రెడ్ రూమ్ లో మనుషులను హింసిస్తూ లైవ్ స్ట్రీమ్ చేస్తారంట. ఆ లైవ్ స్ట్రీమ్ ని మనీ పే చేసి చూస్తారంట సార్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మూవీస్ వచ్చింది కదా, హిట్ మూవీ హిట్ 3. అవును అవును సార్. రిలేటెడ్ టు ద సేమ్ థింగ్ యాక్చువల్ గా చెప్పాలి అంటే అదంతా కూడా రియలే. రెడ్ రూమ్స్ అనేది ఉంది, దట్స్ నాట్ మచ్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు దాట్ పర్టికులర్ వన్. కొంతమంది ఏంటంటే లైక్ వాళ్ళ మెంటల్ కండిషన్ కానీ, అంటే కొంతమంది సైకోస్ అంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ కొంచెం ఉంటది అనమాట. డార్క్ వెబ్ మేము రీసెర్చ్ చేసే టైంలో మేము అందరం షాక్ అయిపోయినాం. గన్స్ కొనుక్కోవచ్చు, AK-47, చైల్డ్ అబ్యూస్, డ్రగ్స్ కూడా కొనుక్కోవచ్చు అంట. వాట్ ఈస్ డార్క్ వెబ్? డార్క్ వెబ్ అనేది ఇల్లీగల్ కి సంబంధించిన ఒక వరల్డ్ అనుకోవచ్చు. డార్క్ వెబ్కి వెళ్ళి అది డ్రగ్స్ అని కొట్టండి, అక్కడ కొకైన్ ఇలాంటివి వస్తాయి. అది ఒక అండర్ వరల్డ్ మొత్తం డార్క్ వెబ్ లోనే ఉంటుంది. రీసెంట్ తెలుగు స్టేట్స్ లా ఐబొమ్మ రవి కేస్. ప్రజలైతే దేవుని లెక్క చూసిరు. ఈయన అరెస్ట్ అయినా అది ఇంకా రన్ అవుతుంది అంటే బ్యాకప్ ఉన్నట్టే కదా దానికి. ఇది సంథింగ్ లైక్ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఏదైనా సరే నాకు ఫ్రీగా వస్తుంది అంటే ఏది కూడా నమ్మడానికి లేదు. ఈ డిజిటల్ వరల్డ్ లో ఎవరు కూడా ఏది ఫ్రీగా ఇవ్వరు. డిజిటల్ నీకు ఫ్రీ అని కనబడిందా ప్రాబ్లం ఉంది అని కంపల్సరీ. ఇదైతే మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్ ఈ ఫుల్ పాడ్కాస్ట్ లో. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేసి బెట్టింగ్ వెబ్సైట్ లెక్క రీప్లేస్ చేసారు సార్. హ్యాకర్స్ ఏం మెసేజ్ ఇస్తారు? వెబ్సైట్ లో బగ్ ఉండడం వల్ల ఒక ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీ మాల్వేర్ ఇంజెక్ట్ చేస్తే కంప్లీట్ యాక్సెస్ వచ్చింది వాడికి. ఒక లింక్ మీద క్లిక్ చేస్తే అది బెట్టింగ్ యాప్ కి రీడైరెక్ట్ అవ్వడం అలాంటివి పెట్టారు అనమాట. హైకోర్టు అంటే వదిలేసినాం సార్, కమిషనరేట్ పోలీస్ సార్. అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీస్ కి సంబంధించిన, మల్టీనేషనల్ కంపెనీస్ కి సంబంధించిన వెబ్సైట్స్ హ్యాక్ అవుతాయి. అంటే వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉన్నా హ్యాక్ అవుతుంది అన్నప్పుడు అదే పెద్ద ఇష్యూ ఏం కాదు చెప్పాలంటే. కానీ ఒక మంచిదే. ఎందుకు అంటే మన సెక్యూరిటీ లూప్ హోల్స్ తెలుస్తున్నాయి. దానివల్ల మనం ఫిక్స్ చేసుకోవడానికి కూడా ఒక పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ట్రెండ్ ఎట్లయిపోయిందంటే పక్కన అబ్బాయి ఫోటోలు పెట్టారంటే అయ్యో మీరు ఇంకా పెట్టలేదా, ఇలాంటివి కూడా ఉన్నాయని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. పిల్లల డాన్స్ వీడియోలు చూస్తున్నారు ప్రెసెంట్. అలాగే ఇప్పుడు నేను కిడ్నాప్ చేసినట్టు దానికి ఒక ఫోటో ఇచ్చి నేను కిడ్నాప్ చేసి నువ్వే మాట్లాడినట్టు నీ వాయిస్ తీసుకొని ఇస్తే కొత్త ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. రైట్, మంచి ఆలోచనల కన్నా చెడు ఆలోచన ఎక్కువ అవుతాయి. జాబ్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక మేనేజర్కి ఒక ఈమెయిల్ పెట్టాలంటే ఒక ఈమెయిల్ మేము మాన్యువల్ గా రాసి దాన్ని ఒక 10 సార్లు చెక్ చేస్తే మిస్టేక్స్ ఉన్నాయా లేదు. ఇప్పుడు అట్లా కాదు. నువ్వు ఒక మేనేజర్ కి ఈ లీవ్ లెటర్ కి సంబంధించి ఒక రాయి అంటే అదే తీసేస్తుంది, కాపీ పేస్ట్. ఇప్పుడు అలా లేదుగా. ఇప్పుడు అలా లేదు. అప్పుడు మనము సెల్ఫ్ థింకింగ్ చేసాం, అంటే ఆలోచించి రాసాం, బ్రెయిన్ యూజ్ చేసాం. ఇప్పుడు ఈ జనరేషన్ లో బ్రెయిన్ యూజ్ చేయట్లేదు. నువ్వు ChatGPT కట్ చేయి, ఎంతమందికి ఈమెయిల్స్ రాయడానికి వస్తుంది. ఒక 10 రూపీస్ ఇచ్చి ఇంటర్నెట్ కెఫేలో కూర్చొని 1 అవర్ యూజ్ చేసుకునేది. అలాంటి సిచ్యువేషన్స్ ఉండేది ఆ టైమింగ్ లో. మీ నుంచి చిన్న హెల్ప్, మీలో 90% ఆఫ్ ద పీపుల్ పాడ్కాస్ట్ చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రతి సబ్స్క్రైబ్ ఇలా మ్యాటర్ అవుతుంది. కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోరు అనుకుంటున్నాం. హలో సార్. హలో, థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఐఫోన్ ఎవరు హ్యాక్ చేయలేరు, ట్యాప్ చేయలేరు. ఇప్పుడు మీరైతే 2 ఐఫోన్ వాడుతారు, ఇంకా ఆండ్రాయిడ్ వాడుతారు. ఇప్పుడు ఐఫోన్ బెటరా లేకపోతే ఆండ్రాయిడ్ బెటరా? రెగ్యులర్గా చెప్పాలంటే, రియల్ టైంలో చెప్పాలంటే ఆండ్రాయిడ్ అవ్వచ్చు, ఐఫోన్ అవ్వచ్చు, 2 సెక్యూర్ కాదు. 100% ఏది సెక్యూర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే. ఎందుకంటే మీకు చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. లైక్ చాలా మంది సెలబ్రిటీ ఫొటోస్ కానీ లేదంటే ఫోన్స్ కానీ ట్యాప్ అవుతున్నాయి, వీడియోస్ లీక్ అవుతున్నాయి. వాళ్ళు కూడా ఐఫోనే వాడతారుగా అట్ ఎనీ కాస్ట్. సో దాన్ని బట్టి ఐఫోన్ సెక్యూర్ అని ఎక్కడ ఏం గ్యారంటీ లేదు. ఈవెన్ యాపిల్ కూడా ఎక్కడ కూడా ఇవ్వదు 100% గ్యారంటీ అనేది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద బగ్. అంటే మనకి అప్డేట్స్ వస్తాయి, ఓఎస్కి అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, iOS అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఐఫోన్ అప్డేట్స్ చేసుకోకపోతే పాసిబిలిటీ ఉంటుంది హ్యాక్ చేయడానికి. ఇన్ కేస్ రేపటికల్లా ఈ రోజు వరకు ఓకే సెక్యూర్ ఉండొచ్చు, బట్ టుమారో వీ కెనాట్ ప్రిడిక్ట్. ఏదైనా కొత్త బగ్ వస్తే పాసిబిలిటీ అయితే ఉంటుంది కంపల్సరీగా. కానీ కొంచెం అయితే ఐఫోన్ బెటరే కంపేర్ టు ఆండ్రాయిడ్. ఐఫోన్ బెటర్. ఎందుకు అంటే ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్, ఐఫోన్ అనేది నాట్ ఏ ఓపెన్ సోర్స్. కొంతవరకు సెక్యూరిటీ అనేది కొంచెం కంపేర్ టు ఆండ్రాయిడ్ ఐఫోన్ కొంచెం సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే లైక్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోలేము. అదే ఆండ్రాయిడ్లో అయితే వీ కెన్ ఇన్స్టాల్ APK ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అలాంటివి అనమాట. కొంతవరకు కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్కి ఐఫోన్ కొంచెం సెక్యూర్, బట్ నాట్ 100%. సార్ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చేసే ముందు మేము రీసెర్చ్ చేసినాం సార్. మాకు ఒక వెబ్సైట్ అని తెలిసింది, డార్క్ వెబ్. మేము రీసెర్చ్ చేసే టైంలో మేము అందరం షాక్ అయిపోయినాం. అంటే అందులో మనం గన్స్ కొనుక్కోవచ్చు, AK-47, ఇంకా మళ్ళీ చైల్డ్ అబ్యూస్, ఇంకా డ్రగ్స్ కూడా కొనుక్కోవచ్చు అంట. అంటే వాట్ ఈస్ డార్క్ వెబ్? ఒకవేళ మీరు లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే వాట్ ఈస్ డార్క్ వెబ్? డార్క్ వెబ్ అనేది ఒక ఇల్లీగల్ కి సంబంధించిన ఒక వరల్డ్ అనుకోవచ్చు.
ఇప్పుడు మనం చూస్తున్న వరల్డ్ ఏదైతే ఉందో ఇదంతా జెన్యున్ థింగ్. ఓకే. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, రైట్? గూగుల్కి వెళ్ళి మీరు డ్రగ్స్ అని కొట్టండి, ఓన్లీ మీకు గూగుల్లో ఓన్లీ మన ప్రిస్క్రిప్షన్ అంటే మన మెడిసిన్స్ వస్తాయి సరే, అవును. అవి వస్తాయి. అదే డార్క్ వెబ్కి వెళ్ళి అదే డ్రగ్స్ అని కొట్టండి, అక్కడ కొకైన్ ఇలాంటివి వస్తాయి. లైక్ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే అదొక అండర్ వరల్డ్ అనమాట చెప్పాలంటే. ఇల్లీగల్కి సంబంధించిన అండర్ వరల్డ్ మొత్తం డార్క్ వెబ్లోనే ఉంటుంది. లైక్ మీరు అన్నట్టు టెర్రరిస్టులు యూజ్ చేస్తారు, అండ్ ఇంకా కొంతమంది ఇల్లీగల్ పీపుల్ వాళ్ళు యూజ్ చేస్తారు, వేర్ దే కెన్ బై గన్స్, డ్రగ్స్, పొనోగ్రఫీస్, చైల్డ్ అబ్యూజింగ్ అండ్ రెడ్ రూమ్స్, ఇలాంటివి చాలా ఉంటాయి. సో అంతా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్. సో బెటర్ అందులోకి వెళ్ళకపోవడం బెటర్. అంటే చాలా మంది ఏదో క్యూరియాసిటీతోని అందులో ఏముంది ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి ట్రై చేస్తారు, ఓపెన్ చేసి చూడడానికని. సో బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద డిజిటల్ వరల్డ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఇల్లీగల్, కంప్లీట్లీ ఇల్లీగల్. సార్ ఇప్పుడు మీరు రెడ్ రూమ్ అన్నారు కదా సార్, ఇది కూడా మేము రీసెర్చ్ చేసినాము. రెడ్ రూమ్ లో మనుషులను హింసిస్తూ లైవ్ స్ట్రీమ్ చేస్తారంట. ఆ లైవ్ స్ట్రీమ్ ని మనీ పే చేసి చూస్తారంట సార్. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఒక డౌట్ వచ్చింది. ఎస్ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మూవీస్ వచ్చింది కదా, హిట్ మూవీ, హిట్ 3. అవును సార్, రిలేటెడ్ టు ద సేమ్ థింగ్ యాక్చువల్ గా చెప్పాలి అంటే, రైట్? అదంతా కూడా రియలే. రెడ్ రూమ్స్ అనేది ఉంది, కాకపోతే ఏంటంటే దట్స్ నాట్ మచ్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు దాట్ పర్టికులర్ వన్. కొంతమంది ఏంటంటే లైక్ వాళ్ళ మెంటల్ కండిషన్ కానీ, అంటే కొంతమంది సైకోస్ అంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ కొంచెం ఉంటది అనమాట. సో వాళ్ళు ఏంటంటే లైక్ బెట్టింగ్ వేస్తా ఉంటారు, ఒక పర్సన్ ని తీసుకొచ్చి ఈ బెట్టింగ్ వేస్తే నెయిల్స్ కట్ చేయడం కానీ, లేదంటే హ్యాండ్ కట్ చేయడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంచెం. సో అది చాలా వాటికి అబ్యూజింగ్ చెప్పాలి అంటే. సో బెటర్ అవాయిడ్ దాట్ పర్టికులర్ థింగ్స్. అంటే దాని మీద రీసెర్చ్ చేయకపోవడమే బెటర్. ఇంకోటి ఏంటి అంటే దీని వల్ల ఏమవుతుందంటే కొంతమంది మెంటల్ కండిషన్ కూడా డిఫరెంట్ గా మారుతూ ఉంటుంది. సైకాట్రిక్ గా చూసుకుంటే కొంత మెంటల్ కండిషన్ మారిపోతూ ఉంటుంది, దాంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ పెరగడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం బెటర్ టు అవాయిడ్ దాట్ రైట్ రూమ్స్. సార్ అంటే ఇప్పుడు అందరికీ ఉన్న మెయిన్ డౌట్ హౌ టు యూస్ డార్క్ వెబ్. అందరికి దాని గురించి తెలుసుకోవాలని ఉంది. అట్లా అది యూజ్ ఎట్లా చేస్తారు అంటే, ఇప్పుడు నార్మల్ గా అందరికైతే టార్ ఇంకా ఆనియన్ రూటింగ్ అని నార్మల్ గా తెలుసు, ఒకరు మీరు చెప్పారంటే. మీరు అన్నట్టు డార్క్ వెబ్ అనేది ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, బ్రేవ్ ఇలాంటి బ్రౌజర్స్ అన్ని రెగ్యులర్ గా యూజ్ చేసే బ్రౌజర్స్. మీరు అందులో ఏది సెర్చ్ చేసినా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే లీగల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ అది వస్తుంది. కానీ ఈ మీరు ఏదైనా వెబ్సైట్ తీసుకోండి, లైక్ .com, .org, .in ఇలాంటి టైప్ ఆఫ్ వెబ్సైట్స్ మనకు కనిపిస్తాయి, వేర్ యూ కెన్ బైట్ ఫ్రమ్ హోస్టింగర్ కానీ అట్లా కొనవచ్చు. కానీ పర్టికులర్ గా ఈ డార్క్ వెబ్ కి సంబంధించిన వెబ్సైట్స్ ఏవి కూడా ఈ .in, .com అలాంటివి ఉండవు. .onion అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ వస్తుంది అనమాట. సో ఆ ఆనియన్ రౌటింగ్ అనేది ఉంటుంది అనమాట, దాంతో మాత్రమే ఇవి ఓపెన్ అవుతాయి. ఇవి మళ్ళీ నార్మల్ వెబ్సైట్స్ లో ఓపెన్, నార్మల్ బ్రౌజర్స్ లో ఓపెన్ అవ్వవు. ఇది ఓన్లీ టార్ బ్రౌజర్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది యాక్చువల్ గా చెప్పాలంటే. ఆ వెబ్సైట్ నేమ్ కూడా ఆల్ఫా న్యూమరిక్స్ లో లాంగ్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక 20-30 లెటర్స్ ఉన్నాయి. ఎస్. సో అది ఈవెన్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది, అదే ఫిక్స్డ్ గా ఉండదు. సో ఇదేంటంటే ఎక్కడ కూడా కొనరు, వీటిని లోకల్ గా హోస్ట్ చేసుకొని దానికి ఒక లింక్అప్ పెట్టుకొని, టార్ బ్రౌజర్ కి లింక్అప్ పెట్టుకొని హోస్ట్ చేస్తారు. అది ఓన్లీ టార్ బ్రౌజర్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మీరు టార్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదన్నా రీసెర్చ్ చేద్దామని ట్రై చేసి ఇంకేదైనా డౌన్లోడ్ చేయడం కానీ అందులో నుంచి చేస్తే మాత్రం మన సిస్టమ్స్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మన వెబ్ కెమెరాస్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా వాటికి ఉన్నాయి. ఎందుకంటే మాక్సిమం బ్లాక్ హ్యాట్ సంబంధించిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, హ్యాకర్స్ కానీ అందరూ అందులోనే ఉంటారు. సో మీకు తెలియక ఏదో లింక్ క్లిక్ చేసినా కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి మీ సిస్టమ్స్ హ్యాక్ అవ్వడానికి. ఇంకోటి ఏంటి అంటే మీరు ఎప్పుడైనా టార్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదన్నా ఇల్లీగల్కి సంబంధించిన కీవర్డ్స్ సెర్చ్ చేయడం ట్రై చేస్తే మాత్రం అక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి వెళ్తుంది, అక్కడి నుంచి కూడా ట్రాకింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ వై యూ ఎంటర్డ్ ఇన్ టు డార్క్ వెబ్, ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, అవునా లేదా? సో అలా ట్రాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. సార్ అంటే ఇప్పుడు మేము రీసెర్చ్ చేసే టైంలో తెలిసింది, ఒకవేళ హ్యాకర్ మన దానికి యాక్ట్ చేసిండు అనుకో, మన వీడియో అయినా సరే ఫొటోస్ అయినా సరే అన్నీ అవైలబుల్ అవుతాయి అని అంటుండు. అంటే అది ఎలా సార్ మనకి ఇప్పుడు, అంటే ఇప్పుడు మన వీడియోలు అయినా సరే ఫొటోస్ అయినా సరే వాళ్ళకి ఎట్లా వెళ్తాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 ways ఉన్నాయి. లైక్ త్రోజన్ని పంపించి అటాక్ చేస్తారు. త్రోజన్ అంటే మాల్వేర్, వన్ ఆఫ్ ద థింగ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సిస్టమ్ని హ్యాక్ చేయాలి అంటే వాళ్ళు ఒక .exe ఫైల్ని జనరేట్ చేసి సెండ్ చేస్తారు. వెన్ యూ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, యాక్సెస్ అనేది వాడికి వెళ్ళిపోద్ది. మన సిస్టమ్ నుంచి కనెక్టివిటీ వాడి సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది, హ్యాకర్ సిస్టమ్ కనెక్ట్ అవుతుంది. సో దట్ హీ కెన్ కంట్రోల్ యువర్ వెబ్ కెమెరా. ఫస్ట్ థింగ్, వెబ్ కెమెరాలో నుంచి స్నాప్ షాట్స్ తీయొచ్చు, కెమెరాని లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే లైవ్ స్ట్రీమింగ్ చేస్తాం అలాగే లైవ్ స్ట్రీమింగ్ వాడు కూడా చూడొచ్చు మన కెమెరాని డైరెక్ట్గా. సో ఏం చేస్తున్నారు అని చెప్పేసి, సో అక్కడ డేటా వెళ్ళిపోతుంది. దాంతోపాటు
నీ సిస్టంలో ఉండే ప్రతి ఫైల్ తను యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ డిలీట్, ఎడిట్, కాపీ, వాట్ ఎవర్ హీ వాంట్స్, కంట్రోల్ అంతా వాడి చేతిలో ఉంటుంది. సిస్టమ్ నీ దగ్గర ఉన్న కంట్రోలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో దట్స్ వాట్ వన్ ఆఫ్ ద వే. ఇదే మొబైల్ ఫోన్స్కి వస్తే ఏపీకే ఫైల్స్ కానీ ఫిషింగ్ లింక్స్ కానీ పంపించి దే కెన్ టేక్ కంట్రోల్ ఓవర్ యువర్ మొబైల్ ఫోన్ పాసిబిలిటీస్. సో మెయిన్గా హ్యాకర్స్ హ్యాక్ చేయడానికి రీజన్ ఏంటి అంటే డేటా బ్రీచ్, డేటా స్టీల్ చేస్తారు. డేటా స్టీల్ చేసి దెన్ దే విల్ స్టార్ట్ డూయింగ్ బ్లాక్ మెయిల్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా యాక్టివిటీస్ చేయడం కానీ, మీ ఐడెంటిటీని యూజ్ చేసుకుని వేరే దగ్గర క్రైమ్స్లలో యూజ్ చేయడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు. సార్ అంటే ఇప్పుడు మనం ఒక ఫోటో తీసినాం సార్, మనం దాన్ని డిలీట్ చేసినాం, ఇప్పుడు అది పర్మనెంట్ గా డిలీట్ అయిపోయిందా లేకపోతే ఓన్లీ మనకు అట్లా అనిపిస్తుందా? సి మీరు ఏదైనా ఒక ఫోటో తీసుకొని మీరు ఫొటోస్ క్యాప్చర్ చేస్తాం ఫోన్లో, డిలీట్ చేస్తాం అంటే అది మళ్ళీ ఒకవేళ మనం పర్మనెంట్ డిలీట్ చేసినా సరే, రీసెంట్ గా డిలీట్ చేసినా సరే ఉంటుందా? ఉండే ఛాన్స్ ఉంది. బ్యాకప్స్ ప్రతిదీ. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 16 GB పెన్ డ్రైవ్ కొన్నారనుకో, అందులో స్టోరేజ్ ఎంత వస్తుంది నార్మల్గా మీరు చూసినప్పుడు? 16 GB ఉంటుందా లేకపోతే ఇంకా తక్కువ ఉంటుందా? తక్కువనే ఉంటుంది. మిగతాది ఏమైంది మరి? ఎప్పుడైనా థింక్ చేశారా? మిగతా బ్యాకప్ కోసం అంటే దీంట్లో షాడో ఫైల్స్ కానీ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా మనం బ్యాకప్ తీయాలి అంటే కూడా అక్కడి నుంచే వస్తుంది. మనం 16 GB పెన్ డ్రైవ్ కొంటే మనకి 14.5 GB సంథింగ్ ఏదో వస్తుంది, రైట్? సో మిగతాది ఏమైంది అంటే దానికోసమే యూస్ అవుతుంది. అంటే మనం తీసుకునే ప్రతి దానికి సంబంధించిన ఒక కాపీ అనేది, అంటే లైక్ చిన్న రిఫరెన్స్ కాపీ అనేది అందులో ఉంటుంది. సో మనం ఎప్పుడైనా పెన్ డ్రైవ్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, ఏదైనా స్టోరేజ్ తీసుకోండి, వీ కెన్ బ్యాకప్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్లో తీసుకున్న ఫోటో మీరు 1 year తర్వాత కూడా బ్యాకప్ తీయొచ్చు, 2 years తర్వాత కూడా బ్యాకప్ తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ చిప్ లెవెల్లో నుంచి కూడా దీనికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మొత్తం కంప్లీట్గా హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయినా కూడా చిప్ లెవెల్ నుంచి కూడా తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఒకటే కాదు, చిప్ లెవెల్ నుంచి తీయొచ్చు పాసిబిలిటీస్. సార్ ఇప్పుడు మనం డార్క్ వెబ్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, అట్లనే ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ సర్ఫేస్ వెబ్ అండ్ డీప్ వెబ్ బిడా మాట్లాడుకుంటే ఆడియన్స్ కి తెలుస్తుంది. సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్ 3 ఉంటాయి ఇందులో. సర్ఫేస్ వెబ్ అంటే మనం యూజ్ చేసే ఇంటర్నెట్. ఇప్పుడు ప్రెసెంట్ గా ఏదైతే గూగుల్ కానీ ఇప్పుడు మనం ఏదైతే యూజ్ అది సర్ఫేస్ వెబ్. అది మనం యూజ్ చేస్తున్నది ఆల్మోస్ట్ ఒక 4% మాత్రమే. 4 to 7% అనుకోవాలి రియాలిటీగా చెప్పుకుంటే. అది సర్ఫేస్ వెబ్. పబ్లిక్ లో యూజ్ ఉండే ప్రతి వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకోటి డీప్ వెబ్ అంటాం. డీప్ వెబ్ అంటే ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఒక 70% వరకు ఇది ఆక్యుపై చేస్తుంది, 70 to 80%. ఈ డీప్ వెబ్ లో ఏముంటుంది, ఇది కూడా లీగలే, అంతా ఎవ్రీథింగ్ లీగల్, బట్ ఇక్కడ ఆథరైజేషన్స్ కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ అనుకోవచ్చు, ఆథరైజేషన్ కావాలి. వన్ డ్రైవ్ ఆథరైజేషన్ కావాలి. గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, డేటా బేసెస్ ఉంటాయి, ఇవంతా కూడా ఆథరైజ్డ్ వన్. అదంతా డీప్ వెబ్, అది కూడా లీగలే. సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్ అనేది లీగల్ కంప్లీట్ గా. సర్ఫేస్ వెబ్ లో నో ఆథరైజేషన్, ఎనీవన్ కెన్ యూజ్ ఇట్. డీప్ వెబ్ లో విత్ ఆథరైజేషన్ దే కెన్ లాగిన్ అండ్ దే కెన్ యూజ్ ఇట్. ఓకే. డార్క్ వెబ్ వచ్చేసి ఈ టార్ బ్రౌజర్ అనమాట కంప్లీట్ గా. సో అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంతా కూడా ఇందులో ఉంటాయి. సో 3 layers కింద డివైడ్ చేస్తాం మనం ఇంటర్నెట్ ని. అందులో ఫస్ట్ 2 layers ఎవ్రీవన్ కెన్ యూజ్ ఇట్ విత్ రెగ్యులర్ బ్రౌజింగ్, బట్ డార్క్ వెబ్ అనేది టార్ బ్రౌజర్ తో యూజ్ చేస్తాం. సార్ ఇప్పుడు మనమైతే మన ఫోన్లు ఎక్కువ అయితే గూగుల్ యాప్స్ అని ఉంటాయి, లేకపోతే మెటా యాప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అయితే 2 యాప్స్ ఉంటాయి, గూగుల్ ఆర్ మెటా. అంటే ఈ రెండిట్లో ఏది బెటర్? ఇప్పుడు గూగుల్ యాప్స్ వాడడం బెటరా లేకపోతే మెటా యాప్స్ వాడడం బెటరా? అంటే అకార్డింగ్ టు ప్రైవసీ ఇంకా మన డాటా అయినా సరే ఏది బెటర్, గూగుల్ ఆర్ మెటా? రెండు కూడా ప్రైవసీ అనేది ఇస్తున్నారు వాళ్ళు. లైక్ గూగుల్ వాళ్ళు ప్రైవసీ ఇస్తారు, మెటా వాడు కూడా ప్రైవసీ ఇస్తాడు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ప్రైవసీ ఇస్తాడు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూసేజ్, డిపెండ్స్ అపాన్ ద పర్సన్. ప్లే స్టోర్ ఉంది, ఇట్స్ ప్రోడక్ట్ ఆఫ్ గూగుల్ యాక్చువల్గా, రైట్? సో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే యాప్స్ కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ కూడా అదే అప్లికేషన్ కొన్ని, ఇప్పుడు ఎంఐ తీసుకోండి, లేదంటే ఇంకా వేరే ప్లే స్టోర్, సపరేట్ ప్లే స్టోర్స్ వస్తున్నాయి. ప్రతి మొబైల్ ఫోన్ కి సపరేట్ గా ప్లే స్టోర్ ఉంటుంది. బెటర్ ఏంటి అంటే యూజ్ చేయడం అనేది గూగుల్ నుంచి యూజ్ చేస్తే బెటర్ ఆప్షన్, ఎందుకంటే దట్ ఈస్ ఆథరైజ్డ్, వెరిఫైడ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ థర్డ్ పార్టీ యాప్స్ ఇప్పుడు మెటా అయినా గూగుల్ అయినా వెరిఫైడ్, సేఫ్. ఓకే, కొంతవరకు సేఫ్. సో 100% అని చెప్పట్లేదు, మళ్ళీ కొంతవరకు సేఫ్. ఓకే, కానీ థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి కొన్ని, లైక్ సామ్సంగ్ కి సంబంధించినవి ఉన్నాయి, దాంతోపాటు మనం ఎంఐకి సంబంధించిన కొన్ని మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి. సో అంటే ప్రతి కంపెనీకి సపరేట్ ప్లే స్టోర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ గూగుల్, అక్కడ నుంచి వీళ్ళు డంప్ చేసుకుంటారు. కానీ బెటర్ ఆప్షన్ ఏంటి అంటే లైక్ వెరిఫైడ్ ప్లే స్టోర్స్ నుంచి చేసుకుంటే బెటర్ ఆప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ అదర్ ప్లే స్టోర్స్. ఓకే సార్, ఇప్పుడు మనం ప్రతిదీ ఏఐకి చెప్తున్నాం సార్. అంటే మనం బయట చెప్పుకోలేని విషయాలు బిడ మనం ఏఐకి చెప్తున్నాం, మళ్ళీ దానికి ఇంకా ఫోటో ఇచ్చి మరీ చెప్తున్నాం. అంటే ఇది ఏమైనా డేంజరస్ అవుతుందా మనకి ఫ్యూచర్ లో? కంపల్సరీ అవుతుంది, డేంజరస్ పక్కా అవుతుంది. ఎందుకు అంటే మనము ఇందాక మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఒక హ్యాకర్ కి మన ఫొటోస్ వెళ్ళిపోతున్నాయి అని చెప్పి, రైట్?
అది డేంజరా కదా? డేంజర్. అన్నోన్ పర్సనే కదా హ్యాకర్ అండి. అవును. మరి ఇప్పుడు ఏఐ గురించి ఆలోచిద్దాం. ఏఐ మనకు తెలుసా? మన దగ్గర ఉందా? మన లోకల్ నెట్వర్క్లో ఉందా? మన సిస్టంలో కూడా లేదు. ఎక్కడో ఉంది, అది వేరే ఎవడో మెయింటైన్ చేస్తున్నావు. అవును. నువ్వు ఫొటోస్ ఇస్తున్నప్పుడు అది స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ 10 days తర్వాత నువ్వు అదే ఫోటో గురించి ఎంక్వైరీ చేయి వస్తుంది, అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది, రైట్? అంటే వేరే వాళ్ళకి మనమే షేర్ చేస్తున్నాం అక్కడ ఇన్ఫర్మేషన్. సో అలాంటప్పుడు అది డేంజరేగా ఫస్ట్ థింగ్, రైట్? సో మనమే డేటా ఇస్తున్నాము అన్నప్పుడు అది కంపల్సరీ డేంజరే ఎట్ ఎనీ కాస్ట్. సో ఎందుకంటే మన ప్రైవసీ మనమే బ్రీచ్ చేసుకుంటున్నాం, పక్కన వాడికి మనమే ఇస్తున్నాం. ఏఐ యూజ్ చేయొద్దు అని చెప్పట్లేదు నేను, ఎంతవరకు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకోవాలి. ఇప్పుడు నానో బనానా వచ్చాయి, ఎడిటింగ్ యాప్స్ వచ్చాయి చాలా మటుకి. సో ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నారు అందరూ. ఏదైనా కొత్త అప్లికేషన్ వచ్చాయి, ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోద్ది, రైట్? సార్ ఇదే ఈ పాయింట్లోనే అప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ 6 months బ్యాక్ అనుకుంటా గిబ్లీ ఆర్ట్ అని వచ్చింది. నాకు తెలిసి మన తెలంగాణ ఆంధ్రాలో 10 crores పబ్లిక్ ఉంటే మినిమం 5 crores మంది ఫొటోస్ చేపించుకోరు అట్లా. అంటే దాంతోనే మన రిస్క్ అవుతుందా ఫ్యూచర్ లో? అవుతుంది, రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు న్యూస్ కూడా విన్నారు కదా, ఒకప్పుడు ఒక అమ్మాయిది డ్రెస్ ఫోటో తీస్తే ఒక మోల్ కూడా కనబడింది, దానికి ఎలా తెలుసు అని చెప్పి. దట్స్ వాట్ హ్యాపెన్స్ విత్ ఏఐ. ఏఐ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తంలో నువ్వు ఎక్కడ ఫోటో అప్లోడ్ చేసినా అక్కడి నుంచి రిఫరెన్సెస్ తీసేసుకొని ఇట్ ఈస్ డూయింగ్ దట్ పర్టికులర్ థింగ్. అంటే మనం మాన్యువల్ గా చేయలేని పని ఏఐ చేయగలుగుతుంది అంటే దాని దగ్గర ఎంత డేటా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సో ఒకటి ఏంటి అంటే ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేసుకోవచ్చు, కానీ మన పర్సనల్ డేటా అనేది దానికి ఇవ్వకపోవడం బెటర్ ఆప్షన్. ఒక ఫోటో కనుక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఫోటోనే అప్లోడ్ అయ్యింది అనుకుందాం. ఇన్ కేస్ ఆ LLM కావచ్చు, లేదంటే ఆ పర్టికులర్ ChatGPT కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా ఒక ఏఎస్ చాలా వచ్చాయి, వాడు ఒకవేళ సెక్యూరిటీ సరిగా పెట్టుకోకుండా ఒక బగ్ ఉంది, లూప్ హోల్ ఉంది అనుకోండి, వాడి డేటాబేస్ని ఎవరైనా హ్యాకర్ హ్యాక్ చేస్తే what happens? You can think about it, like complete information అంతా హ్యాకర్ చేతికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, రైట్? అవును సార్. సో there is a possibility. అంటే ఇప్పుడు నాకు ఈ గిబ్లీ ఆర్ట్ ఎందుకు అడిగినంటే, ఇవి మళ్ళీ ఈ ట్రెండ్ అయిపోయిన మళ్ళీ ఒక లాస్ట్ 2 months కింద ఇంకో ట్రెండ్ వచ్చింది, ఫైండ్ మీ కరెక్ట్ పార్ట్నర్, ఫైండ్ మీ బెటర్ పార్ట్నర్ అని వచ్చింది. అంటే ఇప్పుడు వేరే ఎవరో ఫోటో వీళ్ళకి పెట్టి ఇచ్చిరు ఇప్పుడు పార్ట్నర్ లెక్క, అది కూడా ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఇది ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఒక లాజికల్ గా థింక్ చేస్తారు, ఇది ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అంటే ఎవరికి తెలియదు ఫస్ట్ థింగ్. కానీ ట్రెండ్ మాత్రం అవుతుంది, అది ఎక్కడి నుంచి ఆరిజిన్ వచ్చిందో ఎవరికి తెలియదు. సో మేబీ అది సైబర్ క్రిమినల్సే చేయొచ్చు, పాసిబిలిటీ ఉందా? సైబర్ క్రిమినల్స్ ఏదో కొత్తగా ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫొటోస్ కావాలి, వాళ్ళ పర్సనల్ డేటా కావాలి అనుకుంటాను అన్నప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ చేస్తాం, అది చైన్ సిస్టమ్ లాగా వెళ్ళిపోతుంది. ఎట్ ఎండ్ ఆఫ్ ది డే అది ఎవరికి వెళ్తుంది అంటే ఆ చైన్ సిస్టమ్ ఈ సైబర్ క్రిమినల్కే వెళ్తుంది, రైట్? వాడికి కావాల్సిన టార్గెట్ వాడు రీచ్ అవుతున్నాడు. సో ఆ ట్రెండ్ వచ్చింది కదా అని చెప్పి మనం ఏది పడితే అది అప్లోడ్ చేస్తే అసలు అది దేనికోసము, అది యూజ్ ఉందా లేదా అసలు మనకి తెలియదు. నువ్వు చేసావా, నీతో పాటు నువ్వు 10 మందికి రిఫర్ చేస్తాం. అది చేయకపోతే మనం అవుట్డేటెడ్ అయిపోతామేమో అని ఒక ట్రెండ్ లో ఉంటున్నాం ఫస్ట్ థింగ్. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్ లో అయినా సరే, ఈ ట్రెండ్ రీల్స్ పెడితేనే గానీ మనకి వ్యూస్ వస్తున్నాయి. అంటే వ్యూస్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు 1 lakh 2 lakh కాదు సార్, మినిమం 4 million 5 million వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ కోసం చూసుకుంటున్నారు కానీ ప్రైవసీ చూసుకోవాలి ఫస్ట్ థింగ్. ఒకప్పుడు ట్రెండింగ్ వచ్చేసి వీడియో లాగ్స్, హోమ్ టూర్స్ అని, ఈ టూర్స్ అని. అది చేసినప్పుడు చూసారా చాలా మందికి ఇంట్లో దొంగతనాలు జరిగాయి చాలా వాటికి. నువ్వు ఉన్నదంతా ఇల్లంతా ఓపెన్ చేసి చూపిస్తే వాటికి ఓపెన్ కదా, ఎక్కడ ఏమున్నది తెలియదా ఫస్ట్ థింగ్. అదే ట్రెండ్ అయిపోయినాక ఇంకో ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు ఏమైతుంది, మన ఫొటోస్ మనకి తెలియకుండా పోనోగ్రఫీ వెబ్సైట్స్ లో పెడుతున్నారు చాలా మంది. ఎలా వెళ్తున్నాయి అంటే నేను ఇవ్వలే అంటాడు, కానీ ఎక్కడ పెట్టారు? ఆన్లైన్ లో సోషల్ మీడియాలో పెట్టామా? ప్రైవసీ పెట్టుకోలేదు, పబ్లిక్ వ్యూలో ఉన్నాయి, ChatGPTకి ఇస్తున్నాము, పాసిబిలిటీ ఉంది. ఎక్కడి నుంచి అయింది అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ నీకు తెలియకుండా నీ ఫోటో ఎవరో చూసి నీకు చెప్పేదాకా తెలియదు, ఇక్కడ నీ ఫోటో ఉంది అని కూడా తెలియదు. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సరే, అంటే ఇప్పుడు మనము నానో బనానా గురించి మాట్లాడినాం కదా సార్. అంటే ఇప్పుడు ఒక ఆర్టికల్ లో చదివిన నానో బనానా మన ఫోటో ఇంత ఎగ్జాక్ట్ గా ఎందుకు ఇస్తుందంటే, మన ప్రీవియస్ ఫోటోస్ ఉంటాయి కదా సార్, మనం ఇప్పుడు గూగుల్, నాకు తెలిసి మనం ఒక 20-30 years నుంచి వాడుతున్నాం గూగుల్. ఆ ఫోటోస్ అన్నిటిని అది కలెక్ట్ చేసుకుని అది ఒక రెఫరెన్స్ లాగా తీసుకొని మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇమేజ్ ఇస్తుందా అంటారు. అంటే ఇప్పుడు మన ప్రైవసీ అయితే లేదు ఈ వరల్డ్ లో. అయితే చెప్పాలంటే అదే చెప్తున్నాను కదా, ప్రైవసీ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవసీ లేదు, ఓకే, కానీ దాన్ని మనం సెక్యూర్ చేసుకుని కొంతవరకు మనమన్నా సెక్యూర్ చేసుకోవాలి. మన డేటా మనం ఇవ్వకుండా, కానీ మన డేటా మనం ఇవ్వకుండా ఎక్కడ ఉండట్లే, ప్రతి దగ్గర ఇస్తున్నాం. సో అది మన మెయిన్ మిస్టేక్ ఏంటంటే, మన దగ్గర ఉన్న మిస్టేక్ అది. ఎందుకు అంటే ఒక పర్సన్ కి సంబంధించిన ఒక ఐడెంటిటీ యూజ్ చేసుకొని చాలా సైబర్ క్రైమ్స్ జరిగాయి
ఎందుకంటే వీళ్ళు సాల్వ్ విత్ సమ్ కేసెస్ కూడా చేస్తుంటాం కాబట్టి తనకి తెలియకుండా నీకు తెలియకుండా నీ ఐడెంటిటీ వేరే దగ్గర కూడా యూజ్ చేస్తారు. అంటే నీ పేరు మీద సిమ్ కార్డ్స్ తీసుకోవడం, అబ్యూస్ చేయడం, అది మళ్ళీ పోలీస్ కంప్లైంట్ వెళ్తే మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది, ఎందుకంటే ఆధార్ కార్డ్ నీదే యూజ్ చేసుకుంటారు. రైట్. సో ఐడెంటిటీ థెఫ్ట్ ఇక్కడ బాగా జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలి అంటే, నీ ఫొటోస్ ని యూజ్ చేసుకొని మార్ఫింగ్ చేస్తారు. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో నీ ఫోటో ఇచ్చి కిడ్నాప్ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అంటే నీ ఫోటో ఇచ్చి ఏఐకి చెప్తే ఆటోమేటిక్ అది యాక్షన్స్ తో సహా చేస్తుంది. చిన్నపిల్లల డాన్స్ వీడియోలు చూస్తున్నాం ప్రెసెంట్. అలాగే ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేసినట్టు దానికి ఒక ఫోటో ఇచ్చి నిన్ను కిడ్నాప్ చేసి నువ్వే మాట్లాడినట్టు నీ వాయిస్ తీసుకొని ఇస్తే అది మీ పేరెంట్స్కి పంపిస్తే దే విల్ బిలీవ్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ తెలియదు అట్ ఎనీ కాస్ట్. వాట్సాప్లో ఒక వీడియో పంపిస్తే దే విల్ బిలీవ్ ఇట్. అలా చాలా మటుకి కిడ్నాప్ కేసెస్ చాలా జరిగాయి. సో ఏఐని యూజ్ చేసుకుంటున్నారు గుడ్ పర్పస్కి, దాంతోపాటు బ్యాడ్ పర్పస్కి కూడా యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్. సో అన్ని వచ్చిందల్లా నమ్మకూడదు, వచ్చిందల్లా జెన్యూన్ అనుకోకూడదు మనకు వచ్చే వీడియోస్ అన్ని. సార్ ఇప్పుడు రీల్స్ మీరు ఇప్పటిదాకా అన్నారు కదా సార్, చిన్న పిల్లలు అంటే నాకు తెలిసి వాళ్ళు 1 year బి ఉండరు, వాళ్ళతోనే డాన్స్ రీల్స్ చేపిస్తారు ఏఐతోని. అంటే అది సేఫ్ కాదు కదా సార్. ఇప్పుడు మనం పెద్ద అంటే మన అయితే నార్మల్ గా ఒక 15 years వచ్చినాక మన ప్రైవసీ ఆర్ మన డేటా అంటే వెళ్ళింది గూగుల్ కైనా సరే, ఫేస్బుక్ అయినా సరే. ఇప్పుడు వీళ్ళు అయితే 1 year నుంచి వెళ్తున్నాయి కదా సార్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ట్రెండ్ ఎట్లయిపోయిందంటే, పక్కన అబ్బాయి ఫోటోలు పెట్టారంటే అయ్యో మీరు ఇంకా పెట్టలేదా, ఇలాంటివి కూడా ఉన్నాయని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. సో చిన్న పిల్లల ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రెసెంట్ గా ట్రెండ్ అవుతున్నాయో వాటితోని కూడా చాలా మటుకి ఒక డేంజరస్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏమైపోతుందంటే పిల్లలకి మైండ్ లో కూడా ఇది ఇంజెక్ట్ అవుతుంది. లైక్ ఒక ఫోటో తీసుకొని మనం ఏదైనా చెయ్యొచ్చు అని ఒక ఇంజెక్ట్ అయిపోతుంది. రీసెంట్ గా నేను కొన్ని కేసెస్ సాల్వ్ చేసే టైమింగ్లలో కొన్ని షేర్ చేసుకున్నా, కానీ ఐ కెనాట్ డిస్క్లోజ్ ద డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ 10th class పిల్లలు, 9th 10th class పిల్లలు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. అవును సార్. ఒక అమ్మాయి ఫోటో తీసుకొని వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు, ఒక ఏఐకి ఇచ్చి దాన్ని గనక పర్టికులర్ గా ఒక ఫోనోగ్రఫీ లాగా చేయమని చెప్తే అది చేసేస్తుంది. అలాంటి కేసు ఒకటి వచ్చింది అమ్మాయి మీద, 10th class అమ్మాయి మీద. సో అలాంటి కేసు అంటే మీరు అర్థం చేసుకోండి మన పిల్లలు ఏ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనమే అలవాటు చేస్తున్నాం ఈ ట్రెండింగ్ అనేది. ఈ ట్రెండింగ్ వల్ల ఏమైతుంది అంటే ఇలా కూడా చెయ్యొచ్చు, కొత్త కొత్త ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. రైట్. మంచి ఆలోచనల కన్నా చెడు ఆలోచన ఎక్కువ అవుతుంది. సో ఒకప్పుడు మేము మా జనరేషన్ లో ఉన్నప్పుడు అసలు ఇది టెక్నాలజీ లేదు. ఒకప్పుడు ఒక ఫోటో ఎడిట్ చేయాలంటే ఫోటోషాప్ నేర్చుకునేది, ఎవడో ప్రీమియర్ ఏదో అట్లాంటివి నేర్చుకొని ఓన్లీ కొంతమంది మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ కి కూడా ఈ జాబ్ లేకుండా పోయింది. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఓన్లీ ఒక ప్రాంప్ట్ పెట్టాలి, మన ఫోటో ఇస్తే చాలు, ఏఐ మొత్తం చేసేస్తుంది. ఈ ఏఐ చేయడం వల్ల పిల్లలకి మైండ్ లో ఈవిల్ ఇంజెక్షన్ జరుగుతుంది. ఫస్ట్ థింగ్. నాలెడ్జ్ మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు స్కూల్ పిల్లలే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. అమ్మాయి ఫోటో తీసుకొని దానికి న్యూడ్ ఫోటోగ్రఫీస్ ఇచ్చేసి అట్లా క్రియేట్ చేయడము, అలాంటి కేసెస్ చాలా వచ్చాయి. కానీ కొంతవరకు మనం కనుక్కోవచ్చు అది ఏఐతోనా లేకపోతే జెన్యూన్ గా చేశారా ఏంటి అనేది కొంతవరకు కనుక్కోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని ఫోరెన్సిక్స్ టూల్స్ ఉంటాయి, వాటితో మనం చేయొచ్చు. సరే ఇప్పుడు మనం లైవ్ పోనోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం, అంటే పోనోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంతమంది లైవ్ పోనోగ్రఫీ సైట్స్ పెడతారు. ఒకవేళ ఇప్పుడు నాకు తెలిసి 9th class నుంచి ఇంటర్ 2nd year దాకా అది వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు వాళ్ళ సైట్స్ ని ఓపెన్ చేసినా సరే వాళ్ళకి అంటే వాళ్ళ ఫేస్ కూడా వెళ్తుంది అంట సార్. మనం వీడియో చూసినట్టు వాళ్ళకి వీడియో మన వీడియో వాళ్ళకి వెళ్తుంది అంట. ఇప్పుడు వాళ్ళు వీడియో చూసుకొని అంటే వీళ్ళని బెదిరిస్తారు. ఇప్పుడు అట్లా ప్రాబ్లం అవుతుంది కదా సార్. మళ్ళీ ఇప్పుడు మెయిన్ గా చెప్పాలంటే 9 to 14 నుంచి 16 years దాకా ఎక్కువ దీనికి ప్రాబ్లం కి ఫేస్ అవుతారు. ఇంకా అట్లనే ఇల్లీగల్ కంటెంట్ ఈ పోనోగ్రఫీ వల్ల 9th నుంచి 12th class లోపల ఫేస్ అవుతారు ప్రాబ్లమ్స్. అంటే ఇవి వాళ్ళు క్లిక్ చేయకపోతే సేఫ్ కదా. ఎప్పుడైనా సరే మనం మాన్యువల్ గా ఇంటెన్షనల్ గా క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది సైట్, అంతేనే కదా. మనం ఓపెన్ చేయకుండా నీకైతే సైట్ ఓపెన్ కాదుగా ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే సైట్ నువ్వు క్లిక్ చేసి నువ్వు ఓపెన్ చేసి ఏదో లింక్స్ పై క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఫిషింగ్ లింక్స్ యాక్టివేట్ అయ్యి నీ కెమెరా యాక్సెస్ తీసుకునే ఛాన్సెస్ చాలా మటుకు ఉన్నాయి. సో బెటర్ ఏంటి అంటే ఈ పర్టికులర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేస్తూ వస్తుంది, పోనోగ్రఫీ సైట్స్ అన్ని చేసుకుంటూ వస్తుంది. బట్ స్టిల్ చేసిన కొద్దీ మళ్ళీ కొత్త కొత్తవి వస్తూనే ఉన్నాయి ఎట్ ప్రెసెంట్. ఒకటి ఏంటంటే మనం అవేర్నెస్ ఇవ్వాలి పిల్లలకి, ఇలాంటి సైట్స్ ఇల్లీగల్ సైట్స్ ఇవన్నీ ఇలాంటివి చూడకూడదు అని చెప్పి. ఫస్ట్ థింగ్ మన దగ్గర ఉండే అవేర్నెస్ పేరెంట్స్ దగ్గర కావచ్చు, లేదంటే టీచర్స్ దగ్గర కావచ్చు, మన బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా అవ్వచ్చు. యూ షుడ్ నెవర్ షై అబౌట్ దీస్ పర్టికులర్ థింగ్స్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మన వాళ్ళని మనం సెక్యూర్ చేసుకోవాలి అనుకుంటే యూ షుడ్ నెవర్ షై అబౌట్ టు టాక్ అబౌట్ దీస్ పర్టికులర్ థింగ్స్ యాక్చువల్లీ. సో వీ షుడ్ అవేర్ దమ్ ఫస్ట్ థింగ్. ఇవి క్లిక్ చేస్తే ఏమవుతుంది అనేది దే షుడ్ నో అబౌట్ ఇట్.
ఇప్పుడు మనం చాలా కేసెస్ కూడా చూసుంటాం, మన వెబ్ కెమెరా యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్ వాళ్ళు వీడియో తీసుకుంటారు, స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు తీసుకోవడము. కొంతమంది పిల్లలు అయితే సూసైడ్ చేసుకునే స్టేజ్కి కూడా వెళ్ళారు. అంటే ఒక మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోతారు. అంటే ఇది ఎట్లా అంటే బ్లాక్మెయిల్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయి మీ పేరెంట్స్కి పంపిస్తాము, మీరు ఇట్లాంటివి చూసారు, ఇట్లాంటి ఒక ట్రామాలోకి వెళ్ళిపోయి ఒక స్టేజ్కి వచ్చేసరికి సూసైడ్ చేసుకునే స్టేజ్లో కూడా ఉన్నారు. కొంతమంది పిల్లలు చెప్పుకుంటున్నారు, కొంతమంది పిల్లలు చెప్పుకోవట్లేదు. ప్రజెంట్ మేము కూడా నా కంపెనీ తరఫు నుంచి నేను కూడా స్కూల్ పిల్లలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని వెళ్తున్నాం, సైబర్ స్మార్ట్ కిడ్స్ అని చెప్పేసి. సో వాళ్ళకి కూడా ఇవే చెప్తామన్నమాట. లైక్ మీరు తెలుసో తెలియక ఏదో క్లిక్ చేసి ఉండొచ్చు, మైట్ బి సోషల్ మీడియా ఓపెన్ చేసి ఉండొచ్చు, యూట్యూబ్ ఓపెన్ చేసి ఉండొచ్చు, ఇంకేదైనా ఓపెన్ చేసి ఉండొచ్చు, మైట్ బి. ఇంకెవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా కూడా యూ షుడ్ ఫస్ట్ ఇన్ఫార్మ్ టు ద పేరెంట్స్ ఆర్ టీచర్స్. వాళ్ళే కదా ఫస్ట్ ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండేది. 24/7 లో 8 hours అని స్కూల్లోనే ఉంటున్నాం ఆల్మోస్ట్. సో అంటే half the day, like 1/3 of the day you are spending with your school teachers. So you should explain them. లేదు అంటే పేరెంట్స్ గా చెప్పాలి, లేదు అంటే ఇంకెవరైనా క్లోజ్నెస్ ఉంటే వాళ్ళకి చెప్పి యూ షుడ్ ఫస్ట్ కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే కంప్లైంట్ చేయకపోతే వాడికి ఇంకా ఎవరైతే బెదిరిస్తున్నారో వాడికి ఇంకొక మంచి ఏమంటారు వెపన్ లాగా అయిపోతారు. రైట్? సో అలా కాకుండా యూ షుడ్ ఇన్ఫార్మ్ దెమ్. అలాంటి అవేర్నెస్ ప్రతి స్కూల్లో రావాలి. అండ్ వీఆర్ ట్రైయింగ్ ఫ్రమ్ అవర్ లెవెల్ బెస్ట్. బట్ స్కూల్స్ కూడా ఇది ఒక ఎడ్యుకేషన్ లాగా తీసుకెళ్ళాలి, ఒక సైబర్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ అనేది తీసుకెళ్ళాలి. దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్. సో బెటర్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినా లేదంటే స్కూల్ సపోర్ట్ చేసినా కూడా ఇంకా హై లెవెల్లో వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడు ఇదే మనం రీసెర్చ్ చేసే టైంలోనే ఇంకో ఆర్టికల్ కూడా చదివినాము. అంటే అందులో ఇద్దరు హస్బెండ్ వైఫ్ న్యూలీ మ్యారీడ్, వాళ్ళు మంచి అపార్ట్మెంట్ లో హైలీ శాలరీ. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బెడ్రూమ్ లో ఒక ల్యాప్టాప్ ఓ కంప్యూటర్ పెట్టుకోవచ్చు సార్, దానికి వెబ్ కెమెరా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఏదైనా ఒక లింక్ కొట్టొచ్చు, ఇట్లా ఫిషింగ్ లింక్ లాగా ఏదైనా ట్యాప్ చేయొచ్చు. దాని వల్ల వాళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోయింది, కెమెరా యాక్సెస్, వెబ్ కెమెరా యాక్సెస్ వెళ్ళిపోయింది. దాని వల్ల వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. అంటే ఇప్పుడు అంటే మన బెడ్రూమ్ లో అయినా సరే ల్యాప్టాప్స్ పెట్టుకుందే బెటర్ అనుకుంటా నాకు తెలిసి. ఫోన్స్ అయినా సరే, మనము ఫోన్స్ అయినా కంప్యూటర్ అయినా ల్యాప్టాప్ అయినా సరే, ఈ గ్యాజెట్స్ అన్ని మనము బయట ఏదైనా ఒక సెల్ఫ్ లో పెట్టుకొని పండుకుంటే బెటర్ అనుకుంటా. అన్నట్టు కరెక్ట్. ఇది ఏంటి అంటే ఒకటి మనకి పర్టికులర్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ లో కెమెరా ఆన్ అయిందా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. అవును సార్. మనకి దీనికి ఎలాంటి నోటిఫికేషన్ రాదు ఎట్ ఎనీ కాస్ట్. అలాగే ల్యాప్టాప్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కెమెరా అనేది ఫస్ట్ ప్రైవసీ, మనకి ఫస్ట్ ప్రైవసీ. సో వీటిని అవాయిడ్ చేయాలి అంటే మైట్ బి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ క్లిక్ చేసి ఉండొచ్చు, మైట్ బి యాక్టివేట్ అయ్యి ఉండొచ్చు, రికార్డ్ అవుతూ ఉండొచ్చు, లేదంటే స్నాప్ షాట్స్ తీస్తూ ఉండొచ్చు. బెటర్ ఏంటి అంటే మనం పడుకునేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ల్యాప్టాప్ లిడ్ ఓపెన్ చేసి పక్కకు పెట్టేసి అలాగే వదిలేస్తారు దాన్ని. అవును, చాలా మంది లిడ్ క్లోజ్ చేయరు చాలా మంది. సో ఎప్పుడైనా సరే మనకి ఎక్కడైనా ఏదైనా ఒక మనకు ఒక డివైస్ యూజ్ చేయట్లేదు అంటే దాన్ని షట్ డౌన్ చేసుకోవాలి. కొంతమంది చేసేది ఏంటంటే షట్ డౌన్ కూడా చేయరు, సిస్టమ్ షట్ డౌన్ చేయరు, ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ షట్ డౌన్ చేయరు, స్లీప్ మోడ్ లో పెడతారు. రైట్? సో ఎప్పుడైనా సరే ఒక డివైస్ మనం యూజ్ చేయట్లంటే షట్ డౌన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే అది ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ఉంటుంది 24/7. ఇంకోటి ఏంటి అంటే మన కెమెరాస్ కి ఇక్కడ షటర్స్ కూడా వస్తాయి, కొన్ని షటర్స్ ఓపెన్ క్లోజ్ చేసుకునే షటర్స్ వస్తున్నాయి కొత్తగా. సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఒకవేళ కెమెరా యాక్సెస్ వెళ్ళినా అది చూపించదు, ఎందుకంటే షటర్ క్లోజ్ అయ్యి ఉంటుంది కాబట్టి. అది జస్ట్ నీకు అమెజాన్ లోకి వెళ్తే 150 రూపీస్ పెడితే 6 షటర్స్ వస్తాయి. యూ కెన్ యూజ్ దట్ పర్టికులర్. అంటే ఇవి చిన్నయ్యే, ఇవి కొన్ని చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ ఆప్షన్. ఇందాక నువ్వు చెప్పినట్టు మన పర్సనల్ స్పేస్ లోకి ఈ గ్యాడ్జెట్స్ తేకపోవడం బెటర్ ఆప్షన్ ఇన్ కేస్. ఎందుకంటే మైక్రోఫోన్ కూడా ఎనేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఎవర్ యూ టాక్ దే కెన్ లిజన్. ఏమైనా సీక్రెట్స్ మాట్లాడుకున్నా, పర్సనల్ విషయాలు మాట్లాడుకున్నా కూడా దే కెన్ లిజన్ ఇట్. కెమెరా ఒకటే కాదు, మైక్రోఫోన్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఇవన్నీ. సో బెటర్ ఏంటంటే మీరు ఏదైనా పర్సనల్గా డిస్కస్ చేసుకుంటున్నా లేదంటే పర్సనల్ స్పేస్లో ఉన్నప్పుడు యూ షుడ్ నెవర్ క్యారీ ఎనీథింగ్ లైక్ రిలేటెడ్ టు దిస్ ఎలక్ట్రానిక్ డివైజెస్. అది బెటర్ ఆప్షన్. కానీ సార్ ఇప్పుడు మన అంటే టెక్నాలజీ మూవ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు మనం ప్రతిదీ మనకి ఫోన్తోనైనా ల్యాప్టాప్తోనైనా కంప్యూటర్తోనే మనం ఆపరేట్ చేస్తున్నాము. అంటే అది వీలు ఉండదు కదా. వీలు ఉండదు కదా అంటే 24/7 యు ఆర్ నాట్ కీపింగ్ ఎ సైడ్. నీ పర్సనల్ స్పేస్ లో ఉన్నప్పుడు మాత్రం పక్కకు పెడుతున్నాం, మిగతా స్పేస్ లో నీ దగ్గరే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ అలా పెట్టుకోవాలి అనుకుంటే, అంటే నేను ఇంకా అది అవాయిడ్ చేయలేను అనుకున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ లైక్ షటర్స్ కానీ, ఓకే, సో ఇలాంటివి కొన్ని యూజ్ చేస్తే పర్టికులర్గా కెమెరా యాక్సెస్ కానీ, లేదా యూజ్ చేయనప్పుడు షట్ డౌన్ మోడ్లో లేదంటే ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నా, ఫోన్ ఓకే ఉన్నా ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నా కూడా నెట్ కనెక్టివిటీ అవ్వదు కాబట్టి కనెక్టివిటీ ఉండదు. సో వెన్ ఎవర్ యు ఆర్ నాట్ యూజింగ్ యూ షుడ్ షట్ డౌన్ ఆఫ్ దట్.
లైక్ బ్లూటూత్ కావచ్చు, మన వైఫై కావచ్చు, లేదంటే ఫ్లైట్ మోడ్ లో పెట్టడం కానీ, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యూ కెన్ గో విత్ దట్, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు మనం ఆన్లైన్ లో షాపింగ్ చేస్తాం కదా సార్, ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు మనం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వాడతాము. మనము ప్రతి టైం ఆ పిన్ నెంబర్ కొట్టడం అయినా సరే, సివివి కొట్టడం అయినా సరే, మళ్ళీ ఇంకా మన నెంబర్ కొట్టడం అయినా సరే, ఇవన్నీ ఎందుకు అని చెప్పి వాళ్ళు సేవ్ చేసుకోండి, నెక్స్ట్ టైం వేస్ట్ కాకుండా ఓటీపీ తోని పే చేయొచ్చు అని చెప్తారు. అంటే ఇప్పుడు అదేమన్నా డేంజరస్ అవుతుందా? డేంజరస్ అంటే ఉంది, రిస్క్ అయితే ఉంది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఓకే, దే ఆర్ ఫాలోయింగ్ దర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ దే ఆర్ సేవింగ్ అవర్ డేటా. ఓకే, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఏదైనా కూడా. కానీ బెటర్ ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, నెవర్ ట్రై టు సేవ్ ఎనీథింగ్ ఇన్ ఎనీ వెబ్సైట్. ఓకే, ఫస్ట్ థింగ్. ఎందుకు అంటే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకా ఏ ఈ-కామర్స్ వెబ్సైట్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ద వెబ్సైట్, మనకు తెలియదు వాళ్ళు ఏ సెక్యూరిటీ తీసుకున్నా. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో హ్యాకర్స్ దే కెన్ బ్రేక్ ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇన్ కేసు నువ్వు అందులో సేవ్ చేస్తే వాళ్ళ డేటాబేస్ లో సేవ్ అయి ఉంటుంది. అమెజాన్ హ్యాక్ అయితే, ఫ్లిప్కార్ట్ హ్యాక్ అయితే మన డేటా బయటకి వెళ్తుంది. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే అవి పెద్ద కంపెనీస్, వాటికి కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ఉంటాయి కదా సార్, నార్మల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాంట్లో అయితే సేవ్ చేయకపోవడమే బెస్ట్ అనుకుంటా. దేంట్లో కూడా సేవ్ చేయకపోవడం బెటర్. సి, మనకి నువ్వు లేజీగా ఫీల్ అయ్యి నువ్వు సేవ్ చేస్తున్నప్పుడు నువ్వే డేటా ఇస్తున్నావు అక్కడ. సో ఎప్పుడైనా సరే మన ప్రైవసీ మనకు కావాలి అనుకుంటే యూ షుడ్ నెవర్ బి లేజీ, ఫస్ట్ థింగ్. సో అబ్బా మళ్ళీ ఎవరు కొడతారులే 16 digit పిన్ నెంబర్, ఓటీపీ ఇదంతా అని చెప్పి చాలా మంది సేవ్ చేస్తారు కదా. సేవ్ చేయకపోవడం బెటర్ ఆప్షన్. నా సజెషన్ అయితే సేవ్ చేయకూడదు. సరే, ఇప్పుడు మన రీసెంట్ తెలుగు స్టేట్స్ లా ఐబొమ్మ రవి కేస్ మస్తు పాపులర్ అయ్యింది. ప్రజలైతే దేవుని లెక్క చూసిరు. అంటే ఇప్పుడు పోలీసులు చెప్పారు సార్, అంటే మేము ఎవరైనా మూవీ పైరేట్ చేస్తే మేము వాళ్ళని విత్ ఇన్ వీక్స్ లో ఆర్ విత్ ఇన్ డేస్ లో ఆర్ వీక్స్ లో మేము పట్టుకుంటామని చెప్పారు. అయినా కానీ నన్ను ఎవ్వరు పట్టుకోలేరు. నన్ను పట్టుకుంటే నాకు తెలిసి 50 lakhs అయినా సరే 5 crores డాటా యూజర్స్ డాటా నేను లీక్ చేస్తాను అని ఆయన వెబ్సైట్ లో పోస్ట్ చేసుకుంటారు. ఒక మూవీ చూసినందుకు మన డాటా అంతా ఆయనకి వెళ్ళిపోయింది, మన ప్రైవసీ వెళ్తుంది. దట్స్ వాట్ నేను చాలా పాడ్కాస్ట్ లో కూడా చెప్పిన దీని గురించి. పైరసీ మూవీస్ అనేది చూడడం అనేది ఫస్ట్ థింగ్ ఇల్లీగల్, ఫస్ట్ థింగ్. అవును సార్. ఓకే, నువ్వు నువ్వు డబ్బులు పే చేస్తున్నావా? చేస్తలేవు. ఐబొమ్మకి డబ్బులు పే చేసావా? చేయలేవు. కానీ నీకు ఫ్రీగా మూవీస్ వస్తున్నాయి. నీకు ఫ్రీగా మూవీస్ వస్తున్నాయి అంటే ఎవడైనా నీకు ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? ఏదైనా ఆలోచించి ఒకసారి. నీకు ఫ్రీగా ఏదైనా వస్తుందంటే ఆలోచించాలి కదా. సో నువ్వు ఆలోచించకుండా నువ్వు లింక్స్ క్లిక్ చేస్తావు. నార్మల్ గా మూవీ ఓపెన్ చేయడానికి ఐబొమ్మనో లింక్ ఇంకేదైనా మూవీ రూల్స్ ఏదైనా అవ్వచ్చు, మైట్ బి. నువ్వు లింక్ క్లిక్ చేస్తే 10 links ఓపెన్ అవుతాయి నీకు, ప్యారలల్ గా ఓపెన్ అవుతాయి. చూసారా ఎప్పుడైనా? బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినవి ఓపెన్ అవుతాయి, లేదంటే ఇంకేదో అన్వాంటెడ్ వెబ్సైట్ కి సంబంధించి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు నీకు ఏం చేస్తావు? నార్మల్ గా క్లోజ్ చేసుకుంటావు, మూవీ చూసుకొని క్లోజ్ చేస్తావు. ఇంతే. ఇదే చాలా మంది పాపప్ వచ్చినప్పుడు ఏదైనా క్లోజ్ చేసేసి చేసేస్తాం. కానీ అక్కడ ఏం జరుగుతుందని తెలుసా? మైట్ బి తెలియదు మనకి. బ్యాక్ ఎండ్ లో జావా స్క్రిప్ట్ రన్ అవ్వచ్చు, ఏదైనా స్క్రిప్ట్ రన్ అవ్వచ్చు, నీ మాల్వేర్ వచ్చి నీ సిస్టమ్ లో కూర్చోవచ్చు, రైట్? లేదంటే నీ కెమెరా యాక్సెస్ వెళ్ళొచ్చు, వాట్ ఎవర్. నువ్వు ఈవెన్ కీబోర్డ్ లో టైప్ చేసే ప్రతి ఒక్క కీ క్యాప్చర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అక్కడ. అంటే ఏదైనా సరే నాకు ఫ్రీగా వస్తుంది అంటే ఏది కూడా నమ్మడానికి లేదు. ఈ డిజిటల్ వరల్డ్ లో ఎవరు కూడా ఏది ఫ్రీగా ఇవ్వరు. డిజిటల్ నీకు ఫ్రీ అని కనబడిందా ప్రాబ్లం ఉంది అని కంపల్సరీ అది. సో వాళ్ళు చెప్పారు కదా, నేను ఇంతమంది డేటాని లీక్ చేస్తున్నా అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ మన డేటా వాడి దగ్గర ఉంది. హ్యాకర్ అన్నట్టే కదా, హ్యాకింగ్ చేసి మన డేటా స్టీల్ చేసినట్టే కదా అక్కడ ఫస్ట్ థింగ్. సో పాసిబిలిటీ ఉంది. అక్కడే జస్ట్ క్లిక్ మైండ్ కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది మనం ఎందుకు క్లిక్ చేస్తున్నాము. మనకి డబ్బులు ఇవ్వకుండా అసలు నువ్వు సినిమా హాల్కి వెళ్ళి పే చేసి నువ్వు మూవీ చూస్తున్నావు అంటే ఒక లెక్క ఉంది. కానీ ఇక్కడ నువ్వు ఇంట్లో కూర్చొని మూవీ చూస్తున్నావు అంటే, ఫ్రీగా చూస్తున్నావు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. సో అదొకటి గుర్తుపెట్టుకోవాల్సింది సార్. అంటే ఈ కేసులో 2 months అయింది కదా సార్, అందులో మనం మీరు గమనించిరా? అంటే ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అంటున్నారు అంటే దానికి దీనికి సంబంధించింది ఇక్కడ పర్టికులర్ గా కేసు అనేది సాల్వ్ చేయడానికి చాలా వేరియస్ వేస్ ఉన్నాయి. పట్టుకోవడం అనేది అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టమైన పని. పోలీసులు పట్టుకోరు కదా సార్. ఇప్పుడు మన డేటా సేఫా? లేదు. ఒకసారి నీ డేటా బయటకు వెళ్ళిపోయింది అంటే ఇంకా అది సేఫ్ ఎలా అవుతుంది సార్? అంటే ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఆ మూవీ పోలీసులు పట్టుకోరు, పట్టుకున్నాక మళ్ళీ ఆయన ఇంకోటి ఏదో SBI పోర్టల్ అని పెట్టి ఆడొక నంబర్ వస్తుంది, ఆ నంబర్ ని పేస్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది మూవీ అని చూపారు. ఇప్పుడు ఈ ఒక్కరిని పట్టుకున్నారు, కానీ నాకు పెద్ద టీమే ఉండొచ్చుగా. మరి ఈయన ఒకవేళ ఈయన అరెస్ట్ అయినా అది ఇంకా రన్ అవుతుంది
అవుతుంది అంటే బ్యాకప్ ఉన్నట్టే కదా దానికి. అవును సార్. సో మన డేటా కూడా వాడి దగ్గర ఉన్నట్టే కదా. సో ఎవరైనా మన డేటా తీసుకున్నాడంటే ఎప్పుడు ఒకటే లోకల్ స్టోరేజ్ లో పెట్టుకోడు కదా, ఎక్కడో దగ్గర మల్టిపుల్ కాపీస్ సేవ్ చేస్తాడు. అవును. ఒక దగ్గర ఇక్కడ నీ దగ్గర నీ ముంగట డిలీట్ చేసి ఉండొచ్చు, ఇంకా పబ్లిక్ క్లౌడ్ లో ఉండి ఉంటదిగా, అవును. ఇంకో బ్యాకప్ ఉండి ఉంటది కదా. సో దట్స్ వాట్. సో ఒక టీం ఉంటది, ఇది ఇలాంటిది ఇవి చేసేటప్పుడు ఒక పెద్ద టీం రెడీ చేసుకుంటారు ఫస్ట్ థింగ్. ఇది సంథింగ్ లైక్ నెవర్ ఎండింగ్ స్టోరీ చెప్పాలి అంటే. సో పట్టుకోవడానికి చాలా టైం టేకన్ ప్రాసెస్ ఇది, ఎందుకంటే సర్వర్స్ మన ఇండియాలో లేవు, సర్వర్స్ ఇంకెక్కడో ఉన్నాయి, వేరే కంట్రీ సర్వర్స్ లో ఉన్నాయి, కరేబియన్ ఆ ఐలాండ్స్ లలో ఉన్నాయి. వాళ్ళు మనకి డేటా ఇవ్వరు ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే. అంత ఈజీ కాదు, బికాస్ యూ నీడ్ టు గో విత్ ఇంటర్పోల్ తో వెళ్ళి మాట్లాడి అక్కడి నుంచి డేటా తెచ్చుకోవడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే కంట్రీకి రూల్స్ మారిపోతా ఉంటాయి. మైట్ బి మన దగ్గర ఇల్లీగల్ అవ్వచ్చు ఆ పర్టికులర్, కానీ వేరే దగ్గర లీగల్ అవ్వచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు డేటా రావడం అనేది కూడా కష్టం అవుతుంది. సో కొంతవరకు ఏంటంటే ఒక్క పర్టికులర్ ఏదైనా క్లూ దొరికితే, అంటే ఏదైనా ఒక చిన్న మిస్టేక్ ఎవరో ఒకరు చేస్తారు, ఆ క్లూ దొరికితే వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. సో కొంతవరకు సో అలా దొరకడం కూడా అలాగే దొరికాడు చెప్పాలి అంటే. లైక్ ఇండియాకి వస్తున్నాడు ఒక మెసేజ్ రావడం వల్ల అక్కడి నుంచి దొరికాడు. సో ఒక లూప్ హోల్ దొరికితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే పాసిబిలిటీస్ ఉంటాయి మనకి. సార్ అంటే ఇప్పుడు మనము ఆన్లైన్ బెట్టింగ్ గురించి కూడా ఆన్లైన్ బెట్టింగ్ లా కన్నాం కదా సార్. ఇప్పుడు మన తాననేమో ఇల్లీగల్, ఇప్పుడు గోవాలో చూసుకుంటే లీగల్, గోవాలో మొత్తం లీగల్, గోవాలో నాకు తెలిసి కేరళలో కూడా లీగల్ అనుకుంటా. లాటరీ అంటారు, లాటరీ. ఒకవేళ ఇప్పుడు అంటే ఆ వెబ్సైట్స్ మనకు పాప్ అయితే సార్ ఇక్కడ ఇప్పుడు మనం క్లిక్ చేసినా కానీ మన డేటా వెళ్ళిపోతుంది, మనం డౌన్లోడ్. ఇప్పుడు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద బెట్టింగ్ యాప్స్ అన్ని ప్లే స్టోర్ ఉండేవి, ఏపీకే ఫైల్ తోని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక్కసారి డౌన్లోడ్ అయితే మన డేటా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఎస్, ఎప్పుడైనా సరే బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇల్లీగల్ ఇన్ ఇండియా ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే. కానీ ఇవి ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి మీరు చెప్పినట్టు టెలిగ్రామ్, వాట్సాప్, లేదంటే ఇంకేదైనా అప్లికేషన్ ద్వారానో ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు యాప్ ఇన్స్టాల్ చేస్తావు నీ మొబైల్ ఫోన్ లో, అది ఫస్ట్ మనం ఆలోచించాం నెక్స్ట్ ఇన్స్టాల్ ఇదే కొడతాం ఫస్ట్ థింగ్, రైట్? కానీ అసలు అది ఏం పర్మిషన్స్ తీసుకుంటుంది అనేది ఆలోచించాలి ఫస్ట్. అక్కడ చూపిస్తుంది నీకు కెమెరా యాక్సెస్ తీసుకుంటున్నా, కాంటాక్ట్స్ తీసుకుంటున్నా, గ్యాలరీ తీసుకుంటున్నా, మైక్రోఫోన్ అన్ని తీసుకుంటుంది. నువ్వు అలౌ చేస్తున్నావు కాబట్టి యాక్సెస్ వెళ్తుంది, అదే నువ్వు అలౌ చేయకపోతే యాక్సెస్ వెళ్ళదుగా ఫస్ట్ థింగ్. సో నువ్వు ఒకసారి కాంటాక్ట్స్ కి సంబంధించి అలౌ కొట్టావు, కాంటాక్ట్స్ పర్మిషన్ అలౌ కొడితే నీ దాంట్లో ఒక 1000 కాంటాక్ట్స్ ఉంటే వాడికి వెళ్ళిపోతాయి, వాడి సర్వర్లో సేవ్ అయిపోతాయి. నీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్ని వాడు చూసుకోవచ్చు, ఈవెన్ కెమెరా యాక్సెస్ కూడా వెళ్తుంది, పాసిబిలిటీ ఉంది. సార్ ఇప్పుడే తెలిసింది మనది, అంటే ఇప్పుడు మనం లోన్స్ తీసుకుంటాం కదా సార్, మెయిన్లీ చెప్పాలంటే 18 to 15 to 18, 15 to 20 అనుకుంటా ఎక్కువ లోన్స్ తీసుకుంటారు సార్. ఇవి ఏవో యాప్స్ వస్తాయి, ఆ యాప్స్ మళ్ళీ వెబ్సైట్ లకి లోన్ తీసుకుంటారు. వాళ్ళు లోన్ పే చేయలేరు అనుకో, వీళ్ళ ఫోటోలు పంపిస్తారు వాళ్ళ రిలేటివ్స్ కి, మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ నంబర్ అయితే ఉండదు ఆ కంపెనీ దానికి. ఎందుకు ఉండదు? అదే చెప్తున్నాను కదా, యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు కాంటాక్ట్స్ వెళ్తున్నాయి కదా, నువ్వు కాంటాక్ట్స్ లో మీ మమ్మీ పేరు సేవ్ చేసుకోవా, మమ్మీ డాడీ, అదే మమ్మీ అని సేవ్ చేసుకుంటే మమ్మీ వాళ్ళకి కాంటాక్ట్ వెళ్ళిపోయింది కదా. నీ దగ్గర 1000 కాంటాక్ట్స్ వాడి దగ్గరికి వెళ్ళిపోయి 1000 కాంటాక్ట్స్ మెసేజ్ పెట్టేస్తాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్ గా. నీ మన డేటా వాడి దగ్గర ఉందనే కదా బెదిరిస్తున్నాడు ఫస్ట్ థింగ్. సో ఇంకొకటి ఏంటి అంటే 15 to 20 years ఏజ్ నే ఎక్కువ టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అంటే పాకెట్ మనీ ఫస్ట్ థింగ్. సో నీకు ఎలాంటి కేవైసీ లేదు, నువ్వు ఏ సబ్మిషన్ చేయకు, కానీ నీకు 5000 రూపీస్ లోన్ ఇస్తున్నా అంటే ఈజీగా తీసుకుంటున్నారు. కానీ ఆలోచించాలి కదా, నీకు ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు నీ కేవైసీ, నీ ఆధార్ కార్డు ఇవన్నీ చెక్ చేసి నీకు ఒకటి ఇస్తాడు. 15 years అబ్బాయికి ఎవడైనా లోన్ ఇస్తాడా? బ్యాంక్ పర్మిషన్ ఉందా అసలు? లేదు. జాబ్ చేస్తే లోన్ వస్తుంది, అది కూడా పే స్లిప్స్, బిజినెస్ పే స్లిప్స్, ఐటీఆర్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు వెరిఫై చేసి దెన్ దే విల్ గివ్ ఇట్. కానీ 15 years అబ్బాయికి, ఒక 10th class అబ్బాయి, ఇంటర్ అబ్బాయికి ఏం ఇన్కమ్ ఉందని నువ్వు ఇస్తున్నావు ఫస్ట్ థింగ్ ఆలోచించాలి తీసుకునేటప్పుడు కూడా, అవునా? సో వాడికి ఏ బెనిఫిట్ లేకుండా నీకు 5000 రూపీస్ నీకు లోన్ ఇస్తున్నాడు అంటే తర్వాత నీ దగ్గర నుంచి ఎంత లావుతాడు? 5 lakhs రూపీస్ లావుతాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో అవి అలాంటివి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇలాంటి ట్రాప్ లో పడతారు. నీకు ఒక 5000 రూపీస్ లోన్ వచ్చాయి, నువ్వేం చేస్తావు? ఇంకో 10 మందికి రిఫర్ చేస్తావు. రిఫర్ చేస్తే మళ్ళీ 200 ఇస్తా, అదే 500 నీ 200 కోసం నువ్వు పక్కన బలి చేస్తున్నావు అక్కడ ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే. సో ఒకటి ఏంటంటే లోన్స్, ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, లోన్స్ కానీ, ఇంకేదైనా స్కీమ్స్ కానీ, ఇప్పుడు స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చింది ఒకటి, ఏదంటే ఐపీఓస్ అని, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఇలాంటివి వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా, అంటే ఇన్వెస్టర్లను పట్టుకుంటున్నారు అనమాట. సో ఇలాంటి స్కామ్స్ ఇవన్నీ కూడా స్కామ్స్, కంప్లీట్ ఫినాన్షియల్ స్కామ్స్ ఇవన్నీ కూడా స్కామ్స్ కిందకి వెళ్తాయి. సో బెటర్ ఏంటంటే వీటిని అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్, అదొకటి మెయిన్ అవేర్నెస్. సార్ ఈ క్వశ్చన్ కి జెన్సిస్ మంచిగా కనెక్ట్ అవుతారు. వాట్సాప్ లో వీడియో కాల్ అయినా, స్నాప్చాట్ లో వీడియో కాల్ అయినా, టెలిగ్రామ్
టెలిగ్రామ్ లో వీడియో కాల్ అయినా సరే అందులో న్యూడిటీ ఉండొచ్చు, లేకపోతే నార్మల్ కాల్ అయినా ఉండొచ్చు. అది ఎంత వరకు డేంజరస్? ఎప్పుడైనా వాట్సాప్ కాల్ ఈ అన్నోన్ పర్సన్ నుంచి ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటి అంటే నువ్వు వాట్సాప్ కాల్ మాట్లాడుకో, ఫ్రెండ్స్ తో మాట్లాడుకో, వెళ్ళని కూడా అక్కడ వరకు ఓకే. ఎందుకంటే వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది, అది కొంచెం డిక్రిప్ట్ చేయడం కష్టం. ఇప్పుడు ప్రెసెంట్ గా వచ్చింది ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసేస్తున్నాం అని చెప్పి కొత్తగా ఒక న్యూస్ వచ్చింది, రైట్? అంటే పాత డేటా ఏదైనా ఉన్నా కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసేస్తున్నా అని చెప్తున్నారు. కొన్ని యాప్స్ లలో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది, లైక్ టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, వీటిలో. ఇది నువ్వు వీడియో కాల్ మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నావు అంటే వెల్ అండ్ గుడ్. కానీ అన్నోన్ నెంబర్ నుంచి నీకు వీడియో కాల్ వచ్చింది అంటే లిఫ్ట్ చేయకపోవడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు నువ్వు లిఫ్ట్ చేస్తావు చూసా, అప్పుడు అవతల వ్యక్తిది మేబీ న్యూడ్ ఫోటో ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఈ స్క్రీన్ షాట్ తీసేసుకొని బ్లాక్ మెయిల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్. ఒకటి ఏంటంటే అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయకూడదు, అండ్ వీడియో కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయకూడదు, మెసేజెస్ వచ్చినా ఓపెన్ చేయకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో వీటిలలో కనుక మీరు ట్రాప్ లో పడితే మాత్రం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కొంతవరకు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సార్ అట్లనే వాట్సాప్ లో వన్ టైం ఫోటో ఆర్ వన్ టైం వీడియో, సేమ్ ఇన్స్టాగ్రామ్ లో వన్ టైం వీడియో ఆర్ వన్ టైం ఫోటో, టెలిగ్రామ్ లో కూడా సేమ్ వన్ టైం ఫోటో ఆర్ వన్ టైం వీడియో. ఇవి ఎంత వరకు సేఫ్ సార్? కొంతవరకు ప్రైవసీకి ఇది సేఫ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక షేర్ చేసుకోవాలి నీతోని, ఇప్పుడు నేను నార్మల్ ఫోటో షేర్ చేస్తే అది ఎప్పటికీ అందులోనే ఉండిపోతుంది డేటాబేస్ లో, ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. కానీ కొన్ని ఫోటోస్ ఉంటాయి, లేదంటే కొన్ని మెసేజెస్ ఉంటాయి. సో ఐ షుడ్ నాట్ ఒక్కసారి ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ డిలీట్ అయిపోవాలి, ఆటో డెలిషన్ అనమాట అది. అలాంటి వాటికి ఇది కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. ఏంటి అంటే కొన్ని ప్రైవసీకి సంబంధించిన ఫోటోస్ అవ్వచ్చు, లేదంటే ఇంకా పర్టికులర్ గా ఏదైనా కంటెంట్ కి సంబంధించిన ఫోటోస్ కావచ్చు, ఇలాంటివి వీ కెన్ షేర్ విత్ అదర్ థింగ్స్ సో దట్ అదర్ పీపుల్ కెనాట్ సే. ఎందుకంటే ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయితే నీ కంటెంట్ అంతా చూడొచ్చు, కానీ ఇది డిలీట్ అయిపోతుంది కాబట్టి కనబడదు ఎట్ ఎనీ కాస్ట్. సో ఇది కొంతవరకు గుడ్, కానీ కొంతవరకు బ్యాడ్ కూడా ఉంది ఇందులో. ఎందుకు అంటే ఇల్లీగల్ కి యూజ్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అంటే లైక్ ఇల్లీగల్ ఫోటోస్ పంపించడం కానీ, ఇల్లీగల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపించడం కానీ, ఇలాంటి వాటికి కూడా యూజ్ చేస్తున్నారు కదా. సో అందుకని కొంతవరకు గుడ్ అండ్ బ్యాడ్ రెండు కలిసి ఉన్నాయి. ఒక టెక్నాలజీ వచ్చింది, ఒక ఫీచర్ వచ్చిందంటే అది రెండు కలిపే ఉంటుంది, ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది. అది ఎలా యూజ్ చేస్తున్నాం అనేది పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పించి ఆ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సార్ అంటే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడడం కదా సార్, వన్ టైం ఫోటో ఆర్ వన్ టైం వీడియో. ఇప్పుడు నాకు తెలుస్తుంది వేరే వాళ్ళు నాకు న్యూడ్ ఫోటో పంపిస్తారు అని, నేను ఆ వన్ టైం ఫోటో చూసేటప్పుడు నేను డౌన్లోడ్ చేయొచ్చా? క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్ అంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటారు చాలా మంది. అంటే ఇప్పుడు కొంత ఎట్లా ఉంటుంది అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే సేవ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాను. ఎందుకంటే ఆటో డిలీషన్ వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు వెళ్తుంది డిలీట్, నువ్వు ఓపెన్ చేస్తావు, నువ్వు మళ్ళీ క్లోజ్ చేసేస్తే ఆటో డిలీట్ అయిపోతుంది. ఓపెన్ ఉన్నంత సేపు నీకు ఓపెన్ లోనే ఉంటుంది అది. సో ఓపెన్ ఉన్నంత సేపు స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటో తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకటి ఏంటి అంటే అది ఎక్కడ యూజ్ చేయాలి అనేది తెలుసుకొని యూజ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు నీకు ఇల్లీగల్ గా ఎవరైనా ఏదైనా పంపించినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తావు, ఓపెన్ చేసినప్పుడు నువ్వు అది క్లోజ్ బ్యాక్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది. కానీ బ్యాక్ కొట్టక ముందే స్క్రీన్ షాట్ తీసుకునే ఛాన్స్ ఉందిగా, పాసిబిలిటీస్ ఉన్నాయి. సరే ఇప్పుడు కొత్తగా డిజిటల్ అరెస్ట్ సేమ్ పోలీస్ లాగానే రెడీ అవుతారు. నాకు తెలిసి పోలీసుల కన్నా అంత షార్ప్ బియర్డ్ ఉండదు ఆర్ ముస్టాచ్ ఉండదు. వాళ్ళకి షార్ప్ గా మొత్తం ఇట్లా పోలీస్ అంటే పోలీస్ ని ఒక అంటే ఈ ఫ్రాడ్ ని పక్కకు పెడితే ఈ పోలీస్ అని ఒప్పుకోం, కానీ ఫ్రాడ్ ని పోలీస్ లాగా ఒప్పుకునేటట్టు తయారవుతారు వాళ్ళు. అంటే ఇప్పుడు అన్ని ప్రతిదీ నాకు తెలిసి నేనే మీ ఇంటర్వ్యూలో చూసిన అనుకుంటే ఒకటి సేమ్ వాళ్ళు పాన్ కార్డ్స్ అయినా సరే, పోలీస్ ది ఐడి అయినా సరే అన్ని కరెక్ట్ గా సెట్ చేసుకొని వస్తారు ఫ్రాడ్ చేద్దామని. కానీ ఇప్పుడు మనకు కూడా తెలియదు సార్, మనం జనరల్ ఆడియన్స్ కానీ తెలియాలిగా వీళ్ళు ఫ్రాడ్ చేస్తారు అని. అంటే ఏంటంటే ముందు వాళ్ళు వేరే వాళ్ళతో ఫోన్ చేపిస్తారు, ఫోన్ చేపించి మీకు అబ్బాయి ఉండా అని తెలుసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ వేరే నంబర్ తో ఫోన్ చేసి మీ అబ్బాయి ఇట్లా యాక్సిడెంట్ అయ్యిండు, లేకపోతే మీ అబ్బాయికి దెబ్బలు తాకినాయి, మీ అబ్బాయి డ్రగ్స్ లో దొరికిండు, మీ అబ్బాయి ఇట్లా ఇల్లీగల్ కంటెంట్ చూసుకుంటా దొరికిండు అని ఇట్లా చెప్తే వీళ్ళు పేరెంట్స్ ఇప్పుడు కామన్ పీపుల్ కి అయితే అంత నాలెడ్జ్ ఉండదు సార్ దీని గురించి. వాళ్ళు నిజంగానే మనీ పే చేస్తారు. నాకు తెలిసి నేను ఒకటి రీసెంట్ గా న్యూస్ చూసిన, వాళ్ళు 1 lakh సెండ్ చేసిర్రు. అంటే మా అబ్బాయికి ఏం చేయొద్దు, మా అబ్బాయిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి 1 lakh సెండ్ చేసిర్రు సార్. ఓన్లీ ఒక వీడియో కాల్ లో ఒక వ్యక్తి మాట్లాడితే 1 lakh సెండ్ చేసిర్రు. ఈ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అసలు మన అఫీషియల్ గా మన లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ లో అసలు కాన్సెప్టే లేదు. డిజిటల్ అరెస్ట్, నార్మల్ అరెస్ట్ ఉంటది, బట్ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అసలు లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎవరికైనా ఎక్కడైనా కాల్స్ వచ్చాయి డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ వినబడితే వెంటనే కాల్ కట్ చేయాల్సిందే. ఫస్ట్ థింగ్ ఇంకేం మాట్లాడొద్దు అసలు, మనం వాళ్ళతో కన్వర్సేషన్ కూడా అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు వీడియో కాల్ వచ్చింది, అందుకే చెప్పాను ఇందాక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ లేపకూడదు అని చెప్పింది కూడా దీనికోసమే. ఎందుకంటే
మీకు ఒక కాల్ వస్తుంది, వచ్చినప్పుడు ఏదో మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చెప్తారు వాళ్ళు. మళ్ళీ లైక్ మీ అదే పేరు, మీ అడ్రస్, మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు, సో మీకు ఉన్న కాంటాక్ట్స్ అన్ని కరెక్ట్ గా చెప్తారు. చెప్పినప్పుడు చాలా మంది నమ్మడానికి రీజన్ ఏంటంటే ఇదే, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, గవర్నమెంట్ దగ్గర ఉండొచ్చు కదా అని చెప్పి నమ్మేస్తారు చాలా మంది. సో ఇప్పుడు నీ గురించి నేను డీటెయిల్స్ కరెక్ట్ గా చెప్తే మేబీ నమ్మే ఛాన్స్ ఎక్కువ ఉంటది. నమ్మడం ఏం సార్, నమ్ముతాం కూడా. సో అలాంటివి చేసి ఏంటంటే ఒక పర్సన్ కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ముందు తెలుసుకుంటారు. అంటే లైక్ ఎలా తెలుస్తుంది సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే, సోషల్ మీడియా ఇస్ మోర్ దెన్ ఎనఫ్. నువ్వు ప్రతిదీ సోషల్ మీడియాలో పెడతావు, సో ఏం చేసినా సోషల్ మీడియాలో పెడతావు. అక్కడి నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. దాంతోపాటు ఈ లీక్ అయిన డేటా ఉంటుంది, డేటా బ్రీచెస్ అంటారు. ఆ లీక్ అయిన డేటా నుంచి డేటా తీసుకుంటారు. ఇవన్నీ కలిపి ఒక మంచి ఫార్మాట్ ప్రిపేర్ చేసుకొని ఒక పక్కా ప్లానింగ్ తోని కాల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఇలా లైక్ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. సో వీడియో కాల్లోనే మంచి సెటప్, బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచి సెటప్ చేసుకుంటారు ఎట్ ప్రెసెంట్. సో లైక్ కమిషనరేట్ ఆఫీస్ లో కూర్చున్నట్టు అంత సెటప్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ పానిక్ చేస్తారు మిమ్మల్ని. పానిక్ అంటే భయపడడం. ఫస్ట్ ఒకసారి ఎప్పుడైతే నువ్వు భయపడతావో నీ మైండ్ పనిచేయదు. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మనకి భయం స్టార్ట్ అయ్యింది అంటే మైండ్ పనిచేయదు. ఆ టైమింగ్ లో వీళ్ళు ఏది చెప్పినా వినే సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. అంటే సైకలాజికల్ గా దే విల్ మ్యానిపులేట్ అ పర్సన్ అనమాట. అంత అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంకోటి ఏంటంటే ప్రూఫ్. ఇప్పుడు కొంతమందికి అవేర్నెస్ వచ్చింది, ఓకే యూ షుడ్ నెవర్ డూ దిస్ అని. సో అంటే లింక్స్ క్లిక్ చేయకూడదు, లేదంటే వీడియో కాల్స్ వచ్చినా కూడా ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ అనేది లేదని చెప్తున్నారు. దీన్ని అవాయిడ్ చేయడానికి మళ్ళీ కొత్తగా ఏం తీసుకొచ్చుకున్నారంటే ఏఐని ఇంక్లూడ్ చేశారు. అంటే ఇప్పుడు ఏఐని చూపించి మీ అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు అని చెప్పి చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఏదన్నా బయట ఉండు, వీళ్ళ అబ్బాయి ఫోన్ పిక్ చేయని సిచ్యువేషన్ లో ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళ అబ్బాయి నాకు తెలిసి ఒకవేళ కేరళలో ఉండు, గోవాలో ఉండు, అక్కడ చదువుకుంటుండ అనుకో సార్, వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి. నార్మల్ టైంలో కాలేజ్ లో అయితే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఆ టైంలో ఫోన్ చేసి మన ఏ యూజ్ చేసుకొని వీడియోస్ చేస్తారు, ఫొటోస్ చేసి మీ అబ్బాయి మా తన దొరికిండు అని అంటారు. ఎస్ దట్స్ వాట్. అందుకే మనం ఇప్పుడు వీళ్ళకి ఎలా తెలుసు వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని, నువ్వే పెట్టేది ఎగ్జామ్స్కి వెళ్తున్నా అని చెప్పి. ఫస్ట్ థింగ్ నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, నీ దగ్గర నుంచి డేటా తీసుకున్నావు. ఓకే ఈ టైమింగ్ లో ఈ టైం నుంచి ఈ టైంకి అవైలబిలిటీ ఉండడు. ఫస్ట్ థింగ్ మనకు వాడికి ఒక క్లారిటీ వస్తుంది సైబర్ క్రిమినల్ కి. ఓకే వాడి డేటా ఆల్రెడీ ఉంది, పేరు తెలుసు, వాడి కాలేజ్ తెలుసు, ఎక్కడ చదువుతున్నాడో తెలుసు, అన్ని తెలుసు, పేరెంట్స్ డేటా ఉంది. సో ఈజీగా ఫ్రాడ్ చేయడానికి మాక్సిమం ఒక 90% ఆఫ్ ఛాన్స్ అనేది మన దగ్గర నుంచే వెళ్తుంది. ఆ 10% మాత్రమే వాడు మ్యానిపులేట్ చేస్తున్నాడు మనల్ని. చెప్పాలి అంటే రియల్ టైంలో చెప్పాలంటే 90% ఇన్ఫర్మేషన్ మనమే ఇస్తున్నాం. సో ఎంతవరకు సోషల్ మీడియా యూజ్ చేయాలో అంతవరకే చేయాలి తప్పించి ఓవర్ గా యూజ్ చేస్తే మాత్రము మనకే థ్రెట్ ఫస్ట్ థింగ్. సో ఇంకోటి ఏంటి అంటే ప్రైవసీలో పెట్టుకోవాలి. ఏదైనా నువ్వు షేర్ చేసేటప్పుడు నీకు ఒక ఆప్షన్ వస్తుంది, ప్రైవసీ పబ్లిక్ లో పెట్టాలా ప్రైవేట్ లో పెట్టాలా అని వస్తుంది ఆప్షన్. సో అంటే అన్నోన్ పీపుల్, మన కనెక్షన్స్ లో లేని వాళ్ళు, మన ఫ్రెండ్స్ లిస్ట్ లో లేని వాళ్ళు మన డేటా చూడలేరు. సో ఆ ప్రైవసీ ఆప్షన్ పెట్టుకోవాలి. కానీ నువ్వు పబ్లిక్ లో పెట్టుకుంటే ఎనీవన్ కెన్ సీ దట్ పాసిబిలిటీ ఉంది. సో ఇంకోటి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి, అంటే డిజిటల్ అరెస్ట్ అనే కాదు, ఇప్పుడు ఇది బ్లాక్ చేస్తే ఇంకో కొత్త పేరు తీసుకొస్తాడు, ఎవరో ఒకడు కొత్త పేరు పట్టుకొని వస్తారు. సో ఇలాంటివి ఏమైనా కొత్తవి వచ్చినప్పుడు ఒకటే పని చేయండి, ఎవరైనా మీకు కాల్ చేసి ఇలా ఉంది మీ పేరు మీద ఫైల్ అయింది కేసు, ఇక్కడ ఉంది, కస్టమ్స్ లో ఆపేశారు, అక్కడి నుంచి కాల్ వచ్చిందన్నా కూడా ఫస్ట్ వచ్చే కంప్లైంట్ మన లోకల్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఏదైనా కూడా మన అడ్రస్ మీద మన లోకల్ పోలీస్ స్టేషన్ ఒక కంప్లైంట్ వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కాల్ కట్ చేసి నేను లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేయాలి. ఫస్ట్ థింగ్ నువ్వు ఇంటికి వచ్చినా పర్లేదు, రా అని చెప్పు, ప్రాబ్లం లేదు. మెయిన్ వాళ్ళ వీక్నెస్ అది చేస్తారు. ఇప్పుడు మనము మన ఇండియాలో అయితే ఎక్కువ నాకు తెలిసి పోలీసులు మన ఇంటి ముంగటికి రావద్దు, దట్స్ వాట్ ద వీక్నెస్. సో భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ అవును రియల్ అయితే రండి ఇంటికి, లేదంటే నేను లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఎంక్వైరీ చేసుకుంటా, లేదంటే బ్యాంక్కి వెళ్తా, బ్యాంక్ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందని కాల్ వచ్చినా కూడా నేను బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటా. అంతేగాని ఫోన్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ అదే ఒకటి మెయిన్ గా పెట్టుకోవాల్సి. ఓకే సార్. ఇప్పుడు మనము మనుషులతో కన్నా ఎక్కువ, అంటే ఇప్పుడు పొద్దువాళ్ళు లేస్తే ఒక మనిషితో కన్నా ఎక్కువ మనము ఈ ఫోన్ ని వాడుతున్నాం సార్. అంటే మనుషుల కన్నా ఎక్కువ ఈ ఫోన్ నే వాడుతున్నాం. ఈ ఫోన్ ఎంత వరకు సేఫ్? ఫోన్ ఎంతవరకు సేఫ్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో సేఫ్ కాదు ఎట్ ఎనీ కాస్ట్. ఓకే కానీ అలా అని చెప్పి దాన్ని అవాయిడ్ చేస్తామా అంటే అవాయిడ్ కూడా చేయలేము. ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోయినాం, ఎట్ ఎనీ కాస్ట్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినాం. ఒకప్పుడు మనకి ఫోన్స్ లేనప్పుడు ఒక మామూలు ల్యాండ్ లైన్ ఉండేది, ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే యూజ్ చేసేది. కానీ ఇప్పుడు ఒక మనిషి లేకపోయినా, మనిషి పక్కన ఉన్నా కూడా పక్కన పట్టించుకో, ఇదే ఫోన్ తోనే కూర్చుంటున్నాం ఎట్ ప్రెసెంట్. సో ఒకటి ఏంటి అంటే అవాయిడ్ చేయలేము, అలా అని చెప్పి కంప్లీట్ గా అవాయిడ్ చేయలేము, అలా అని చెప్పి దీని మీద డిపెండ్ అవుతున్నామా అంటే అలా కూడా కాకూడదు ఫస్ట్ థింగ్. సో కొన్ని ప్రికాషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది యూ షుడ్ నో అబౌట్ ఇట్. అంటే
అన్వాంటెడ్ దగ్గర ఫోన్ యూజ్ చేయకుండా బెటర్ ఏంటంటే పిల్లలకు కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అలవాటు అయిపోయింది ఫోన్, అలవాటు చేయడం మెల్లిమెల్లిగా తగ్గించాలి. ఓకే సార్, అంటే ఇప్పుడు పిల్లలు కూడా ఫోన్ అన్నారు కదా సార్, అలా అంటే 2 years పాప ఉంది, పాపనో బాబో ఉర్రు, వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే మా పిల్లలు మస్తు హుషారు, వాళ్ళు మంచిగా ఫోన్ వాడతారు, మీ వాడు లేడరా హుషారు, మా వాడు ఉండవు అంటారు. అంటే ఇప్పుడు చిన్న బాబో పాపనో అయితే వాళ్ళు ఫోన్ ఇయ్యకుండడమే సేఫ్ అనుకుంటారు. అంటే ఇప్పుడు ఆ లైట్స్ కైనా సరే వాళ్ళ కళ్ళు కూడా ఇప్పుడు స్మాల్ ఏజ్ గా అంత స్ట్రాంగ్ ఉండేవి, వాళ్ళు దాన్ని గొప్పగా చెప్పుకుంటారు సార్. అంటే మావోడు అది చేస్తాడు, మావోడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది మావోనికి, మావోడు అన్నిట్లు ఉండవు అని చెప్పుకుంటారు. అవును, ఇది ఫస్ట్ థింగ్ పేరెంట్స్ దగ్గర ప్రాబ్లం. ఫస్ట్ థింగ్ పేరెంట్సే, దానికి అలవాటు చేయడం కూడా పేరెంట్సే ఫస్ట్ థింగ్. ఎందుకు అంటే నువ్వు అన్నం తినకపోతే ఫోన్ ఇస్తావు ఫస్ట్ థింగ్, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అవునా, నువ్వు ఫోటోలు, వీళ్ళకి ఫోన్ ఎప్పటి నుంచి అలవాటు అవుతుంది అంటే ఫోటోలు తీస్తారు సార్ చిన్నప్పటి నుంచి, అక్కడ స్టార్ట్ అవుతుంది. అసలు ఫోన్ అనేది ఫస్ట్ వాళ్ళకి అంటే కమ్యూనికేట్ అవ్వడం, ఫస్ట్ ఫోన్ కమ్యూనికేట్ ఫోటోస్ దిగడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఒకప్పుడు ఓల్డెన్ డేస్ లో ఫోటోస్ తీసుకునేదా, అసలు ఫోన్ అనే కాన్సెప్ట్ లేదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే యు ఆర్ కనెక్టెడ్ టు ద ఫోన్. ఇప్పుడు నీకు ఒక అబ్బాయి పుట్టాడు అంటే వాడు ఫోటో తీయాలి, ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి, దానికి షేర్లు కొట్టాలి, వాడికి దాని మీద ఇంకేదైనా చేస్తే లైక్లు రావాలి, షేర్లు రావాలి, దానికి ఇదే కంటిన్యూ అయితేనే ఉంది. ఇంకోటి రీల్స్ చేయాలి, పిల్లల్ని పట్టుకొని రీల్స్ చేస్తారు ఫస్ట్ థింగ్. అవును సార్, ఇప్పుడు పిల్లల్ని పట్టుకొని రీల్స్ చేయడం అనేది చాలా అసలు చెప్పాలంటే ఎంకరేజ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. పిల్లలకి అక్కడే అలవాటు అవుతుంది. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు నేను నాకు తెలుగు వచ్చిన వరకు అయితే నేనైతే నాకు తెలిసి 16-17 years ఉన్నప్పుడు నా సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నా. అప్పటి నుంచి ఈ కంటెంట్ క్రియేషన్ వైపు వచ్చిన సార్. అంటే ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళు 2 years బి ఉండరు సార్, వాళ్ళ రీల్స్ అది కూడా వాళ్ళకి lakhs లో ఫాలోయింగ్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ ప్రైవసీ వెళ్ళిపోతుంది. అదే కదా చెప్తుంది, చిన్నగా ఉన్నప్పటి నుంచి మన పిల్లల ప్రైవసీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కానీ మనమే బయట పెడితే ఇది వేస్ట్ ఆఫ్ థింగ్ ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అంటే వాళ్ళు ఇంకా దానికి అడిక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఎలా అయితే డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారో మొబైల్ కి అడిక్ట్ అవుతున్నారు ఇప్పుడు పిల్లలు. కొన్ని అవేర్నెస్ సెషన్స్ ఉంటాయి, కొన్ని ఎలా అంటే కొన్ని సెషన్స్ ఉంటాయి, ఎలా సైకలాజికల్ కి సంబంధించి కొన్ని సెషన్స్ ఉంటాయి. నేను రీసెంట్ గా ఒక వీడియో చూసా, ఒక పర్సన్ ఇట్లనే పిల్లలకి అండ్ పేరెంట్స్ కి సెషన్ ఇస్తున్నారు, అంటే లైక్ ఎలా ఉండాలి అంటే. పిల్లలతో మాట్లాడిపిస్తే పిల్లలే చెప్తున్నారు డైరెక్ట్ గా, పేరెంట్స్ మమ్మల్ని పట్టించుకోరు, 24/7 ఫోన్ లోనే ఉంటారు. సో వాళ్ళు మాతో ఆడుకుంటే మేము కూడా టైం స్పెండ్ చేస్తాం, మాతో టైం స్పెండ్ చేయనప్పుడు మేమేం చేస్తాం, మరి మాకు మిగిలింది అది ఒకటే ఆప్షన్, లైక్ దట్ ఈస్ ఫోన్, రైట్? సో అందుకే దానికి అడిక్ట్ అయిపోతున్నాను వాళ్ళే చెప్తున్నారు. అంటే పేరెంట్స్ దగ్గర తప్పుంది. నువ్వు ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నీకు పేరెంట్స్ నీతో టైం స్పెండ్ చేస్తే నీకు ఓకే, నువ్వు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు సార్. కానీ ఇప్పుడు ఫస్ట్ వాళ్ళే ఫోన్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళే బాధపడుతున్నారు సార్. అది ఎప్పుడు బాధపడుతున్నారు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేదంటే ఇక వాళ్ళ మాట వినరు, అలాంటి టైమింగ్ లో బాధపడుతున్నారు. ఆల్రెడీ ఒక సామెత ఉంటుంది చూసారా, చేతులు కాలిన తర్వాత అదేమంటారు ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం అన్నాడు, అట్లనే అయిపోయింది. ఇప్పుడు నువ్వు అలవాటు చేసి నువ్వే బాధపడడం కాడికి వచ్చింది. సో బెటర్ ఆప్షన్ ఏంటి అంటే కొంచెం టైం స్పెండ్ చేయండి పిల్లలతో, అంతేగాని రీల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని కూడా డాన్సులు చేయించి వాళ్ళ సరే టాలెంట్ ఉండొచ్చు ఒప్పుకుంటా, బట్ అది నువ్వు ఎక్కడ చూపించాలి, ఎంతవరకు చూపించాలి, దాని మీద ఫోకస్ చేయాలి. కానీ నేను కొన్ని వీడియోస్ చూసాను రీసెంట్ గా, చిన్న పిల్లలు పెద్దవాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు, అంటే లైక్ కొన్ని సెక్షువల్ కి సంబంధించిన ఇవి ఉంటాయి చూసారా ఫేస్ ఎక్స్ప్రెషన్స్. సో లైక్ ఐటమ్ సాంగ్స్ కి పాటలు పెట్టి వాళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా పిల్లలు ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి, అసలు వాళ్ళకి దాని గురించే తెలియదు. కానీ అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే వీడియోలు ఈ రీల్స్ చేపించడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్ వాళ్ళకి స్టార్ట్ అవ్వడం అక్కడే స్టార్ట్, మనమే సీడ్ అక్కడ పెడుతున్నట్టు అయిపోతుంది వాళ్ళకి. సో అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ పిల్లల గురించి. సార్ ఇప్పుడు ఈ ఆల్గరిథమ్స్ బిడా మంచి కంటెంట్ కన్నా చెడు కంటెంట్ ఎక్కువ పుష్ చేస్తుంది, ఎందుకంటే దానికే కదా ఎక్కువ రీచ్ వచ్చేది. ఇప్పుడు నేను చెప్తాను అవేర్నెస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది దేనికోసం చేస్తున్నాం, పోస్ట్ మామూలుగా అవేర్నెస్ కోసం చేస్తున్నాం. కానీ అదే అవేర్నెస్ కోసం ఇప్పుడు నేను ఇన్ని చెప్తున్నాను కదా, అదే ఇప్పుడు ఒకవేళ హ్యాకింగ్ ఎలా చేయాలో చెప్పు అని చెప్పి ఒక థంబ్నెయిల్ పెట్టు, ఎన్ని రివ్యూస్ వస్తాయి, ఎలా సెక్యూర్ చేసుకోవాలో చెప్పు, ఎన్ని వ్యూస్ వస్తాయి చూడు పర్టికులర్ గా. సో ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది చాలా మందికి తెలుసు, కానీ అది ఇంప్లిమెంట్ చేయరు. అదే ఇప్పుడు సోషల్ మీడియా హ్యాకింగ్, ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్ ఇలా చేయొచ్చు అని పెట్టు, కొన్ని లక్షల వ్యూస్ వస్తాయి, విత్ ఇన్ 1 day వచ్చేస్తాయి. అంటే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఎలా హ్యాక్ చేస్తారు, మొబైల్ని ఎలా హ్యాక్ చేస్తారు, ఇలాంటివి. నేను చాలా పాడ్కాస్ట్లో నేను కొన్ని లైవ్ డెమోస్ చూపించాను, ఎందుకు అవేర్నెస్ రావడానికి చూపించాను. కానీ ఇది ఏమైపోతుంది అంటే కొన్ని కాల్స్ వస్తాయి మాకు, సార్ నా గర్ల్ ఫ్రెండ్ మెయిల్ ఐడి హ్యాక్ చేయాలి సార్, నా గర్ల్ ఫ్రెండ్ వాట్సాప్ హ్యాక్ చేయాలి సార్, నా హస్బెండ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి సార్, ఇలాంటి కంటెంట్ వస్తుంది తప్పించి. ఇలాంటివి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం చూపించేది ఏదైనా సరే ఇలా జరుగుతుందని చూపిస్తాం, దాని నుంచి అవేర్నెస్ తెలుసుకోవాలని చూపిస్తాం ఎప్పుడైనా సార్, అంతేగాని ఇది హ్యాక్ చేస్తామని కాదు ఫస్ట్ థింగ్. ఎందుకు సార్ అంటే నేను ఎన్నిసార్లు ఓవరాల్గా చెప్పినా ఎవరికి ఇక్కడ వరకే వెళ్తుంది,
మామూలుగా ఈ చెవుల వరకు వెళ్తుంది. అవును సార్. కానీ ఒకసారి లైవ్లో ఏం జరుగుతుందో నీ ఆ ఇంపాక్ట్ ఏంటో చూపించగలిగితే అప్పుడు నువ్వు ఇంకోసారి ఫోన్ ముట్టుకోవాలంటే భయపడతావు. ఓ లింక్ క్లిక్ చేయాలంటే అర్థమైపోతుంది, సార్ అప్పుడు లింక్ క్లిక్ చేస్తే ఏమైతే చూపించాడో లింక్ క్లిక్ చేయకూడదు అని తెలుస్తుంది ప్రాక్టికల్గా. సో అందుకే చాలాసార్లు ప్రాక్టికల్ చూపిస్తాను తప్పించి అది ఎంకరేజ్ చేయడానికి కాదు. సార్ ఇప్పుడు మీరు ఒక ఎథికల్ హ్యాకర్ కదా సార్, మీరు సోషల్ మీడియా వాడతారా? ఒకవేళ వాడినా కానీ మీ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది? నా స్క్రీన్ టైమ్ చూపించాలంటే మీకు ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్లో చూసుకుంటే నేను సోషల్ మీడియా వాడేది మా అంటే 2 to 3 అవర్స్ ఒక డేలో మ్యాక్సిమం. అంటే అన్ని నాది చూడండి కావాలంటే లైక్ నాకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఎక్కడ నాకు సంబంధించి నేను పర్సనల్గా వీడియోస్ పెట్టా. ఫేస్బుక్లో నాది ఎక్కువ కంటెంట్ ఉండదు, ఎక్కడ కూడా నా కంటెంట్ ఎక్కువ ఉండదు. మీరు రీసెర్చ్ చేసినా కూడా దొరికేస్తుంది. ఇలాంటి పాడ్కాస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ కంటెంట్ ఉంటుంది తప్పించి నాకు పర్సనల్గా యూట్యూబ్ ఛానల్ నేను ఇట్లాంటి వీడియోస్ చేయడము ఇవి చెయ్యను. ఫస్ట్ థింగ్ నేను ఒక ప్రైవసీ గురించి చెప్తున్నప్పుడు ఐ షుడ్ టేక్ కేర్ అబౌట్ మై ప్రైవసీ ఆల్సో, రైట్? సో యూజ్ చెయ్యాలి కూడా, ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి. కానీ ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలి. కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సార్ మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా అని మనకి ఎట్లా తెలుస్తుంది సార్? అంటే దానికి ఏమైనా స్టెప్స్ ఏమైనా ప్రొసీజర్ ఉందా? కొన్ని సిమ్టమ్స్ని చూసి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఫోన్లో. ఎలా అంటే బేసిక్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 2 GB డేటా డైలీ ఉంది, నువ్వు వాడకపోతే నీకు మిగులుతుంది. 2 GB డేటా ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ఎ పర్సన్ టు గో విత్ మామూలు సోషల్ మీడియా దెన్. కానీ నీకు 2 GB డేటా విత్ ఇన్ 1 అవర్లో అయిపోయింది అంటే సంథింగ్ సస్పిషియస్. ఎందుకు అంటే కనెక్టివిటీ ఉంది, ఎక్కడో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి నీకు డేటా అయిపోతుందని అర్థం. సో అదొకటి, అంటే డేటా త్వరగా అయిపోవడం ఈజ్ వన్ ఆఫ్ ద వన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నీకు పర్టికులర్గా ఇవి ఉంటాయి మన పాపప్స్ రావడం కానీ, లేదా బ్యాటరీ త్వరగా అయిపోవడం కానీ. ఎందుకంటే 24/7 బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక అప్లికేషన్ రన్ అవుతూనే ఉంటుంది, డేటా ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటుంది. సో అదొకటి మనకి బ్యాటరీ అంటే ఫిజికల్గా చూసుకుంటే డేటా అండ్ బ్యాటరీ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్స్. ఇంకొక ఆప్షన్స్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ పరంగా వెళ్తే సెట్టింగ్స్కి వెళ్తే యూ విల్ సీ సమ్ ఆప్షన్స్ కాల్డ్ డివైస్ అడ్మిన్ యాప్స్ అని కొన్ని కనబడతాయి మనకి. అంటే ఈ డివైస్ని కంట్రోల్ చేసే యాప్స్ ఏంటి అని చెప్పి ఉంటాయి. చాలా మందికి ఇవి తెలియదు, ఈ ఆప్షన్స్ తెలియదు. ఫోన్ యూజ్ చేయడం తెలుసు తప్పించి ఆ సెట్టింగ్స్కి ఎప్పుడైనా వెళ్ళి ఒక్కొక్క సెట్టింగ్ ఓపెన్ చేసి ఎప్పుడైనా చెక్ చేశారంటే చాలా మంది చెయ్యరు. కొన్ని అప్లికేషన్స్ ఏ పర్మిషన్స్ తీసుకుంటున్నాయి అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లైక్ అన్నోన్ అప్లికేషన్స్కి సంబంధించి ఏదైనా కెమెరా యాక్సెస్ వెళ్ళిందా, అవి పర్మిషన్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. అలా చెక్ చేస్తే మీకు తెలుస్తుంది మనకి ఈ కెమెరా యాక్సెస్ ఎన్ని యాప్స్కి వెళ్ళింది అని తెలుస్తుంది. అలా కొంతవరకు మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు మాన్యువల్గా. లేదు సార్ ఇంకా నేను అదంతా నేను మాన్యువల్గా చేసుకోలేను అనుకుంటే సో మెనీ యాంటీవైరస్ టూల్స్ ఉన్నాయి, వాటిని స్కాన్ చేసినా కూడా మీకు మాల్వేర్ ఉన్నా కూడా చెప్తుంది. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఇవన్నీ ఇంకా ఏవి నాకు ఆప్షన్ లేదు, నాకు అయినా స్టిల్ డౌట్ ఉంది అనుకుంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ అ ఫార్మాట్. కంప్లీట్గా రీసెర్చ్ చేసేస్తే ఏమైనా అప్లికేషన్స్ ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతాయి. సో దట్ మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా ఫోన్ ఎప్పుడైతే కొన్నప్పుడు ఏమైతే యాప్స్ వచ్చాయో అవి వస్తాయి. సార్ ఒక పాస్వర్డ్ని స్ట్రాంగ్గా ఎలా సెట్ చేయాలి, అంటే ఎలా క్రియేట్ చేయాలి? హ్యాకర్కి ఛాన్సే ఉండొద్దు. హ్యాకర్కి ఛాన్సే ఉండొద్దు అంటే 100% రాదు, 100% చెప్పలేను, బట్ 95% సెక్యూర్ చేసుకోవడానికి ఉన్నాయి. నార్మల్గా ఒక పాస్వర్డ్ పెట్టమని చెప్తా. నీకే ఒక టాస్క్ ఇచ్చాను అనుకుందాం, నువ్వు ఒక పాస్వర్డ్ పెట్టాలి, ఒక మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, న్యూమరికల్ నెంబర్, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అంటే నువ్వేం పెడతావు నార్మల్గా? నీకు మైండ్లోకి వచ్చేది ఏంటి? మా మైండ్లోకి వచ్చేది అంటే ఏదైనా ఇష్టమున్న పేరు అయినా సరే, నేనైతే అంటే ఏదైనా ఇష్టమున్న పేరు, ఏదైనా ఒక నంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఇంకోటి న్యూమరిక్. ఫస్ట్ నేమ్ ఒక న్యూమరికల్ నెంబర్స్ పెట్టమన్నా ఏమొస్తుంది థాట్? ఫస్ట్ న్యూమరికల్ నెంబర్ పెట్టమన్నా కానీ నాకైతే 3 వస్తుంది సార్. రైట్. సో ఎందుకు అంటే అది రిలేటెడ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మైట్ బి యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు, మైట్ బి రైట్. సో డేట్ ఆఫ్ బర్త్, నీ పేరు, స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ మనకి @ గుర్తొస్తుంది. ఇదే అందరికి అదే గుర్తొస్తుంది. మాక్సిమం చేసే మిస్టేకే ఇది. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఇది కాదు ఫస్ట్ థింగ్. సో నువ్వు ఏం పెడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను విశ్వనాథ్, నా పేరు మైండ్లో ట్రిగ్గర్ అయ్యేది ఫస్ట్ విశ్వ, ఫస్ట్ థింగ్ క్యాపిటల్ వి వచ్చేసింది, @ తర్వాత నెంబరు ఏదో పెడతాం. సో ఇలాంటివి పెట్టుకోకూడదు, అంటే మన పర్సనల్ లైఫ్కి పెట్టుకోకూడదు, ఏది పెట్టుకోకూడదు. మరి ఎలాంటి టైప్ ఆఫ్ పాస్వర్డ్స్ పెట్టాలి సార్ అంటే ఒక సెంటెన్స్ లాగా పెట్టు, ఏదన్నా ఒక ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్. ఓకే, లైక్ ఐ వాంట్ టు బికమ్ ఎ హ్యాకర్ అని ఒక సెంటెన్స్ ఉంది అనుకుందాం. సో ఏం చేస్తాం, ఐ అంటే 1 పెట్టుకుంటాం, అంటే ఆ సిమిలర్ క్యారెక్టర్స్. W క్యాపిటల్ పెడతాం, ఏ దగ్గర @ సింబల్ పెడతాం. అంటే ఒక సెంటెన్స్ ఫార్మాట్ లో పెడితే అది ఆల్మోస్ట్ ఒక 20 క్యారెక్టర్స్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు క్రాక్ ఫస్ట్ థింగ్. అండ్ దాంట్లో నీకు ఏంటి అంటే అన్ని క్యారెక్టర్స్ కంబైన్ అయినాయి, న్యూమరికల్ నెంబర్స్ వచ్చాయి. అట్లా అంటే సాంగ్ పెట్టుకో, లేదంటే నీకు ఇష్టమైన సాంగ్ పెట్టుకో, లేదంటే ఇంకా నీకు ఇష్టమైనది ఇంకేదైనా పెట్టుకో. ఒక సెంటెన్స్ ఫార్మాట్ లో పెట్టుకుంటే ఇట్స్ వెరీ ఈజియెస్ట్ వే.
నీకు మాత్రమే గుర్తుంటుంది, పక్కన వాళ్ళకి అది గుర్తు. సరే ఇప్పుడు ఫేస్బుక్ గురించి అయినా సరే, ఫేస్బుక్ మిటా కంపెనీ లేకపోతే గూగుల్, ఇది ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సరే ఇవి మన ఫోన్కి ఎంతవరకు మన డేటా కంట్రోల్ ఉంటుంది? సో ట్రాకింగ్ గురించి అడుగుతున్నారు అంతే పర్టికులర్గా. ఎస్, ట్రాక్ చేస్తాయి, ప్రతి ఒక్కటి ట్రాక్ చేస్తుంది. అంటే ఇప్పుడు అట్లా సార్, ఇప్పుడు నేను అరే షూ కొనుక్కుందామని చెప్తా మా మమ్మీకైనా సరే, డాడీకైనా సరే, మన ఫ్రెండ్స్కైనా సరే, నాకు నెక్స్ట్ ఒక 10 minutes లా నాకు అనిపిస్తాయి. మళ్ళీ ఒకవేళ నేను కేక్ తినబుద్ధి అవుతుంది అని చెప్తే కేక్ అది స్విగ్గీ అవి వస్తాయి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దానికి ఎలా తెలుసు సార్ మనం మాట్లాడేది అంటే, నువ్వు యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం యాక్సెస్ ఇస్తున్నావు? మైక్రోఫోన్ యాక్సెస్ ఇస్తున్నావు. అవును, మైక్రోఫోన్ బట్టి అది నువ్వేం మాట్లాడుతున్నావో దాన్ని బేస్ చేసుకుని, ఆ కీవర్డ్ని బేస్ చేసుకుని ఆల్గరిథం ఆటోమేటిక్గా దానికి సంబంధించిన యాడ్స్ అనేవి వస్తాయి. నువ్వు ఇప్పుడు ఏసీస్ గురించి గూగుల్లో సెర్చ్ చేయి, తర్వాత అమెజాన్ ఓపెన్ చేయి, అదే కనిపిస్తుంది. అంటే మనకు కుకీస్ కావచ్చు, కొన్ని వెబ్సైట్స్లో ఉంటాయి. నువ్వు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అని చెప్పి ఒకటి వస్తాయి. నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నువ్వేం సెర్చ్ చేసావో దానికి సంబంధించిన డేటా అనేది ఆ సర్వర్కి వెళ్తుంది. ఆ కుకీస్ని క్యాప్చర్ చేసుకొని అది మనకి యాడ్స్ రన్ అవుతాయి. ఆ ఆల్గరిథం అలా రన్ అవుతుంది. నువ్వు దేని గురించి సెర్చ్ చేస్తున్నావు, అది గూగుల్ అవ్వచ్చు, మెటా అవ్వచ్చు, లేదంటే అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, స్విగ్గీ, ఏదైనా అవ్వచ్చు, అన్నిటికీ మనం యాక్సెస్ ఇస్తున్నాం. సో ఎప్పుడైనా సరే మనం ఒక అప్లికేషన్కి యాక్సెస్ ఇస్తున్నప్పుడు మైక్రోఫోన్ అనేది అసలు వాడికి అవసరం లేదు. జొమాటోనే తీసుకుందాం ఎగ్జాంపుల్, స్విగ్గీ తీసుకుందాం. సో వాడికి మైక్రోఫోన్ యాక్సెస్ ఎందుకు? వాడికి కావాల్సింది మన లొకేషనే కదా. వాడు మ్యాండేటరీగా ఇవ్వట్లే మనకి, కంపల్సరీ క్లిక్ చేస్తేనే నేను ఇన్స్టాల్ అయ్యేదని చెప్పట్లే, ఆప్షనల్ అది. నువ్వు డినే కొట్టు, యాప్ ఇన్స్టాల్ అవుతుంది, వర్క్ కూడా అవుతుంది. నీకు మైక్రోఫోన్తో సంబంధమే లేదు అసలు. సో మనం ఏ పర్మిషన్స్ ఇవ్వాలి ఒక అప్లికేషన్కి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మన లేజినెస్ వల్ల మనం అలో కొడతాం తప్పించి అది చెక్ చేయం ఫస్ట్ థింగ్. సో అది ఇంపార్టెంట్. సో అందుకని నువ్వు ఏదైనా మాట్లాడేది కూడా సీక్రెట్గా ఉంది అన్నప్పుడు యూ షుడ్ టర్న్ ఆఫ్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని యూ కెన్ డిస్కస్ అబౌట్ ఎనీథింగ్. సరే సైబర్ ఫ్రాడ్స్ ఇప్పుడు మనం మెయిన్గా చూసుకుంటే అయితే, నేను రీసెర్చ్ చేసిన వరకు అయితే రాన్సమ్ వేర్, ఇంకా అట్లనే స్పూఫింగ్, ఇంకా రొమాన్స్, పిగ్ బచరింగ్. అంటే ఇప్పుడు ఏమన్నా మనం ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి ఏమైనా అవేర్నెస్ ఇవ్వాలంటే ఆడియన్స్కి ఈ 3కి సంబంధించినవి ఏమన్నా లైక్ ఫస్ట్ థింగ్ రాన్సమ్ వేర్ అని అన్నారు కదా. ఆ రాన్సమ్ వేర్ అనేది మ్యాక్సిమం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా పాపులర్ ఉంది. ఎందుకంటే చాలా మంది కార్పొరేట్ కంపెనీస్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇదేంటంటే ఒక టైప్ ఆఫ్ మాల్వేర్, మీకు తెలిసో తెలియక ఏదో ఎక్కడి నుంచి ఏదో డౌన్లోడ్ చేసి దాన్ని డబల్ క్లిక్ చేయడమో ఇన్స్టాల్ చేయడమో చేస్తే సిస్టమ్ అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. ఒక ఆల్గరిథం రన్ అవుతుంది మన సిస్టంలో. ఈ సిస్టంలో ఉన్న డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోతుంది, సో దట్ యూ కెనాట్ యూజ్ ఎనీథింగ్. సో మళ్ళీ ఏమవుతుంది, నీకు ఒక బ్యానర్ వచ్చేస్తుంది లైక్ యువర్ డేటా గాట్ ఎన్క్రిప్టెడ్, సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిలీజ్ దిస్ డేటా బిట్కాయిన్స్లో పే చేయమని అడుగుతాడు. ఓకే, సో వాడికి బిట్కాయిన్స్లో పే చేస్తే వాడు ఒక ప్రైవేట్ కీ ఇస్తే మళ్ళీ మన డేటా వస్తుందని చెప్తాడు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. దీనికి సొల్యూషన్ లేదా సార్, మన యాంటీవైరస్లు ఉన్నాయి కదా, ఫైర్ వాల్స్ ఉన్నాయి కదా మన దగ్గర, మరి అది ఆపదా అంటే నో. ఎందుకంటే యాంటీవైరస్ అయినా ఫైర్ వాల్ అయినా సరే ఇప్పటివరకు ఉన్న అన్ని వైరసెస్ గురించి దానికి తెలుసు, ఆపుతుంది. కానీ టుమారో కొత్త టెక్నిక్ ఫాలో అయ్యి కొత్త ప్రోగ్రామింగ్ రాస్తే బైపాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని రాన్సమ్ వేర్ కి సొల్యూషన్ అనేది కొంచెం కష్టంగా మారింది అట్ ప్రెసెంట్. వాళ్ళు ఏ ఆల్గరిథం యూజ్ చేస్తున్నారో మనకి తెలియదు, దాన్ని ప్రైవేట్ కి తీసుకురావాలంటే తెలియదు. సో అలా ప్రైవేట్ కంపెనీస్తో కూడా చాలాసార్లు మేము వర్కౌట్ చేసాం వాటి గురించి కూడా. నెక్స్ట్ పిగ్ బచరింగ్ అంటున్నాం. అంటే ఏంటి అంటే ఇది రొమాన్స్కి సంబంధించి స్కామ్స్, అంటే మీరు ఇందాక అడిగినట్టు న్యూడ్ కాల్స్ కానీ ఇలాంటివన్నీ దాని కిందకి వస్తాయి. అండ్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఈ కేటగిరీ అంతా కూడా దీనికి అనమాట. అంటే లైక్ జస్ట్ దే విల్ ట్రాప్, ఒక చిన్న ట్రాప్ వేస్తారు, పడ్డావా క్లోజ్, నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, అలాంటివి అనమాట. సో అది కాకుండా ఇంకా నార్మల్గా రెగ్యులర్గా జరిగే స్కామ్స్, లైక్ మనం మాట్లాడుకున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్స్, ఇవన్నీ కూడా. సో ఒక ఫిజికల్గా ఒక సైకలాజికల్గా పర్సన్ని బ్లఫ్ చేయడం, సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అని చెప్పి పిలుస్తాం వీటినన్నిటిని. సో ఇవన్నీ కూడా స్కామ్స్ కిందకే వస్తాయి, డిజిటల్ స్కామ్స్ కిందకి చాలా పెద్ద కేటగిరీ ఉంది. సో ఒక్కొక్క ఈ రోజు వరకు తెలుసు, బట్ టుమారో కొత్త వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొత్తగా వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది న్యూస్ తెలుసుకుంటే యుల్ ఈజీలీ సెక్యూర్. సార్ ఇప్పుడు మీరు సెక్యూరిటీ ఈవెంట్స్కి వెళ్తారు కదా సార్, సెక్యూరిటీ ఈవెంట్స్కి అటెండ్ అవుతారు అంటే ఆ ఈవెంట్లో ఏం చెప్తారు సార్? సెక్యూరిటీ ఈవెంట్స్కి మేము ఎందుకు అటెండ్ అవుతాము అంటే రీసెంట్గా జరిగే అటాక్స్ అంటే ఏమొస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉంది, ఐఫోన్ కి సంబంధించిన వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు డిస్కస్ చేస్తారు అక్కడ. అంటే ఆల్రెడీ వీళ్ళు రిపోర్ట్ చేసి ఉంటారు, దానికి ప్యాచ్ అయ్యి ఉంటుంది, ప్యాచ్ అయ్యాకంటే ముందు డిస్కషన్ ఫోరం లాగా ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఈ iOS అప్డేటెడ్ వర్షన్ మీద ఈ పర్టికులర్ వల్నరబిలిటీ దొరికింది అని అంటే ఇలా డిస్కషన్స్ చేసుకుంటారు. సో అలాంటి టైప్ ఆఫ్ ఈవెంట్స్కి వెళ్తాం. అంటే బేస్డ్ ఆన్ టెక్నాలజీ మీద ఎన్ని బగ్స్ ఉన్నాయి, ఎలా బైపాస్ చేయగలుగుతున్నారు ఏంటి అనేది తెలుసుకుంటాం. దానికి ఆల్రెడీ ప్యాచ్ వచ్చి ఉంటుంది, బట్ విల్ గెట్ టు నో అబౌట్ ఆల్ ద
అప్డేటెడ్ వన్ అనమాట. అందుకని సార్ ఇప్పుడు మనం రీసెర్చ్ చేసే టైంలో తెలిసింది ఒకరు ఏటీఎంని యాక్ట్ చేసారు. ఏటీఎంని యాక్ట్ చేసినాక మనీ ఆటోమేటిక్ పడిపోతున్నాయి. అంటే ఏటీఎంని ఇప్పుడు యాక్ట్ చేయొచ్చా సార్? ఏటీఎం అంటే ఏంటి? అందులో ఉండే సిస్టమ్ తెలుసా? విండోసే కదా. మీరు కావాలంటే చూడండి, ఎప్పుడైనా ఏటీఎం సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఏటీఎం పని చేయకపోతే కింద విండోస్ బటన్ సిస్టమే కనిపిస్తుంది. అక్కడ అవును, సిస్టమే ఉంటుంది. అది అంటే అక్కడ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. ఏటీఎం అంటే ఎస్బీఐకి కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, వాళ్ళు ఒక అప్లికేషన్ రన్ చేసుకుంటారు. వాట్ హ్యాపెన్స్, మీరు ఆ కార్డ్ పెట్టినప్పుడు ఆ చిప్ ని రీడ్ చేసి నీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డేటా అక్కడ సర్వర్కి వెళ్తుంది. ఆ సర్వర్ నుంచి ఏమవుతుంది, నువ్వు ఇచ్చిన పిన్ నెంబర్ తోని ఆటోమేటిక్ గా నీకు డెబిట్ కావాలా అంటే విత్డ్రా కావాలా, లేకపోతే ఇంకేమన్నా బ్యాలెన్స్ చెక్ చేయాలా అనే ఆప్షన్స్ వస్తున్నాయి. ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, ఒక సాఫ్ట్వేర్ అనేది రన్ అవుతుంది ఆ సిస్టమ్ మీద. ఆ సిస్టమ్ లో బగ్స్ ఉన్నాయి అంటే పాసిబిలిటీ ఉన్నట్టే కదా. సార్ ఇప్పుడు గూగుల్, అమెజాన్ ఇట్లాంటి పెద్ద కంపెనీస్ అంట అదే బిగ్ బౌంటీ లాగా పెడతాయి అంట కదా సార్? బగ్ బౌంటీ అంటే బగ్ బౌంటీ అంటే వాళ్ళు మనీ కూడా పే చేస్తారంటే ఒకవేళ మనం ఒకవేళ దట్ ఈస్ అఫీషియల్ థింగ్, అఫీషియల్ గానే ఉంటుంది అది. ఎవరైనా అది అంతా కూడా అఫీషియలే, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, నువ్వైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు. దేర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ దట్. సో అఫీషియల్ గా ఇఫ్ యూ ఫైండ్ అ బగ్ ఇన్ ఎనీ పర్టికులర్ వెబ్సైట్ లో, అంటే లైక్ జొమాటో కావచ్చు, మనం రెగ్యులర్ యూజ్ చేస్తున్న బిగ్ బాస్కెట్, జొమాటో, వీళ్ళు కూడా ఇస్తారు మనకి బౌంటీస్. సో ఏంటంటే ఇది దేనికోసం అంటే వాళ్ళు సెక్యూరిటీ పెంచుకోవడానికి. ఫస్ట్ థింగ్, నువ్వు ఒక బగ్ ఫైండ్ అవుట్ చేసి నువ్వు రిపోర్ట్ చేస్తున్నావు అఫీషియల్ గా, దే విల్ ఫిక్స్ చేస్తున్నారు కాబట్టి నువ్వు రిపోర్ట్ చేసినందుకు నీకు ఒక అప్రిసియేషన్ లాగా నీకు కొంచెం అమౌంట్ అనేది ఇస్తారు. సో దట్స్ వాట్. సో ఇది ఎందుకు సార్ అంటే ఫస్ట్ థింగ్ కొన్ని లాక్స్ ఆఫ్ మెంబర్స్ వర్క్ చేస్తారు ఆ పర్టికులర్ వెబ్సైట్ మీద. సో చాలా బగ్స్ వస్తాయి, ఈజీగా సెక్యూర్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. నువ్వు ఒక ఎంప్లాయీని తీసుకొని చేయాలి అంటే కంప్లీట్ గా ఎంప్లాయీ మీద డిపెండ్ అవ్వకుండా ఇలా కూడా ఒక వే ఆఫ్ థింగ్. సార్ పబ్లిక్ వైఫై, ఎయిర్పోర్ట్స్ లో మనం వైఫై కనెక్ట్ చేసుకుంటే కొన్ని ఎయిర్పోర్ట్స్ లోనంట జీమెయిల్ అడుగుతుంది అంట, ఇంకా కొన్ని దాంట్లో నంబర్. ఇప్పుడు ఒక ఫోన్ కి అయితే ఒకే జీమెయిల్ ఉంటుంది సార్, అట్లనే కొన్నిసార్లు ఓటీపీ కూడా అడుగుతుంది అంట. అంటే ఇది ఎంత సేఫ్ సార్ ఎయిర్పోర్ట్ లో వైఫై యూజ్ చేయడానికి? అంటే ఇప్పుడు ఒక ఫోన్ లో ఇప్పుడు ఎయిర్పోర్ట్ వాళ్ళు అయితే హ్యాక్ చేయరు, మన ఇండియా వాళ్ళు ఎవరన్నా ఒకరు నార్మల్ ఒక లింక్ పంపించినాక మనం వైఫై కనెక్ట్ చేసుకున్నాక ఒక లింక్ వచ్చింది, సపోజ్ ఆఫర్ ఉందని లింక్ వచ్చింది, మనం ఆఫర్ పైన నొక్కితే అది ఎంతవరకు సేఫ్? ఇక్కడ ఫస్ట్ థింగ్ పబ్లిక్ వైఫైస్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అవ్వకపోవడం బెటర్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ థింగ్ అది ఏదైనా వచ్చు, అది ఎయిర్పోర్ట్ వెబ్సైట్, ఎయిర్పోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది కావచ్చు, లేదంటే బస్ స్టేషన్స్ లో కావచ్చు, రైల్వే స్టేషన్ లో ఫ్రీ వైఫై వస్తుంది. లైక్ 1 hour ఫ్రీ వైఫై వస్తుంది అని చెప్పేసి వస్తుంది. కొంతవరకు అది ఓకే, ఎందుకంటే ట్రస్టెడ్ కాబట్టి మనకి ఇంకా ఎమర్జెన్సీ టైమింగ్ లో యూజ్ చేసుకో. కానీ అక్కడే అదే ఏరియాలో ఇప్పుడు హ్యాకర్స్ కూడా ఫ్రీ వైఫై ఎమిట్ చేసే ఛాన్స్ ఉంది కదా, అదే నేమ్ తో. దాన్ని ఫేక్ యాక్సెస్ పాయింట్స్ అంటారు. సో అది నీకు తెలియక దానికి కనెక్ట్ అయ్యావు అనుకో, వాళ్ళు నీ డేటా క్యాప్చర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ అ వన్ థింగ్. సో బెటర్ ఏంటంటే నీకు ఒకవేళ ఇంటర్నెట్ కావాలి అంటే నీ దగ్గర హాట్స్పాట్ ఉంది కదా, మొబైల్లో ఉంది కదా ఇంటర్నెట్, దాన్ని హాట్స్పాట్ యూజ్ చేసుకో. అంతేగాని డోంట్ బి లైక్ అ గ్రీడీ, అత్యాశకు పోకూడదు. ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి ఏది పడుతుంది కనెక్ట్ అయితే ఇదే పంచాయతీ అవుతుంది. సో బెటర్ ఏంటంటే అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఫేక్ గా వైఫైని క్రియేట్ చేసి హ్యాకర్స్ మన డేటాని స్టీల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఒరిజినల్ దానికి కనెక్ట్ అయినా కూడా నువ్వు అడిగినట్టు లింక్ క్లిక్ చేసావు, ఫిషింగ్ లింక్ ఉండొచ్చు, అది పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఒకటి ఏంటంటే ఫ్రీ వైఫై అయినా లేదంటే ఇంకెవరిదైనా వైఫై అయినా, మన చుట్టుపక్కల ఇంటి పక్కన ఉన్న వైఫై అయినా సరే కనెక్ట్ అవ్వకపోవడం బెటర్ ఆప్షన్. మన వైఫై అయితే ఓకే, మనం ట్రస్టెడ్, మన హాట్స్పాట్ అయితే మనం ఓకే. ఇంకోటి దీని గురించి కూడా చెప్తున్నాను, అంటే ఇది టాపిక్ వచ్చిన తర్వాత చెప్తాను, నీ ఫ్రెండ్స్ కి నువ్వు నీ వైఫై కూడా షేర్ చేయకూడదు. ఓకే, ఫస్ట్ థింగ్. ఎందుకంటే చాలా కేసెస్ చూసాం కూడా ఇలా. అంటే ఎలా అంటే వాళ్ళు ఏదైనా పోర్నోగ్రఫీ వెబ్సైట్ చూసారు అనుకో, నీ వైఫై యూజ్ చేసి, ఓకే, కేసు అయితే ఎవరి పేరు మీద వస్తుంది? నీ పేరు మీదే వస్తుంది. ఎందుకంటే నీ ఐపీ అడ్రస్ కదా అది, నీ ఐపీ అడ్రస్, నీ ఇంటర్నెట్ నీ దగ్గర యూజ్ చేస్తున్నాడు కాబట్టి. లేదంటే ఇంకేదైనా ఇల్లీగల్ వెబ్సైట్స్ యూజ్ చేశాడు అనుకుందాం, లైక్ మైట్ బి డార్క్ వెబ్ యూజ్ చేసి ఉండొచ్చు, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా చేసి ఉండొచ్చు. సో కేసు ఫైల్ అయితే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నీ ఐపీ అడ్రస్ వస్తుంది. ఓకే, సో బెటర్ ఆప్షన్ ఏంటి అంటే యూ షుడ్ నెవర్ షేర్ యువర్ వైఫై విత్ ఎనీవన్ ఆర్ హాట్స్పాట్ విత్ ఎనీవన్. అంత కాదు అనుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే ఓకే, యూ రీఛార్జ్ దెమ్, పైసలు పెట్టి రీఛార్జ్ చేసుకో, యూజ్ చేసుకొని చెప్పు, అంతేగాని మీరు షేర్ చేయకు. సార్ విపిఎన్స్ ఎంతవరకు సేఫ్ అంటే ఇప్పుడు మెయిన్ గా మన ఎడిటర్స్ సార్, ఇండియాలో ఉన్న ఎడిటర్స్ కి క్యాప్కట్ అనేది క్యాప్కట్ అనేది మన తాను ఇన్స్టాల్ కాదు. ఇప్పుడు అందరూ ఈ క్యాప్కట్ కోసం విపిఎన్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. కొన్ని అయితే నార్మల్ గా ప్లే స్టోర్ లో చేసుకుని అయితే మాక్సిమం సేఫే అనుకుంటారు సార్, కానీ ఇప్పుడు బయటకి కూడా చేసుకుంటారు కదా కొన్ని, రైట్. అవి ఎంతవరకు సేఫ్? విపిఎన్ అనేది
దేనికోసం యూజ్ చేస్తాం యాక్చువల్గా అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం, VPN. ఓకే సార్. అంటే మన కంట్రీలో లేదంటే మన రీజియన్లో మనకి ఏదైనా యాక్సెస్ రావట్లేదు అన్నప్పుడు, అది వేరే కంట్రీలో యాక్సెసిబిలిటీ ఉంది అన్నప్పుడు ఆ కంట్రీకి కనెక్ట్ అయ్యి అంటే ఆ పర్టికులర్ రీజన్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఓపెన్ చేసుకుంటాం. దిస్ ఇస్ వాట్ అంటే మన ట్రాఫిక్ని వేరే కంట్రీ నుంచి డైవర్ట్ చేసి తీసుకుంటున్నాం యాక్సెస్. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. సో దానికి VPNs యూజ్ చేస్తాం మామూలుగా. కానీ ఇక్కడ సేఫా కాదా అంటే కాదు. ఎందుకు అంటే VPNs కూడా ఇప్పుడు ఇల్లీగల్ పని చేయొచ్చు. ఈ VPNs యూజ్ చేసుకుని ఇల్లీగల్ హ్యాకింగ్ యాక్టివిటీస్ చేయొచ్చు. నువ్వు జెన్యున్గా యూజ్ చేస్తే వెల్ అండ్ గుడ్. యాక్చువల్గా లీగల్గా మాట్లాడుకుంటే అసలు నువ్వు అది యూజ్ చేయకూడదు. ఆ పర్టికులర్ PUBG ఈజ్ బ్యాన్డ్ ఇన్ ఇండియా, బట్ స్టిల్ దే ఆర్ యూజింగ్. నువ్వు VPN యూజ్ చేసి కనెక్ట్ చేసుకుంటున్నావు, అది తెలిస్తే అది ఇల్లీగల్గా. ఫస్ట్ థింగ్, నీకు ఒకటి బ్యాన్ అయ్యింది, నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఇంకో వేలో అంటే అది ఇల్లీగల్ ఎట్ ఎనీ కాస్ట్. సో ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ నువ్వు అలా VPNs యూజ్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా కూడా వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఒకటి ఏంటి అంటే ఇంకోటి ఏంటంటే నువ్వు VPN ఇన్స్టాల్ చేసినావు మొబైల్ ఫోన్లో అంటే అది కూడా నీ యాక్సెస్, నీ జియో లొకేషన్ తీసుకుంటుంది, నీ IP అడ్రస్ తీసుకుంటుంది, నీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టోర్ చేసుకుంటుంది. రేపటికల్లా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు పోలీస్ దాంట్లో FIR ఫైల్ అయితే వాళ్ళకి తెలుస్తుంది ఇది VPN IP. VPNకి కంప్లైంట్ చేస్తారు, లైక్ వీ నీడ్ దీస్ డీటెయిల్స్ అంటే దే హ్యావ్ టు గివ్ ఇట్. కంపల్సరీ ఇవ్వాల్సిందే, కంపల్సరీ యాజ్ పర్ ద ఇండియన్ రూల్స్ ప్రకారం. నువ్వు ఒక కంపెనీ ఇండియాలో యూజ్ చేసుకుంటున్నావు అంటే వాళ్ళు ఒక అఫీషియల్గా ఒక కంప్లైంట్ ఇచ్చి FIR ఫైల్ అయ్యి దానికి సంబంధించిన డేటా కావాలి అంటే వాళ్ళు ఇవ్వాలి. లైక్ Facebook కావచ్చు, Gmail కావచ్చు, Google ఏదైనా కావచ్చు, వాళ్ళు కంపల్సరీ డేటా ఇస్తారు మనకి. సార్ ఇప్పుడు వాట్సాప్ కంపెనీ చెప్తారు సార్ మేము చాట్స్ ఎవరికి మై ఇన్స్క్రిప్టెడ్ 1-to-1 అని అంటారు. ఇంకా మళ్ళీ దీని ఫాలో అప్ క్వశ్చన్ ఏమిటిదంటే వాట్సాప్ లో 24 hours డిసపియర్డ్ చాట్ అని ఉంటది. అది నిజంగానే డిసపియర్డ్ అవుతుందా, లేకపోతే ఒకవేళ ఇప్పుడు పోలీసులు అయినా సరే హ్యాకర్స్ అయినా సరే మళ్ళీ దాన్ని యూజ్ చేసే అవకాశం ఉందా? ఇక్కడ చాట్స్ పరంగా చూసుకుంటే ఎస్, సెక్యూరిటీ ఉంది. చాట్స్ ఎవరికి ఇవ్వరు వాళ్ళు కూడా. దట్స్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ యూజింగ్. అదే కదా వాట్సాప్ అనేది మెసేజింగ్ యాప్. నువ్వు వాట్సాప్కి సంబంధించిన చాట్స్ అన్ని బయట పెడతాను అంటే ఇంకా వాట్సాప్ ఎవరైనా వాడతారా? వాడరు ఫస్ట్ థింగ్. కాకపోతే వాళ్ళు ఇచ్చే డేటా ఏంటి పోలీస్ వాళ్ళకి అంటే పర్టికులర్ లొకేషన్, IP అడ్రస్, ఏ మొబైల్ యూజ్ చేశారు, ఏ రిజిస్టర్డ్ మొబైల్, ఇలాంటి టైప్ ఆఫ్ డేటా అంతే. అది కూడా ఇన్వెస్టిగేషన్ పరంగా మాత్రం. అంతేగాని చాట్స్ మాత్రం ఎవరు ఇవ్వరు. అది ఈవెన్ Facebook అవ్వచ్చు, Instagram అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, వాళ్ళైతే చాట్స్ అనేది డిస్క్లోజ్ చేయరు బయటికి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కూడా ఆ చాటింగ్ అనేది చూడరు, వాళ్ళకి కూడా యాక్సెస్ ఉండదు. ఎందుకంటే అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. నీ మొబైల్ నా మొబైల్ నుంచి నీ మొబైల్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఎన్క్రిప్ట్ అవుతుంది, డిక్రిప్ట్ అవుతుంది తప్పించి వేరే వాళ్ళు చూడడానికి రాదు. సో ఒకటి ఏంటి అంటే మరి ఎలా వస్తుంది సార్ ఈ చాట్స్ ఇవన్నీ మనకి ఎలా వస్తాయి అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫోన్ కనుక ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫోన్ సీజ్ చేసుకుంటారుగా, ఈ ఫోన్లో నుంచి డేటా తీయగలుగుతారు అంతే. అంటే కంపెనీ నుంచి డేటా రాదు, ఈ ఫోన్ లో నుంచి డేటా తీయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే అదే సార్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే 24 hours డిసపియర్ చాట్ అవి రావా? సేఫ్ అవి 24 hours లో మనం డిసపియర్ పెట్టుకుంటే మాత్రం ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అంతే. సార్ ఇప్పుడు EVMs ని యాక్ట్ చేయొచ్చా సార్? అంటే ఇప్పుడు ఎలక్షన్ మనం EVMs ఉంటాయి అంటే ఇప్పుడు నేను నార్మల్ గా ఎందుకు అడుగుతున్న క్వశ్చన్ అంటే ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఏమో EVMs యాక్ట్స్ అయినాయి అంటది, ఇంకో దిక్కు బీజేపీ ఏమో యాక్ట్ కాలేదు సేఫ్ అని అంటారు. అంటే EVMs నిజంగా యాక్ట్ చేయవచ్చా? అది డిపెండ్ అపాన్ ద టెక్నాలజీ. పర్టికులర్ గా అవుతుంది అవ్వదు అని చెప్పలేము ఫస్ట్ థింగ్. బికాజ్ అది హ్యాకింగ్ అన్నారు, దాన్ని ఏమంటారు మ్యానిపులేషన్ అంటాం. ఓకే, అందులో ఇప్పుడు నువ్వు ఈవీఎంలో ఏంటి ఒక బటన్ కొడితే ఆ ఓట్ వెళ్ళి దానికి రిజిస్టర్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ చేసి ఉంటారు. అది ఆ ప్రోగ్రామ్లో కనుక ఏదైనా బగ్ దొరికినా లేదంటే ఇంకేదైనా లూప్ హోల్ దొరికినా దీనికి మాడిఫై చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ అది ఎంతవరకు అనేది మనం కూడా టెస్ట్ చేయలేదు కాబట్టి వీ డోంట్ నో అబౌట్ దట్ పర్టికులర్ థింగ్స్. సార్ గూగుల్ CEO సుందర్ పిచ్చై ఒక జడ్జి ముంగట్లు ఉంటాడు సార్. కోర్టులో అటెండ్ అయ్యిండు. జడ్జి ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఈ ఫోన్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే గూగుల్ నా ఫోన్ ని ట్రాక్ చేస్తుందా అంటూ సుందర్ పిచ్చై ఆన్సర్ ఇవ్వడు. అంటే ఇప్పుడు నిజంగానే ఒకవేళ చేస్తారా సార్ ట్రాకింగ్? అంటే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు అంటే దీని ఫాలో అప్ క్వశ్చన్ ఏమిటంటే ప్రతి యాప్కి సార్ లొకేషన్ అడుగుతుంది, లొకేషన్ ఆన్ ఉంటుంది నాకు తెలిసి ఆ యాప్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఎస్, పాసిబిలిటీ ఉంది. ట్రాక్ చేస్తుంది కన్ఫర్మ్గా ట్రాక్ చేస్తుంది. ఎందుకు చెప్తుంది దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నువ్వు ఈరోజు ఒక రెస్టారెంట్కి వెళ్ళావు, అవును సార్, వచ్చేసావు, రెస్టారెంట్ నుంచి వచ్చావు, రాగానే నీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, హౌ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ ప్లేస్ అని చెప్పి ఒక రివ్యూ రాయమని చెప్పి ఆటోమేటిక్ నీకు ఒక గూగుల్ మ్యాప్స్లో నీకు ఒకటి వచ్చేస్తుంది. దాని మీనింగ్ ఏంటి? దానికి ఎలా తెలుసు నువ్వు అక్కడికి వెళ్ళావని? ట్రాక్ చేసినట్టే కదా. సో ప్రతిదీ ట్రాక్ అవుతుంది. గూగుల్ అనేది కంపల్సరీ ట్రాక్ చేస్తుంది.
బట్ అది పబ్లిక్లో పెట్టదు, పబ్లిక్లో డిస్క్లోజ్ చేయదు. ఓకే ఓకే, అండ్ ఇల్లీగల్గా యూజ్ అయితే చెయ్యదు, ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. సో అఫీషియల్గా నీకు గవర్నమెంట్ ఇందాక చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ కేసెస్లో వెళ్ళినప్పుడు కానీ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు కొంతవరకు డేటా ఇవ్వగలుగుతారు కానీ మొత్తం డేటా అయితే ఇవ్వరు. సార్ చైనా తన ఓన్ యాప్స్ ని క్రియేట్ చేసుకుంది. Yes. గూగుల్ అయినా సరే గూగుల్ కి ఆపోజిట్ ఉంది, మ్యాప్స్ కి ఆపోజిట్ ఉంది, ఫుడ్ డెలివరీస్ కి ఆపోజిట్ ఉంది. ఇంకా ఇప్పుడు మన ఇండియా అయితే ఇంకా ఫారెన్ ప్లాట్ఫామ్స్ పైన డిపెండ్ అయి ఉంది, గూగుల్ మెటా పైన. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సార్ మన ఇండియాలో ఓన్లీ స్విగ్గీ జొమాటో మనకు తెలిసిన వరకు మన ఇండియన్ యాప్స్ ఉన్నాయంటే స్విగ్గీ జొమాటో. అవి దేం యూజ్ బిడ కావు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మన వార్ వచ్చినా సరే అవి ఏం యూజ్ కావు. మన ఇండియా బిడ చేసుకుంటే బెటరేగా. ఎస్, చాలా ఉన్నాయి అప్లికేషన్స్ కానీ వాడరు. మీరు మామూలుగా ఏదైనా లొకేషన్ తెలియదు, వెళ్ళాలి, ఏది యూజ్ చేస్తావు? గూగుల్ మ్యాప్స్. మన ఇండియాలో ఒక మ్యాప్స్ ఉంది తెలుసా, డెవలప్ చేసింది మ్యాపిల్స్ అని ఒకటి యాప్ ఉంది, అది ఇండియా డిజైన్ మ్యాప్. ఓకే, కానీ చాలా మంది ప్రతి ఇండియాలో ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కి ఆల్టర్నేటివ్ ఉంది కానీ యూజ్ చేయరు. సార్ అంటే వాళ్ళు పుష్ చేయాలి కదా సార్. అదే పుష్ చేయాలి. ఒకటి ఏంటంటే దానికి ఫండింగ్ కావాలి, పబ్లిసిటీ కావాలి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి, అన్ని ఉంటే ఎస్ దే కెన్. చాలా అప్లికేషన్స్ బయట వాటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, జోహో. ఓకే, ZOH1 వచ్చింది ఇప్పుడు మీటింగ్స్ కైనా. ఒకప్పుడు మనం ఇవి వాడాలి అంటే ఏది వాడేది? గూగుల్. అన్ని గూగుల్ మీట్ ఉంది, గూగుల్ డాక్స్ ఉంది, అన్ని. కానీ ఇప్పుడు ప్రజెంట్ గా ట్రెండ్ అవుతుంది జోహో. మన ఇండియన్ అప్లికేషన్ అది, రైట్? దట్స్ వాట్ ఇండియన్ అప్లికేషన్ అది, మన వాళ్ళే డెవలప్ చేశారు. ఒకప్పుడు దానికి అంత పాపులారిటీ లేదు, బట్ ఇప్పుడు పాపులారిటీ వచ్చింది. ఎందుకు అంటే సో కొంచెం ఎమ్మెల్యేస్ వాళ్ళు కొన్ని ఒక దాంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు ఇది తెలిసింది, అక్కడి నుంచి బూమ్ అయింది ఇది బాగా, జోహో అనేది. సో ఇలా రావాలి, వాడి దగ్గర అన్ని ఉన్నాయి. జీమెయిల్, గూగుల్ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రోడక్ట్స్ జోహో దగ్గర కూడా ఉన్నాయి. ఇట్స్ ఇండియన్ ప్రోడక్ట్, వీ షుడ్ ఎంకరేజ్ ఇండియన్ ప్రోడక్ట్. ఇందాక నేను చెప్పినట్టు మ్యాపిల్స్, దట్ ఈస్ ఆల్సో ఇండియన్. మన గూగుల్ మ్యాప్స్ కన్నా బెటర్ ఆప్షన్ ఇది మ్యాపిల్స్. నువ్వు కావాలంటే మీరు ఎప్పుడైనా యూజ్ చేసి చూడండి, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాప్ చెప్పాలి అంటే దానికి బాగుంది. అంటే ఇప్పుడు మన ఇండియన్స్ అయినా సరే మన పబ్లికే సార్ ఇప్పుడు అన్ని వాళ్ళని అంటే ఇప్పుడు మన నాకు తెలిసి 140 crores పబ్లిక్ ఉర్రు, 140 crores మనం ఉన్నాము. ఇప్పుడు మనదే చూసుకుంటే ఇప్పుడు చైనా బిడ అదే సార్. ఇప్పుడు మనది బ్యాన్ ఎందుకు చేస్తారు గవర్నమెంట్ అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు గూగుల్ ని బ్యాన్ చేస్తే సపోజ్, ఇప్పుడు మనది పుష్ చేస్తే మన ఎకానమీ బూమ్ అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పాలంటే 140 crores ఒక్కటిసారి యూజ్ చేస్తే అది గూగుల్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గూగుల్ కైనా సరే ఎక్కువ ఆడియన్స్ అయినా సరే మన ఇండియన్ ఆడియన్సే. ఇప్పుడు చైనా తర్వాత మనమే నంబర్ 1 గూగుల్ అయినా సరే. ఇప్పుడు వాళ్ళు వాటిని పుష్ చేయకుండా మన గవర్నమెంట్ అనేవి పుష్ చేయాలి కదా సార్. దట్స్ వాట్, అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మనకి యూసేజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కువ ఉంది, ప్లస్ ఇదేంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. యూ కెనాట్ బ్లాక్ ఇట్ ఆర్ యూ కెనాట్ అవాయిడ్ చేయలేం, బికాస్ వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు గూగుల్. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ఇంటర్నెట్ వస్తుంది అంటే ఫస్ట్ నువ్వు ఏం చెక్ చేస్తావు? గూగుల్ ఓపెన్ చేస్తే చెక్ చేస్తావు. గూగుల్ రాకపోతే ఇంటర్నెట్ రాదు అని అంటావు. కానీ అక్కడ ఒకటి ఏంటి అంటే అలా వీ సెట్ ఎ మైండ్ ఫర్ దట్, లైక్ అలా సెట్ చేసేసింది ఆల్రెడీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త యాప్స్ తీసుకొని వస్తుంది. ఇప్పుడు గూగుల్ యాంటీ గ్రావిటీ అని కొత్తగా ఒకటి వచ్చింది అప్లికేషన్. అది దేనికి? యాప్స్ డెవలప్ చేసుకోవడానికి. కోడింగ్ అవసరం లేదు దానికి. కంప్లీట్ గా వెబ్ అప్లికేషన్స్ కావచ్చు, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కావచ్చు. అంటే కొత్తగా అప్లికేషన్స్ తీసుకొచ్చినప్పుడు యూ షుడ్ యూస్. ఇప్పుడు ఇంకోటి ఏంటి, గూగుల్ జెమినై, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. సో ఒకటి డౌన్ అవుతుంది అంటే ఇంకో యాప్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది కంపల్సరీ. అంటే వాళ్ళ దగ్గర ఫండింగ్ ఉంది, వాళ్ళకంటూ ఒక బడ్జెట్ ఉంది. ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ. దాంతో మన చిన్న కంపెనీ కంపీట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ మనం కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్స్ వీ షుడ్ ఎంకరేజ్ అవర్ ఓన్ అప్లికేషన్స్ ఆల్సో. సో ఏదో ఒక టైమింగ్లో బూమ్ వచ్చేస్తుంది. జోహో ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది, కానీ ఇప్పుడు బూమ్ అయింది ఈ ఇయర్లో. ఈ జస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అది ఎక్కువ మటుకు పాపులర్ అయిపోతుంది. చాలా మంది మైగ్రేట్ అవుతున్నారు. గూగుల్ మీట్ నుంచి జోహోకి మైగ్రేట్ అవుతున్నారు, జూమ్ నుంచి జోహోకి మైగ్రేట్ అవుతున్నారు. ఈవెన్ ఐ విల్ ఆల్సో యూజ్ జోహో, ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి నేను యూజ్ చేస్తాను. కొన్ని బగ్స్ ఉండొచ్చు మన ఇండియన్ దాంట్లో, కొన్ని బగ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో బగ్స్ వస్తాయో రెక్టిఫై చేసుకుంటామో. అండ్ వీ షుడ్ ఎంకరేజ్ అవర్ ఇండియన్ ప్రోడక్ట్స్. మన మోడీ గవర్నమెంట్ చెప్పింది మేక్ ఇన్ ఇండియా అని. అప్పుడు అట్లనే యూ షుడ్ గో విత్ టెక్నాలజీలో కూడా మేక్ ఇన్ ఇండియా ఉండాలి ఫస్ట్ థింగ్. ఎంకరేజ్ స్టార్ట్అప్ కంపెనీస్ ఎంకరేజ్ చేయడము. మన దగ్గర ఉన్న ఐడియా థాట్స్ వేరే కంట్రీస్ లో లేవు ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే, యాజ్ అ స్టార్ట్అప్ గా ఒక కంపెనీకి. అంటే ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే, అరే గూగుల్ CEO మన ఇండియా, యూట్యూబ్ ఆల్మోస్ట్ మనోళ్ళే సార్. అంటే యూట్యూబ్ CEO మన ఇండియా, ప్రతి పెద్ద కంపెనీకి CEO మన ఇండియా అంటారు. కానీ
కానీ మన ఇండియాలో ఉంటే బెటర్ కదా సార్. అంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వాళ్ళ నేషనల్ కూడా వాళ్ళు చేంజ్ చేసేసుకోరు సార్. వాళ్ళు ఇప్పుడు నో లాంగర్ ఇండియా, వాళ్ళు ఇప్పుడు ఆ ఏ కంట్రీలో ఉంటారో ఆ కంట్రీ సిటిజన్షిప్ అయ్యారు. కానీ మనం చెప్పుకునే బదులు వాళ్ళు మన ఇప్పుడు అంత బిగ్ మైండ్స్ ఉన్నప్పుడు మన దానికి స్పెండ్ చేస్తే మన ఎకానమీ బూమ్ అయితే చేస్తారు. అది డిపెండ్స్ అపాన్ బోత్ ద థింగ్స్, లైక్ ఇండివిజువల్ పర్సన్ యాజ్ వెల్ as ద గవర్నమెంట్ అండ్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ దెమ్ ఆల్సో ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అ స్టార్ట్అప్గా చూసుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వచ్చిన తర్వాత చాలా స్టార్ట్అప్ కంపెనీస్ వస్తున్నాయి. రైట్ నో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, లైక్ స్టార్ట్అప్ ఫండింగ్ ఇస్తుంది. కొన్ని స్టార్ట్అప్ ఇండియా అని కొన్ని కొత్తగా స్టార్ట్ చేసింది, దే ఆర్ ఎంకరేజింగ్ దెమ్. కాకపోతే ఏంటంటే ఒక వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఒక జర్నీలో ఒక వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చినప్పుడు సమ్ క్రైసిస్ వస్తుంది, లేదంటే ఇంకేదో వచ్చి ఆగిపోతున్నారు. చాలా మంది జర్నీ ఆపేస్తున్నారు, స్టార్ట్అప్ ఫౌండర్స్ చాలా మంది ఆపేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఐడియాస్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇంకొంచెం ఫండింగ్ ఇచ్చి సపోర్ట్ చేసి వాళ్ళకి ఏవైతే రిసోర్సెస్ కావాలో మన తరఫు నుంచి రిసోర్సెస్ ఇస్తే వన్ పర్టికులర్ ఫైన్ డే వీ కెన్ ఆల్సో బీట్ యుఎస్ ఈజీగా. ఎందుకంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ తోనే వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యుఎస్ వల్ల ఆల్మోస్ట్ మన ఇండియన్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు యుఎస్ లో. లైక్ ఏ కంపెనీ అయినా సరే మన ఇండియాసే ఉంటారు, మన వర్కర్సే, మన యూజర్సే. ఎస్. సో మన దగ్గర నాలెడ్జ్ ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అంటే మన దగ్గర ఫండింగ్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, సాలరీస్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఒకటే మాట్లాడట్లేదు నేను. సో ఇండివిజువల్ స్ట్రెంగ్త్ ఉండాలి, దాంతోపాటు ఫండింగ్ ఉండాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, అండ్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి. కొంతమంది ఏంటంటే మన ఫ్యామిలీలో నువ్వు ఇది ఏం చేస్తావు లేరా, ఇది నీతో కాదు అని కొన్ని డిస్కరేజ్ చేస్తారు. యూ షుడ్ నెవర్ డిస్కరేజ్ దట్. ఎవరికి ఏ టాలెంట్ ఉంటుందో తెలియదు, మైట్ బి అది ఆ టాలెంట్ అనేది ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు, రైట్? సో ఒకటి ఏంటంటే నా సజెషన్ ఏంటి అంటే యాజ్ ఏ స్టార్ట్అప్ ఫౌండర్ కింద ఇఫ్ ఎనీ ఐడియాలజీ కావచ్చు, ఇంకేదైనా ఐడియాలజీ ఉంది నచ్చింది, సో ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చుకోవచ్చు మనం. సమ్ ఇన్వెస్టర్ మీట్స్ జరుగుతూ ఉంటాయి, యూ షుడ్ అటెండ్. కొన్ని బ్లూ ప్రింట్స్ ఇవ్వడం, వాళ్ళకి మీ ఐడియాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో కాకపోతే మన దగ్గర ఐడియాలజీ ఉండాలి, ముందుకు తీసుకెళ్ళాలి. సార్ ఇప్పుడు మనం ఈ పాయింట్ మాట్లాడుకున్నాం కదా సార్, స్టార్ట్అప్స్ అని. ఇప్పుడు మన ఇండియాలో కూడా సార్, అంటే ఇప్పుడు స్టార్ట్అప్ అంటే ఒక ఏఐ అయినా ఏదైనా కంపెనీని స్టార్ట్అప్ అనాలి సార్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక హోటల్ పెట్టిది స్టార్ట్అప్ అంటారు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు నాకు తెలిసిన వరకు అయితే సరే, మనం ఒక 100 మెంబర్స్కి ఎంప్లాయ్ ఇచ్చి, ఒక 100 మెంబర్స్కి కూడా మనం వర్క్ ఇచ్చి చేస్తే దాన్ని స్టార్ట్అప్ అని నేను అనుకుంటున్నాను సార్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, హోటల్ పెడతారు, అరే ఇది నా స్టార్ట్అప్ రా, నేనే ఓనర్ దీనికే అనుకుంటారు. అంటే అది కాదు కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ అయినా సరే, మనం ఫ్యామిలీస్ అయినా సరే, ఏదైనా పెద్దగా ట్రై చేయడానికి చూడాలి కదా. అంటే ఒకటి ఏంటంటే హోటల్స్ అనేది ఫుడ్ ఇండస్ట్రీ, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంటుంది మనకి. ఇప్పుడు నువ్వు ఒక స్టార్ట్అప్ అనే దానికి పర్టికులర్గా ఇదే ఇండస్ట్రీలో ఉండాలి అని ఎక్కడేం లేదు. నువ్వు అన్నట్టు మైట్ బి హోటల్ అన్నాను, హోటల్ రెగ్యులర్ బిజినెస్ ఏంటి, డబ్బులు తీసుకోవడం, మనం ఫుడ్ ఇవ్వడం, ఇది ఒకటే. కానీ ఇప్పుడు స్విగ్గీ కూడా అదే చేస్తుందిగా, డబ్బులు తీసుకొని ఫుడ్ ఇస్తుంది. కానీ దట్ ఈస్ ఆల్సో స్టార్ట్అప్, రైట్? దట్ ఈస్ ఆల్సో స్టార్ట్అప్. సో నువ్వు ఒక కిరాణా షాప్కి వెళ్ళి నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అది షాప్, అది డిఫరెంట్ సెక్టర్. కానీ దాన్ని మళ్ళీ సాఫ్ట్వేర్తో బైండ్ చేస్తే స్టార్ట్అప్. లైక్ బిగ్ బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, ఇవే కదా కిరాణా షాప్ చేసే పని అది చేస్తుంది. మనం కాకుండా వాడు తీసుకొచ్చి మనకి ఇస్తున్నాడు డెలివరీ. సో మనం ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకుంటాం, దట్ ఈస్ ఆల్సో స్టార్ట్అప్. కాకపోతే ఏంటంటే నువ్వు ఏదైనా సరే ఇప్పుడు మనం రెగ్యులర్ చేసే వర్క్ని నువ్వు ఒక సాఫ్ట్వేర్తో బైండ్ చేసి నువ్వు బయటికి తీసుకొస్తున్నావు అంటే దాన్ని స్టార్ట్అప్ అని అంటారు. అంటే ఐటీ విత్ మన రెగ్యులర్ వర్క్, ఐటీ మ్యాండేటరీగా ఉండాలి, దాంతోపాటు మనం రెగ్యులర్గా చేసే వర్క్ని మనం ఈజియెస్ట్ వేలో చేసుకోవడానికి యూజ్ చేస్తాం, దాన్ని స్టార్ట్అప్ అని చెప్పి పిలువచ్చు. సార్ రీసెంట్గా వార్ అవుతుంది సార్. ఇప్పుడు మనము ఒక నేషన్ని డిస్ట్రాయ్ చేయాలంటే కమ్యూనికేషన్, పవర్ లైక్ ఎలక్ట్రిసిటీ, ఇంకా బ్యాంకింగ్, ఈ మూడింటిని డిస్ట్రాయ్ చేస్తే మనము ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయవచ్చు అంట. ఇప్పుడు మెయిన్గా మన సార్ దీని తర్వాత ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటిదంటే, ఇరాన్ ఉంది సార్, ఇరాన్ అమెరికా ఇప్పుడు వార్ అవుతుంది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్తో వార్ చేస్తుంది. ఈ ఇజ్రాయెల్ లో ఒక హ్యాకింగ్ టీమ్ ఉందంట, ముసాద్ అని, దాని ఇంటెలిజెన్స్. ఇరాన్ సీసీటీవీ కెమెరాస్ ని హ్యాక్ చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ని చంపిరంట. అంటే ఒక సీసీటీవీ కెమెరాస్ ని ఇప్పుడు హ్యాక్ చేయొచ్చా సార్? యా, చేయొచ్చు. వై నాట్? పాసిబిలిటీ ఉంది, ఎందుకు లేదు? సీసీటీవీ కెమెరాస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి? ఇంటర్నెట్కే కనెక్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఒక వైఫై కెమెరా పెట్టుకొని నువ్వు నీ ఆఫీస్లో కూర్చొని చూడగలుగుతున్నావు. ఎలా కనెక్ట్ అవుతుంది? ఇంటర్నెట్ ద్వారానే నీ కనెక్టివిటీ వస్తుంది. ఏ డివైస్ అయినా ఇంటర్నెట్కి కనెక్ట్ అయిందంటే పాసిబిలిటీ ఉంటుంది హ్యాక్ చేయడానికి.
కాకపోతే దాంట్లో బగ్స్ కనుక్కోవాలి, అంటే ఏ టైప్ ఆఫ్ కెమెరాస్ వాడుతున్నారు, దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అవి ఫైండ్ అవుట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ చేసే పని ఏంటి అంటే లూప్ హోల్స్ ఏంటి, ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, సో ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఎలా చేయొచ్చు, ఇలాంటి కొన్ని దొరుకుతాయి. హ్యాక్ విజన్ అని ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని బ్రాండ్స్ ని బ్యాన్ చేసేసారు, ఈ హ్యాక్ విజన్ అని. ఇంకోటి ఇండియన్ బ్రాండ్స్ యూజ్ చేయాలని చెప్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే ఈ హ్యాక్ విజన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొన్ని చైనా బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ అదర్ కంట్రీ బ్రాండ్స్ ఉన్నాయి. ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది అంటే వాడి దగ్గర సేవ్ అవుతుంది, వాడి సర్వర్ లోనే సేవ్ అవుతుంది కదా. సో ఒకవేళ ఒక వెబ్సైట్ కెమెరాని హ్యాక్ చేయలేకపోతే సర్వర్ ని హ్యాక్ చేస్తుండొచ్చు. మైట్ బి ఈ కెమెరాస్ అన్ని ఒక సర్వర్ కి అయితే కనెక్ట్ అయితే డేటా క్లౌడ్ లో స్టోర్ అవుతుంది కదా, డేటా అంతా క్లౌడ్ లో స్టోర్ అవుతుంది. దాన్ని హ్యాక్ చేయగలిగితే మొత్తం చూడొచ్చు కదా, అన్ని ప్లేబ్యాక్స్ మొత్తం అన్ని చూడొచ్చు. సో అలా కూడా చేసే చదువు. అంటే ఒకవేళ డివైస్ ని హ్యాక్ చేయలేకపోతే ఆ డివైస్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉందో ఆ సర్వర్ ని హ్యాక్ చేసి అక్కడి నుంచి కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నది కూడా అదే, మెయిన్ గా చేస్తున్నది కూడా. సో కెమెరాస్ ని హ్యాక్ చేస్తున్నారు, సర్వర్స్ ని హ్యాక్ చేస్తున్నారు, డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించి సర్వర్స్ ని హ్యాక్ చేసి అందులో ఉన్న సెన్సిటివ్ డేటా తీసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే నువ్వు చూస్తున్నావు ఫిజికల్ వార్ అవుతుంది, కానీ ఇంటర్నల్ గా ఇంకో డిజిటల్ వార్ నడుస్తుంది. అవును సార్, దట్స్ వాట్ హ్యాపెనింగ్. కంట్రీ టు కంట్రీ ఒక డిజిటల్ వార్ నడుస్తూనే ఉంటుంది కంటిన్యూగా ఇప్పటికి. సార్ ఇప్పుడు మీరు చూసిన షాకింగ్ స్కామ్ ఏమన్నా ఉందా సార్? షాకింగ్ స్కామ్ అంటే ఏ కొత్త స్కామ్ వచ్చినా షాకింగే కనబడుతుంది. డిజిటల్ అరెస్ట్ వచ్చినప్పుడు కొత్తగా అనిపించింది, లైక్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ కూడా ఉన్నాయా అని చెప్పేసి. కొన్ని ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది వాట్సాప్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ అయింది. సో ఇలాంటివి అంటే రెగ్యులర్ గా మేము చూస్తుంటాం కాబట్టి ఓకే పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి మాకు అర్థమైపోతుంది అట్ ఎనీ కాస్ట్. కాకపోతే ఏంటంటే కొన్ని ఉంటాయి, అంటే ఈ వేలో కూడా చెయ్యొచ్చా అటాక్ అని కొన్ని ఉంటాయి. సో అలాంటివి వచ్చినప్పుడు మాత్రం కొంచెం దాని మీద రీసెర్చ్ చేయడము, దాని మీద చేస్తూ ఉంటాం అలా. సార్ మీ లైఫ్లో మర్చిపోలేని కేస్ అంటే చాలా కేసెస్ ఉన్నాయి, బట్ నేను బాగా ఫీల్ అయిన కేసు అంటే లైక్ ఎలాంటివి అంటే ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న పిల్లల కేసు అనేది కొంచెం హర్టింగ్ అనిపించింది బాగా. ఎందుకంటే ఈ ఏజ్ లోనే వాళ్ళు ఇలా ఉన్నారంటే ఒక కొంచెం ఏజ్ మెచ్యూరిటీ వస్తే ఇల్లీగల్ థాట్స్ చాలా వస్తాయి వాళ్ళకి, రైట్? సో అలాంటి కేసెస్ చాలా చూసాము. ఒక కేసు ఏంటి అంటే ఆల్మోస్ట్ కేస్ సాల్వ్ అయ్యే టైంకి సూసైడ్ చేసేసుకున్నారు. సో దట్స్ వాట్ ద థింగ్ అనమాట. అంటే కొన్ని ఉంటాయి ఇలాంటి కేసు సాల్వ్ ఎందుకంటే మనం మూవీస్ లో చూసినట్టు విత్ ఇన్ చిట్కేగానే అన్ని కేసులు సాల్వ్ అయిపోతాయి అని ఉండదు. ఫస్ట్ థింగ్ ఇట్ టేక్స్ టైం. యాక్చువల్ గా కేసు చేసే టైమింగ్ లో కొన్ని చాలా టైప్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. డిజిటల్ ఫోరెన్సిక్స్ యూజ్ చేసుకుంటాము, దాంతోపాటు అందరినీ కూడా వీ కెనాట్ ట్రస్ట్ అనమాట కొన్నిసార్లు. సో ఈ కేసు సాల్వ్ చేసే టైమింగ్ లో వీ షుడ్ గెట్ సమ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇలా చేస్తున్న టైమింగ్ లో ఏంటంటే కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ డిలే అయ్యే టైమింగ్ లో ఏంటంటే వీళ్ళు మైండ్ సెట్ కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇలాంటివి ఉంటాయి. కొన్ని అలా ఆ కేసు డిస్క్లోజ్ చేయలేను, కానీ కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి అలాంటివి. చెప్పాల్సిన ఆడియన్స్ కి ఏమైనా కేసు ఉంటే చెప్పండి సార్, అంటే అవేర్నెస్ కోసం. కేసు అంటే అదే లైక్ కిడ్నాప్ కేసెస్ గురించి మాట్లాడొచ్చు, లైక్ మెయిన్ గా కిడ్నాప్ కేసెస్ గురించి. అంటే మన కేసు ఉంటే చెప్పండి ఒక స్టోరీ లెక్క. ఒకటి ఏంటంటే ఒక కేసు గురించి కాల్ వచ్చింది. సో 2 కేసెస్ గురించి చెప్తాను. ఒకటి వచ్చేసి జనరల్ పీపుల్ అవేర్నెస్ కోసం చెప్తున్న కిడ్నాప్ కేసు అనేది, ఒకటి కార్పొరేట్ పీపుల్ కి కూడా చెప్తాను. ఒకటి ఏంటి అంటే కిడ్నాప్ కేసెస్ గురించి వచ్చినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 to 3 hours లో వి సాల్వ్డ్ ఇట్. యాక్చువల్గా చెప్పాలి అంటే అది ఎలా అంటే, సో లైక్ ఒక అబ్బాయిని కిడ్నాప్ చేశారు. వాళ్ళ పేరెంట్స్కి కాల్ వెళ్తుంది, ఇది వాట్సాప్ కాల్ చేస్తున్నారు, నార్మల్ కాల్ కాదు వాట్సాప్ కాల్ వెళ్తుంది. ఎందుకంటే నార్మల్ కాల్ యూజ్ చేస్తే సెల్ ఫోన్ టవర్స్ ద్వారా ట్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాట్సాప్ కాల్ చేస్తున్నారు, సో దట్ దే కెనాట్ ట్రాక్ ఇట్. ఓకే, సో ఫోటోలు పంపిస్తున్నారు, రియల్గానే కిడ్నాప్ చేశాడు. ఓకే, అమౌంట్ అడిగారు. సో పోలీస్ వాళ్ళకి వచ్చింది, కంప్లైంట్ చేశారు. సో పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఆ నెంబర్ ఏదైతే వాట్సాప్కి రిజిస్టర్ అయ్యిందో ఆ నెంబర్ తీసుకొని ట్రేస్ అవుట్ చేసాం. ఆ నెంబర్ మీద ఎలా అంటే ఎవరి మీద రిజిస్టర్ అయింది, ఎక్కడుంది, ఏంటి అని చెప్పి అడ్రస్ ఇలాంటివన్నీ ట్రేస్ అవుట్ చేసాం. ఓఎస్ఐ ఇంట అంటాం దీన్ని. సో తీసుకొని మళ్ళీ మేము పోలీస్ వాళ్ళకి ఇస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 hours లో ఈ నెంబర్ ఎవరైతే తీసుకున్నారో వాడి అడ్రస్లు దొరికాయి, అన్ని దొరికాయి A to Z. సో పోలీస్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి డైరెక్ట్ గా అక్కడ ఉన్న వాళ్ళ ఫాదర్ తోని కాల్ చేపిస్తే విత్ ఇన్ 2 hours లో అబ్బాయిని వదిలేశాడు. అంటే అంత దూరం కూడా వెళ్ళారు. అంటే కొన్ని కేసులు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ లో సాల్వ్ అయిపోతాయి, కొన్ని కేసెస్ ఇట్ టేక్స్ సమ్ డేస్, మంత్స్ లో కూడా పట్టవచ్చు. డిపెండ్స్, అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని చేస్తాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కేస్. అంటే అందుకే కిడ్నాప్ కేసెస్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎంత త్వరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అంత త్వరగా వీ కెన్ సాల్వ్ చేయడానికి. మీరు డిలే చేస్తున్నారు అంటే కొంచెం కష్టం అవుతుంది. కొన్నిసార్లు ఏం చేస్తామంటే డబ్బులు పంపిస్తారు,
స్క్రీన్ షాట్ పంపించాం కొన్నిసార్లు. ఆ స్క్రీన్ షాట్ వాడికి వాట్సాప్ పంపించినప్పుడు ఓపెన్ చేస్తే వాడి ఫోన్ కంట్రోల్లోకి వస్తుంది మాకు. ఓకే. దెన్ వీ కెన్ క్యాప్చర్ ద ఫోటోగ్రాఫ్, వాడి లొకేషన్ ఎక్కడ ఉన్నాడో ఈజీగా పట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లింక్ క్లిక్ చేసిన లొకేషన్ వచ్చేస్తుంది, లేదంటే ఐపీ అడ్రస్ వస్తుంది. సో ఆ బేస్ చేసుకొని వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉన్నారో ట్రాక్ అవుట్ చేయొచ్చు. సో ఇలాంటి కేసెస్ చాలా చేస్తాం. అదొకటి. ఇంకోటి కార్పొరేట్ పరంగా చూసుకుంటే ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్కి చెప్తున్నాను ఇది. ఎందుకు అంటే ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ ఒక 1-2 years అవుతున్నట్టుంది. సో ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు కంపెనీలో చాలా మటుకి హ్యాకర్స్ టార్గెట్ చేస్తే డేటా అంటే అప్లికేషన్స్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇలాగే ఒక కంపెనీ వాళ్ళ డేటా మొత్తం హ్యాక్ అయిపోయింది. ఓకే. డేటా అంతా హ్యాక్ అయింది. క్లయింట్స్కి డెలివరీ చేయాలి ప్రాజెక్ట్స్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ ద ప్రాజెక్ట్. వాళ్ళ కంట్రోల్లో లేదు. సో అప్పుడు ఏం చేస్తామంటే కొన్ని హనీ పాట్స్ని యూజ్ చేసి వి ట్రేస్ అవుట్ దట్ పర్టికులర్ హ్యాకర్. ఈ హ్యాకర్ని ట్రేస్ అవుట్ చేసినప్పుడు కూడా ఏం చూసినప్పుడు ఏంటంటే వీఆర్ వెరీ వెరీ షాక్డ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఈ హ్యాకింగ్ చేసి అందులో ఉన్న డేటా చేంజ్ చేసి మొత్తం అసలు డిస్ట్రాయ్ చేయడానికి అయిపోయింది, ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ ఇంకా. ఓకే. కానీ వీ రిట్రీవ్డ్ ఇట్, మళ్ళీ తీసుకొచ్చాం. సో రివర్స్ హ్యాకింగ్ చేసి రివర్స్ టెక్నిక్స్ యూజ్ చేసి వీ ఫైండ్ ఇట్ అవుట్. కానీ ఆ పర్సన్ ఎవరైనా చూస్తే ఒక 16 years old బాయ్. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే ఈ ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగి యూట్యూబ్లలో చూసి ఇంటర్నెట్లలో చూసి ఏదో ఒకటి నేర్చుకొని దాని ఇంపాక్ట్ ఏమవుతుందో తెలియదు, అది ఏమవుతుందో తెలియదు. వాడికి చేసింది కూడా గుర్తులేదు ఆల్మోస్ట్ చెప్పాలంటే. అసలు ఏం చేసాడో కూడా గుర్తులేదు వాడికి. ఏదో యూట్యూబ్లో చూపించిండు, ఈ టెక్నిక్స్ ఈ స్టెప్స్ ఫాలో కావాలి, అదే చేశాడు. ఆ హ్యాక్ అయింది, వీడికి యాక్సెస్ వచ్చింది, వీడు ఏదో క్యూరియాసిటీతో ఏదేదో చేశాడు. కానీ అక్కడ ఒక కంపెనీలో కార్పొరేట్ కంపెనీస్లో ఎప్పుడైనా వల్నరబిలిటీ టెస్టింగ్ ఇది చేయించుకోవాలి. సో వల్నరబిలిటీ టెస్టింగ్ చేయకపోతే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే డెవలపర్ యొక్క మిస్టేక్. ఆ బగ్ వల్ల వాడు ఎంటర్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అన్ని చేంజ్ చేశాడు. సో వాడికి ఏం చేసావురా అని చెప్పి అడిగితే కూడా వాడికి గుర్తులేదు, ఏం చేసానో కూడా నాకు గుర్తులేదు అంటున్నాడు. ఎలా చేసావు, ఎక్కడ నేర్చుకున్నావు అంటే సార్ ఆన్లైన్లో చూసినా అంటున్నాడు. ఏం చెప్తాను చెప్పండి వాళ్ళకి. సో అలాంటి కేసెస్ వస్తున్నాయి. అంటే ఒక మెచ్యూరిటీ లేని ఏజ్లో ఒక టెక్నాలజీ గురించి నేర్చుకొని ఇల్లీగల్గా యూజ్ చేస్తున్నారు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ మేము కోర్సెస్ చెప్పినా కూడా ఎడ్యుకేషనల్ పరంగా మాత్రమే, అంటే లైక్ ఒక జాబ్ పరంగా కెరియర్ పరంగా మాత్రమే చెప్తాం. ఇంకోటి ఏంటంటే 18 years above ఉంటేనే వీ షుడ్ టీచ్ దెమ్. అది నా రూల్ పెట్టుకున్నా. సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఈవెన్ 10th class పిల్లలకి కూడా ఇవి నేర్పిస్తున్నారు ఇన్స్టిట్యూట్స్లలో. సో వీ షుడ్ నెవర్ ఎంకరేజ్ దట్. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు, అది గుడ్ కన్నా బ్యాడ్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక మినిమం ఏజ్ క్రైటీరియా పెట్టుకుని దెన్ యూ షుడ్ టీచ్ దెమ్. ఎందుకంటే కెరియర్ పరంగా మాత్రమే యూజ్ చేసుకోవాలి తప్పించి ఇల్లీగల్గా యూజ్ చేయకూడదు. సరే, ఇప్పుడు ఏఐ వల్ల ఏమైనా స్కామ్స్ అవ్వచ్చా? ఇంకా డీప్ ఫేక్ వీడియోస్తోనే ఇప్పుడు స్కామ్ చేస్తారు సార్. అటు మనం రీసెంట్గా లాస్ట్ ఇయర్ చూసుకున్నా సరే, రష్మిక మందన్నది ఎవరో ఫిట్నెస్ క్రియేటర్, ఆమె ఫేస్ పెట్టి లిఫ్ట్ వీడియో చూసినాము. అట్లనే రీసెంట్ గా హీరో చిరంజీవిది చూసినాము డీప్ ఫేక్ ఫొటోస్ అండ్ వీడియోస్. ఇప్పుడు వాళ్ళంటే స్ట్రాంగ్ ఇనఫ్ సార్, వాళ్ళకి తెలుసు ఇవన్నీ ఫేక్, వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తారు. ఇప్పుడు నార్మల్ కామన్ పీపుల్ వాళ్ళకైతే తెలియదు సార్. ఇప్పుడు ఊళ్ళో ఉండేటోళ్ళకైతే ఇంత నాలెడ్జ్ అయితే లేదు. అంటే ఇప్పుడు వాళ్ళతో నేమ్ స్కామ్స్ అవ్వచ్చు. ఇలాంటివి ఇప్పుడు మనం మాట్లాడుకుని ఇప్పటిదాకా మనము చెప్పుకున్నట్టు లైక్ అదే మార్ఫింగ్, మెయిన్గా మార్ఫింగ్. ఒక ఫోటో వెళ్ళిందంటే మార్ఫింగ్ చేయడానికి ఎక్కువ మటుకి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే వచ్చిన ప్రతి ఫోటోని నమ్మకూడదు, వాట్సాప్లో వచ్చిన ప్రతి ఫోటోని నమ్మకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు డీప్ ఫేక్ ఏఐస్ అనేది ఎంత ఈజీ అయిపోయింది అంటే ఒక ఇమేజ్ ఇచ్చి నీకు యాక్షన్స్ చేయమంటే అది ఆటోమేటిక్ చేసేస్తుంది. అది జెన్యూన్ ఆల్మోస్ట్ రియల్గానే కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 99% రియల్గా కనిపిస్తుంది. కాబట్టి అలాంటివి వచ్చినాయి ఎప్పుడైనా సరే ఆల్మోస్ట్ ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీటిని కనుక్కోవడానికి కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. అంటే అది జెన్యూనా ఫేకా, ఎప్పుడు క్రియేట్ అయింది వీడియో. మనము కొన్ని కేసెస్ ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఒక ఫోటో వచ్చినా చాలు మనం కేసు సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మెటా డేటా అని ఉంటుంది దాని వెనకాల. సో ఇప్పుడు ఒరిజినల్గా నువ్వు ఒక వీడియో తీసుంటే ఏదో ఒక ఫోన్లో తీసి ఉండాలి. ఆ ఫోన్లో తీసుంటే ఆ ఫోన్ మోడల్ నెంబర్ ఏంటి, ఎక్కడి నుంచి చేశాడు, లాటిట్యూడ్లో అన్ని డీటెయిల్స్ వస్తాయి, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని తీస్తే. కానీ ఈ క్రియేటెడ్ అనుకోండి, ఏఐతో క్రియేట్ చేసింది అనుకోండి, దానికి అలాంటి డేటా కనిపించదు, మెటా డేటా కనిపించదు. ఓకే. సో ఆ మెటా డేటా తీయగలిగితే వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ వెదర్ ఇట్స్ అ ఫేక్ ఆర్ జెన్యూన్. సార్, ఇప్పుడు వాట్ ఈస్ ఏఐ రోల్? అంటే ఏఐ సైబర్ సెక్యూరిటీకి హెల్ప్ చేస్తుందా, లేకపోతే వీళ్ళకన్నా ఎక్కువ హ్యాకర్స్కి హెల్ప్ చేస్తుందా? రెండింటికి ఉంది. ఏఐని ఎలా యూజ్ చేసుకుంటున్నావు అనేది డిపెండ్స్ అపాన్ ద పర్సన్. ఓకే. నాట్ అన్ టెక్నాలజీ. ఒక చిన్న ఎగ్జాంపుల్, రోబో మూవీ చూసి ఉంటావుగా. అవును. సేమ్ టెక్నాలజీ యూజ్ బై 2 people. రజనీకాంత్ మంచిగా యూజ్ చేస్తాడు, ఇంకో దానికి యూజ్ చేస్తాడు. అలా అని చెప్పి టెక్నాలజీని బ్యాన్ చేస్తామంటే నో కదా, చేయలేం కదా. ఇక్కడ కూడా అంతే, ఏఐని బ్యాన్ చేయలేము. ఏఐని ఎలా యూజ్ చేసుకుంటున్నాము అనేది డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అనమాట. నేను మంచిగా యూజ్ చేస్తాను,
ఇంకోతను చెడుకు యూజ్ చేయొచ్చు. Okay. సో మంచికి ఎలా యూజ్ చేస్తారు సార్ అంటే ఏఐని యూజ్ చేసుకొని పెన్ టెస్టింగ్ చేస్తాము, అంటే టెస్టింగ్ చేస్తాము. సో దట్ మనకి మాన్యువల్ గా చేసే కన్నా ఆటోమేషన్ ఈజీగా యూజ్ అవుతుంది. Okay. సో కొంతవరకు మనకి బగ్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదంటే రిజల్యూషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా యూజ్. ఇన్వెస్టిగేషన్ లో కూడా అంటే కేసు ఇన్వెస్టిగేషన్ లో కూడా మాకు ఏఐ బాగా యూజ్ అవుతారు. Okay. డిజిటల్ ఫోరెన్సిక్స్ పరంగా కావచ్చు, ఎథికల్ హ్యాకింగ్. ఇదే ఏఐని ఇంకొకరు హ్యాకర్స్ వేరే రకంగా యూజ్ చేస్తారు. ఎలా అంటే మాల్వేర్ ని క్రియేట్ చేయొచ్చు. కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి ఒక ప్రాంప్ట్ ఇస్తే అదే కోడ్ రాసి మాల్వేర్ ని జనరేట్ చేసి పంపిస్తుంది. ఫిషింగ్ లింక్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ గా ఫిషింగ్ లింక్స్ ఒకప్పుడు మాన్యువల్ గా క్రియేట్ చేసేది, ఇప్పుడు దానికి ఒక ప్రాంప్ట్ ఇస్తే అదే ఫిషింగ్ లింక్ క్రియేట్ చేసి ఇస్తుంది. సో అంటే ఇల్లీగల్ గా కూడా యూజ్ చేస్తున్నారు. సో దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఉండాలి కొంతవరకు. సార్ ఇప్పుడు ప్రతిదీ జీమెయిల్ కి కనెక్ట్ అయి ఉంది సార్. నాకు తెలిసి మన లైఫ్ మొత్తం జీమెయిల్ కి కనెక్ట్ అయి ఉంది. మన లైఫ్ ఫోన్ అనుకుంటే ఫోన్ కి జీమెయిల్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ జీమెయిల్ ని మనం ఎలా సెక్యూర్ చేయవచ్చు, ఎలా ప్రొటెక్ట్ చేయవచ్చు? జీమెయిల్ ఎప్పుడైనా సరే మనం ఏ సోషల్ మీడియా అయినా కావచ్చు, లేదంటే లైక్ ఈ ఈమెయిల్ సర్వీసెస్ అయినా ఏదైనా సరే ఓన్లీ పాస్వర్డ్ ఒకటే పెట్టుకుంటే సరిపోదు. దానికి సెకండ్ స్టెప్ అథెంటికేషన్స్ అని ఉంటాయి, ఓటీపీస్. మీరు రెగ్యులర్గా మనం యూజ్ చేస్తున్నది ఓటీపీ. కానీ ఒకటి ఏంటి అంటే ఇక్కడ పర్టికులర్గా ఓటీపీ అని ఒక్కటే అనుకోవద్దు, ఇందులో చాలా ఉంటాయి. జీమెయిల్లో ఓటీపీ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ప్రాంప్ట్ అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత బ్యాకప్ కోడ్స్ అని ఉంటాయి, పాస్ కీస్ అని కొన్ని ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెకండ్ స్టెప్ అథెంటికేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఎనేబుల్ చేసుకుంటే యూ కెన్ సెక్యూర్ ఇట్. సో ఒకవేళ అది చేసుకోలేదు అంటే ఈజీగా హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు చాలా మంది ఈ టాపిక్ మనం మాట్లాడినాం, చాలా మంది సార్ ఎడిటింగ్కి సంబంధించినవి మూవీ లింక్స్ కోసము ఈ ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తారు. ఇది చేయకపోవడమే బెస్ట్. ఎస్, చేయకపోవడమే బెస్ట్. ఎందుకు అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు మనము అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెస్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్వాంటెడ్కి సంబంధించిన యాక్సెస్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి చేయకపోవడమే బెటర్ ఆప్షన్. ఇన్ కేస్ మరీ అంతగా యూస్ చెయ్యాలి, ఇన్ కేస్ ఇంకా నాకు ఆప్షన్ లేదు అనుకుంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకూడదు. దానికి పర్సనల్ జీమెయిల్, పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా సెకండరీ ఇంకాగ్నేటివ్లో యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం? ఇంకాగ్నిజెంట్ కొంతవరకు సేఫ్, కానీ కంప్లీట్ సేఫ్ అని చెప్పలేము. ఓకే, కానీ నువ్వు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటావు, ఇప్పుడు ఒక అప్లికేషన్ యూజ్ చేయాలి అన్నప్పుడు రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చే చేపిస్తాం. అప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకుండా టెంపరీ కోసం ఇంకొక ఈమెయిల్ క్రియేట్ చేసుకుని అది యూజ్ చేసుకోవచ్చు. పర్సనల్ జీమెయిల్ మాత్రం ఇవ్వకూడదు. ఓకే సార్, ఇప్పుడు టెలిగ్రామ్ సార్, మెయిన్ టెలిగ్రామ్ 15 నుంచి 18 ఇయర్స్ వాళ్ళు ఓన్లీ 6 కి వాడుతున్నారు. ఇంకా మళ్ళీ టెలిగ్రామ్ ఎంత సేఫ్ అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు వాళ్ళు ఓన్లీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అలో నాకు తెలిసిన వాళ్ళకి టెలిగ్రామ్ కి ఫొటోస్ అలౌ చేస్తున్నాం, మనం వాయిస్ అలౌ చేస్తున్నాం, లొకేషన్ అలౌ చేస్తున్నాం. ఇంకా మళ్ళీ వీళ్ళు చూసేటివి అన్ని సెక్స్టింగ్స్, న్యూడిటీ, ఇంకా మూవీ లింక్స్ డౌన్లోడ్. మెయిన్ గా అయితే మూవీ లింక్స్ కి సెక్స్టింగ్ వాడుతున్నారు. ఇది ఎంత సేఫ్ సార్? సేఫ్ అయితే కాదు, ఎందుకంటే మాల్వేర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి టెలిగ్రామ్ నుంచి. ఓకే, ఫస్ట్ థింగ్. ఓకే, టెలిగ్రామ్, వాట్సాప్ ఇలాంటివన్నీ కూడా సోషల్ మెసేజింగ్ యాప్సే, మంచిగా యూజ్ చేస్తే మంచిదే. కానీ ఆ టెలిగ్రామ్ కూడా ఇప్పుడున్న ఆల్గరిథం ఏం చేస్తుందంటే కొన్నిటిని బ్యాన్ చేసేస్తుంది. ఎందుకంటే వీ హావ్ సీన్ దట్. సో చాలా మటుకి హ్యాకింగ్కి సంబంధించిన గ్రూప్స్ కావచ్చు టెలిగ్రామ్లో, లేదు అంటే లైక్ ఇలాంటి న్యూడిటీకి సంబంధించి ఇలాంటివి యాజ్ పర్ వయలేషన్స్ ప్రకారం ఒక ఆల్గరిథం రన్ అయ్యి ఇందులో ఏదైనా ఇల్లీగల్గా కనిపిస్తుందంటే బ్యాన్ చేసేస్తుంది. ఛానల్ మొత్తాన్ని బ్యాన్ చేసేస్తుంది, గ్రూప్ మొత్తాన్ని బ్యాన్ చేస్తుంది. బట్ స్టిల్ అది బ్యాన్ చేస్తే మళ్ళీ కొత్తది వెంటనే వచ్చేస్తుంది at any cost. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మొత్తం ఆల్మోస్ట్ ఇల్లీగల్. మనకి డార్క్ వెబ్ ఎలాగో టార్కి, దీనికి సోషల్ టెలిగ్రామ్ అలా తయారవుతుంది. ఈ టెలిగ్రామ్ లో బెట్టింగ్, న్యూడిటీ, మూవీ లింక్స్ అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు నాకు తెలిసి డార్క్ వెబ్ అందరికి తెలియకపోవచ్చు, కానీ టెలిగ్రామ్ అయితే అందరికి తెలుసు. ఎస్, సో అది కొంచెం కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగానే మారుతుంది చెప్పాలి అంటే. కాకపోతే కొంచెం దానికి దూరంగా ఉంటే బెటర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే పోలీస్ వాళ్ళు కూడా మన యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కంపల్సరీగా. ఇన్ కేస్ ఎందుకంటే ఏదైనా నువ్వు గూగుల్లో సెర్చ్ చేసినా, లేదంటే ఇలాంటి వాటి గురించి ఏదైనా సెర్చ్ చేసినా కూడా మామూలుగా టెలిగ్రామ్ వీటిలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి వీళ్ళకి. ఆ కీవర్డ్ కనుక ట్రిగ్గర్ అయింది అంటే మానిటరింగ్ స్టార్ట్ అవుతుంది ఆ పర్టికులర్ దాని మీద. సో ఇప్పుడు న్యూడిటీ కావచ్చు, లేదంటే ఇంకేదన్నా టెర్రరిజంకి కావచ్చు, ఇలాంటి కీవర్డ్స్ కొన్ని ఉంటాయి, సెన్సిటివ్ కీవర్డ్స్ ఉంటాయి. అలాంటివి ఉన్నాయంటే మాత్రం ట్రిగ్గర్ అవుతుంది, దే కెన్ ట్రాక్ ఇట్ అవుట్. సో టెలిగ్రామ్ మనల్ని ఏం చేయలేదు అని అనుకోకూడదు. ఈవెన్ టెలిగ్రామ్ దగ్గర నుంచి కూడా డేటా తెచ్చుకోవచ్చు, పోలీసు వాళ్ళు తెచ్చుకోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ ఒక ఆర్టికల్ మస్తు వైరల్ అయింది సార్, టెలిగ్రామ్ ఇవ్వదు అని. టెలిగ్రామ్ ఇవ్వదు అంటే ఒకటి, ఇప్పుడు ఐఫోన్ ఉంది, ఐఫోన్ ఇవ్వదు వాళ్ళ రూల్స్ ప్రకారం ఇవ్వదు. ఓకే, సో అది కూడా ఆథరైజ్డ్ అయితే తప్పించి అది మాక్సిమం ఇవ్వదు. ఓకే, బట్ ఒకటి ఏంటి అంటే టెలిగ్రామ్ కూడా అలాంటిదే.
కాకపోతే ఒకటి మెసేజింగ్ యాప్ కాబట్టి కంపల్సరీ అది యూజ్ చేస్తున్నాం అంటే ఓన్లీ లొకేషన్ పరంగా ఆ మొబైల్ ఏది రిజిస్టర్ అయ్యింది అనేది కూడా తెలుసుకోవచ్చు. లేదంటే వీ హ్యావ్ సమ్ మెనీ అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, వేర్ వి గో విత్ ఓఎస్ఐ ఇంట్ అని అంటాం దాన్ని. ఆ ఓఎస్ఐ ఇంట్లో కూడా వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్, ఆ పర్సన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా దొరికే ఛాన్స్ ఉంటుంది. సార్ మీ లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఉందా? మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే ఉన్నాయి, కానీ ఐ కెనాట్ షేర్ దాట్ విత్ యూ, కొన్ని పర్సనల్. ఓకే, ఏదైనా పబ్లిక్ అవేర్నెస్ కోసమైనా సరే, లైక్ పబ్లిక్ అవేర్నెస్ పరంగా అంటే ఓటీపీ సిస్టమ్ సెక్యూరా సార్? ఓటీపీ సిస్టమ్ సెక్యూరే, కాకపోతే బ్రూట్ ఫోర్స్ అటాక్స్ యూజ్ చేసి బైపాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, కొంతవరకు సెక్యూర్. సార్ ఈ సిమ్స్ ఇంకా సెక్యూర్ అంటే కదా సార్? ఈ సిమ్ సెక్యూరే, ఎందుకంటే సిమ్ క్లోనింగ్ చేయడానికే కష్టం అవుతుంది కొంతవరకు. కాకపోతే ఈ సిమ్ని యూజ్ చేసుకొని కూడా ఇప్పుడు ఫ్రాడ్స్ కొత్తగా కూడా వచ్చాయి మనకి, కొత్త ఫ్రాడ్స్ వచ్చాయి మనకి. సో కొంతవరకు ఇదైతే మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్ ఈ ఫుల్ పాడ్కాస్ట్ లో. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేసి బెట్టింగ్ వెబ్సైట్ లెక్క రీప్లేస్ చేసారు సార్. అంటే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అంటే మన గవర్నమెంట్ కి, అంటే వాళ్ళు హ్యాకర్స్ ఏం మెసేజ్ ఇస్తారు, మన సైబర్ క్రైమ్ అయినా సరే దానికి ఎట్లా? ఇది ఆల్మోస్ట్ 2025లోనే జరిగింది, జరిగింది. ఏంటి అంటే ఆ వెబ్సైట్ లో బగ్ ఉండడం వల్ల ఒక ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీ, ఇప్పుడు ఫైల్స్ ఉంటాయి పీడిఎఫ్స్ కానీ అట్లాంటివి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హైకోర్టులో కొన్ని పీడిఎఫ్స్ అలాంటివి అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి దాంట్లో ఒక బగ్ దొరికింది హ్యాకర్స్కి. ఓకే, అందులో ఈ పీడిఎఫ్ ప్లేస్లో మాల్వేర్ని ఇంజెక్ట్ చేస్తే కంప్లీట్ యాక్సెస్ వచ్చింది వాడికి. అక్కడి నుంచి ఏమైందంటే లైక్ డీఫేస్ చేశారు, మొత్తం పేజ్ అంతా కూడా మార్చేసి డీఫేస్ చేయడం, లేదంటే రీడైరెక్షన్ పెట్టారు. ఒక లింక్ మీద క్లిక్ చేస్తే అది బెట్టింగ్ యాప్కి రీడైరెక్ట్ అవ్వడం అలాంటివి పెట్టారు అనమాట. సో ఒకటి ఏంటంటే మన గవర్నమెంట్లో ఇప్పుడు ఎవరైనా సరే ఏది కూడా 100% సెక్యూర్ కాదని ముందే చెప్పా. 100% ఆల్మోస్ట్ దే ఆర్ ట్రైంగ్ టు సెక్యూర్, లైక్ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా దాన్ని అప్గ్రేడ్ చేసుకొని వెబ్సైట్ని డెవలప్ చేసుకుంటున్నాము, ఓకే వెల్ అండ్ గుడ్. కానీ ఒకటి ఇక్కడ మిస్టేక్ ఏమైపోయిందంటే రెగ్యులర్గా పెన్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది మనకి అప్లికేషన్స్కి, పెన్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఆ టెస్టింగ్ అనేది చేయించుకోవాలి. ఇన్ కేస్ టెస్టింగ్ చేపించకపోతే సో ఇలాంటి బగ్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ దే గో విత్ దట్. సో అది అయిన తర్వాత వెంటనే దే టేక్ డౌన్ చేసేసుకున్నారు, అంటే లైక్ డౌన్ చేసేసి మళ్ళీ దాన్ని ఏంటి అనేది పెన్ టెస్ట్ చేయించుకొని దెన్ అగైన్ దే మేడ్ ఇట్ అప్. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక లూప్ హోల్ అయితే దొరికింది. సో అదేంటి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మన సెక్యూరిటీకి చాలా మటుకు ప్రిఫరెన్స్ ఇప్పుడు ఇస్తుంది ప్రజెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ అన్నిటి కానీ. కాకపోతే రెగ్యులర్గా అప్డేట్స్ కానీ రెగ్యులర్గా చేంజెస్ చేసినప్పుడు కానీ వదిలేయకూడదు, టెస్టింగ్ చేయించుకోవాలి. కొత్తగా ఏదైనా అప్డేట్ చేశారంటే టెస్టింగ్ చేయించుకోవాలి. దట్స్ వాట్. సరే హైకోర్టు అంటే వదిలేసినాం సార్, కమిషనరేట్ పోలీస్ కూడా అవుతుంది. అదే చెప్తున్నాను కదా, ఈవెన్ మనకి పెద్ద కంపెనీస్కి సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీస్కి సంబంధించిన వెబ్సైట్సే హ్యాక్ అవుతాయి. అంటే వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉన్నా హ్యాక్ అవుతుంది అన్నప్పుడు మన గవర్నమెంట్ దగ్గర ఉన్న టెక్నాలజీ ఉన్న దాంతో కూడా హ్యాక్ అవుతుంది. అదే పెద్ద ఇష్యూ ఏం కాదు చెప్పాలంటే. కానీ ఒక మంచిదే, ఎందుకు అంటే మన సెక్యూరిటీ లూప్ హోల్స్ తెలుస్తున్నాయి. దానివల్ల మనం ఫిక్స్ చేసుకోవడానికి కూడా ఒక పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు నువ్వు టెస్ట్ చేయకపోతే దాని సెక్యూరిటీ తెలియదు, అవునా కదా? టెస్ట్ చేస్తే ఓకే ఈ పాసిబిలిటీ ఉంది, హ్యాక్ అయిందంటే దాని సెక్యూరిటీ పెంచుకుంటున్నాం కదా ఇప్పుడు. సో అలా అనమాట. సో ఇంకోటి మానిటరింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఎవరైనా హ్యాక్ చేసాడు అంటే దాని మీద మానిటర్ పెడతారు ఎట్ ఎనీ కాస్ట్. సో ఒక అందుకు ఏంటి అంటే కొంతవరకు బ్యాడే చెప్పాలి, అంటే మనకి సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉండడం అనేది రెప్యుటేషన్ మ్యాటర్స్ ఓదే. కాకపోతే రెప్యుటేషన్ చూసుకోవచ్చు కొంతవరకు. మనం ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండి మన టెక్నాలజీ కొంచెం పెంచుకొని సెక్యూరిటీ లెవెల్ పెంచుకుంటే కొంతవరకు సెక్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ సెక్యూరిటీ పెన్ టెస్టర్స్ ని హైర్ చేసుకోవాలి, రెగ్యులర్ గా టెస్టింగ్ చేయడానికి హైర్ చేసుకోవడము, లేదంటే ఏదైనా కాంట్రాక్ట్ ఇవ్వడము ఒక పర్టికులర్ సెక్యూరిటీ కంపెనీకి, అలా ఇస్తే దే విల్ టేక్ కేర్ అబౌట్ ఆల్ దిస్ సెక్యూరిటీ పార్ట్ అనమాట. అలా సార్ ఇప్పుడు హ్యాకింగ్ మస్త్ అయింది సార్. అంటే హ్యాకింగ్ అంటే ఓన్లీ హ్యాకింగ్ కాదు, ఇప్పుడు మన ఫోన్లకి ఏమైనా డేటా అయినా సరే వచ్చు, ఏఐతోనైనా సరే, డీప్ ఫేక్ ఫొటోస్తోనైనా సరే. ఒక కామన్ మ్యాన్ సింపుల్గా ఉండాలి, ఈ హ్యాకింగ్కి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఫోన్ వాడకూడదు, సింపుల్ ఆన్సర్. ఇంటర్నెట్ యూజ్ చేయకూడదు. కానీ అవుతుందా అంటే అవ్వదు. అంటే మన లైఫ్ అట్లా ఏం చేస్తారు? అదే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా సరే నెట్ అవసరం, ఫోన్ అవసరం, కంపల్సరీ దేనికైనా. అదే సో అందుకే చెప్తున్నాం కదా, టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయాం ఆల్రెడీ. దాన్ని అవాయిడ్ చేయడం అనేది ఇంపాసిబుల్, కానీ కంట్రోల్ చేయాలి. ఎక్కడ యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయాలో మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంతే తప్పించి అడిక్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్
అనుకుందాం, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం, ఇక్కడ కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం. అవును. ఆ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం, దాంట్లో డెలివరీ ఛార్జెస్ పడ్డా పర్లేదు అనుకుంటాం, కానీ మనం బయటికి పోయి మాత్రం తినాలని అనుకోం. ఫస్ట్ థింగ్ అవును. అది మానుకోవాలి. అంటే నేను మొత్తానికి అనట్లేదు, నీకు టైం ఉంది అలాంటప్పుడు యూ జస్ట్ గో విత్ దట్ పర్టికులర్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ అంబియన్స్ ఎంజాయ్ చేస్తూ తినడం వేరే, ఇంట్లో కూర్చొని తినడం వేరే, విత్ ఎనీ కాస్ట్. సో నీకు అక్కడ డబ్బులు సేవ్ అవుతాయి. ఫస్ట్ థింగ్, నీకు ఒక కాన్షియస్, అంటే బయటికి వెళ్ళి తిరుగుతున్నావు కదా, దట్స్ వాట్, లైక్ నీకు అంటూ ఒక యాక్టివిటీ జరుగుతుంది అండ్ యూ కెన్ ఎంజాయ్ ద పర్టికులర్ ఫుడ్. ఒకటి ఏంటంటే నువ్వు ఒక్కడి వెళ్ళేటప్పుడు ఎవరినో ఒకటి పట్టుకొని వెళ్తావు. అవును. సో యూ హ్యావ్ ఎ కంపెనీ విత్ దట్. సో ఒక్కని నువ్వు ఇంట్లో కూర్చొని తింటే వేస్ట్ ఆఫ్ థింగ్. సో నా సజెషన్ ఏంటంటే, ఎస్ యూ కెన్ యూజ్ ఇట్, బట్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయాలి, ఒక అప్లికేషన్స్ అంతవరకే యూజ్ చేయి, అంతేగాని నువ్వు కంప్లీట్గా దాని మీదనే డిపెండ్ అయిపోతా అంటే ఇట్ వోంట్ వర్క్. సో అట్లా. సార్ నాకు 2 questions ఉన్నాయి, ఒక తర్వాత ఒకటి ఆన్సర్ చేయండి. సార్ మీరు ఎథికల్ హ్యాకింగ్ ని ప్రొఫెషన్ గా ఎందుకు ఎంచుకోర్రు? ఓకే. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇలా కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయా? ఉంటే ఇప్పుడు 12th, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ ఒక స్టూడెంట్ కి, అయినా స్టెప్ బై స్టెప్ చెప్పండి సార్ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోనికి అయినా సరే కానీకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కెరియర్ ఎందుకు తీసుకున్నాను ఇలా అంటే, అసలు నేను తీసుకున్నప్పుడు ఇది కెరియర్ అవుతుంది అని కూడా నాకు తెలియదు. ఓకే. నేను ఆల్మోస్ట్ 2008 ఓకే నాది స్టార్ట్ అయింది. 3 years ఆల్మోస్ట్. ఓకే. సో నేను 2008లో స్టార్ట్ చేసాం. అప్పటికి అసలు ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవేవి లేవు. మేము చూసిన ఫస్ట్ మెసేజింగ్ యాప్ ఏంటంటే ఆర్కుట్, యాహూ మెసెంజర్, ఇలాంటివి అనమాట ఫస్ట్ వచ్చింది. ఓకే. సో అక్కడ స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ అంటే అప్పుడే సోషల్ మీడియా, ఒక కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వడము, సోషల్ మీడియా స్టార్ట్ అవ్వడం అక్కడ స్టార్ట్ అయింది. సో అలా కొంచెం ఏదో టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం. అప్పుడు మాకు ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఏవి లేవు. ఒకప్పుడు మేము నేర్చుకోవాలి, ఇంటర్నెట్ పోవాలి అంటే ఒక 10 రూపీస్ ఇచ్చి ఇంటర్నెట్ కెఫేలో కూర్చొని 1 hour యూజ్ చేసుకునేది. అలాంటి సిచ్యువేషన్స్ ఉండేది ఆ టైమింగ్లో. ఇంట్లో కూడా ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఇలాంటివి ఏవి లేవు. ఇంటర్నెట్ అంటే అసలే తెలియదు. లైక్ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఒకటే, అప్పుడు ఇంకేమీ లేదు. లైక్ ఆ స్టేజ్లో ఉండేది. అప్పుడు ఏదో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతోని ఈ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. సో అంటే సొంతంగా రీసెర్చ్ చేయడము, అసలు సోషల్ మీడియా అంటే ఏంటి తెలియదు, ఏదో ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకోవడానికి ఒక అప్లికేషను. సో ఇలా స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా. తర్వాత ఒక న్యూస్ వచ్చింది, లైక్ ఇలా హ్యాకింగ్ సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. అప్పట్లో యాహూని హ్యాక్ చేశారు అన్నట్టు అది వచ్చింది. అసలు హ్యాకింగ్ అంటే కూడా అప్పుడు నాకు తెలియదు. అప్పుడు ఎలా చూసుకునేదంటే, ఈనాడు పేపర్లో ఒక కాలం వచ్చేది, టెక్నాలజీకి సంబంధించి ఒక సపరేట్గా ఒక కాలం వచ్చేది. అవన్నీ కట్ చేసుకొని ఒక బుక్లో పేస్ట్ చేసుకొని అవి చదవడము అట్లాంటివి అనమాట. అట్లా ఆ స్టేజ్ ఉండేది అప్పుడు. ఓకే. సో అట్లా ఒక న్యూస్ వచ్చినప్పుడు హ్యాకింగ్ అంటే ఏంటి, అసలు ఈ హ్యాకింగ్ అనేది వర్డ్ కొత్తగా విన్నాం అప్పట్లో. ఏం జరిగింది అని చెప్పి మామూలుగా ఇంటర్నెట్ కేఫేకి వెళ్ళి అసలు దాని గురించి సెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఓకే అంటే డేటా అనేది బయటికి వెళ్ళింది, అంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ బయటికి వెళ్ళినాయి అనేది తెలిసింది. ఫస్ట్ థింగ్ యాహూలో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ బయటికి వెళ్ళాయి, దాని నుంచి ఇట్లా చేస్తున్నారని తెలిసింది. ఇది సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి అలా వెతకడం ఒక్కొక్క స్టెప్ ఇలా ఈ స్టేజ్కి వచ్చాం. రీసెర్చ్ మోడ్లో ఈడికి వచ్చాం. అదే ఒక కెరియర్ పరంగా అయిపోయింది ఇంకా, ఎందుకంటే ఇంట్రెస్ట్ కాబట్టి. ఎక్కడ నేర్చుకున్నది లేదు, అప్పుడు ఇన్స్టిట్యూట్స్ లేవు. ఇప్పుడంటే ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి, నీకు సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ వచ్చాయి. ఒకప్పుడు అవి ఏవి లేవు. మేము సొంతంగా రీసెర్చ్ చేసి నేర్చుకున్నాం కాబట్టి ఈ స్టేజ్లో ఉండగలిగాం. ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లలకి ఏఐ, ఈవెన్ ఒక లీవ్ లెటర్ రాయాలన్నా ఏఐ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పాడ్కాస్ట్ చేయాలన్నా ఏఐనే అడుగుతావు ఎట్ ఎనీ కాస్ట్. దట్ ఈస్ అ ఫ్యాక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే, రైట్? అంటే ఏదన్నా ఒక విషయంలో అడుగుతాం ఖచ్చితంగా. సో దీనివల్ల ఏమైపోతుందంటే పిల్లలకి సెల్ఫ్ థింకింగ్ తగ్గిపోతుంది. అవును సార్. మేము ఒకప్పుడు లీవ్ లెటర్ రాయాలంటే మేము సొంతంగా రాసేది, ఓహో ఇందులో మిస్టేక్స్ ఉంటాయి. ఈమెయిల్ అయినా సరే, ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక మేనేజర్కి ఒక ఈమెయిల్ పెట్టాలంటే ఒక ఈమెయిల్ మేము మాన్యువల్గా రాసి దాన్ని ఒక 10 సార్లు చెక్ చేసేది మిస్టేక్స్ ఉన్నాయా లేదా. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు ఒక మేనేజర్కి ఈ లీవ్ లెటర్కి సంబంధించి ఒక రాయి అంటే అదే తీసేస్తుంది, కాపీ పేస్ట్. అంటే ఇప్పుడు నాకు కూడా నేను హాస్టల్లో ఉంటుండే సార్ చిన్న ఉన్నప్పుడు. అంటే నేను 10th దాకా హాస్టల్లో ఉంటుండే. మాకు 3rd class నుంచి అనుకుంటా, 3rd, 2nd నుంచి ఒక కాంపోజిషన్ రాయాలి. కాంపోజిషన్ అంటే వాళ్ళు ఏదన్నా ఒక టాపిక్ ఇస్తారు, మనకు టాపిక్ తెలియదు, మనం సొంతంగా రాయాలి. మళ్ళీ దాన్ని బట్టే మన ఫైనల్ మార్క్స్. ఇప్పుడు అలా లేదుగా. ఇప్పుడు అలా లేదు. అదే అప్పుడు మనము సెల్ఫ్ థింకింగ్ చేసాం, అంటే ఆలోచించి రాసాం, బ్రెయిన్ యూజ్ చేసాం. ఇప్పుడు ఈ జనరేషన్లో బ్రెయిన్ యూజ్ చేయట్లే. ఇప్పుడు నువ్వు ChatGPT కట్ చేయి, ఎంతమందికి ఈమెయిల్స్ రాయడానికి వస్తుంది సార్. మెయిన్గా అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు హాస్టల్ ఉండే వాళ్ళు అయితే రాస్తారు సార్. ఇప్పటికైనా వాళ్ళకి ఫోన్స్ లేవు కాబట్టి వాళ్ళు రాస్తారు. కానీ ఈ డే స్కాలర్స్కి అయితే మొత్తం అంతే. అంటే సెల్ఫ్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది పిల్లలకి.
సెల్ఫ్గా ఒక థింక్ చేసి ఒక నాలెడ్జబుల్ పర్సన్ లేదు. రేపు ఫ్యూచర్లో నీకు ఈ టెక్నాలజీ లేకపోతే వాళ్ళు అంతే ఖాళీ డబ్బా, అంతకుమించి ఇంకేం లేదు, వాళ్ళ మైండ్లో ఏమి ఉండదు. సో ఉంటే టెక్నాలజీ, లేకపోతే ఏమీ లేదు, అలా అయిపోతుంది. సో మేము నేర్చుకున్నది మాన్యువల్గా నేర్చుకున్నాం కాబట్టి ఇప్పటికీ నేను ChatGPT లేకపోయినా నేను సర్వైవ్ అవ్వగలుగుతాను. కానీ ఇప్పుడున్న జనరేషన్ ChatGPT లేకపోతే సర్వైవ్ అవుతుందా అంటే నో, సిచ్యువేషన్ అట్లా అయిపోయింది ఫస్ట్ థింగ్. సో ఒకటి ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే సెల్ఫ్గా రీసెర్చ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. ఎప్పుడైనా సరే నువ్వు ChatGPTsని వాటిని వాడకూడదు, నువ్వు గూగుల్ని వాడుకో కావాలంటే. అప్పుడు గూగులే వాడేది. 100 వెబ్సైట్లు వచ్చాయి, ఒక్కొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసేది, ఇందులో ఉన్న డేటా రాసుకునేది, అందులో ఉన్న డేటా రాసుకునేది. ఇదేం చేస్తుంది, మొత్తం తీసి మనకు ముంగట తీసి పెడుతుంది. సో అది నీకు అది ఎక్కడి నుంచి తెచ్చిందని నీకు తెలియదు, అది ఇచ్చిందే జెన్యూన్ అనుకుంటావు. కానీ నువ్వు మాన్యువల్గా రీసెర్చ్ చేసినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది అక్కడ తెలుస్తుంది. సో ఉన్నాయా సార్ కెరియర్ ఆప్షన్స్? చాలా ఉన్నాయి కెరియర్ ఆప్షన్. ఎందుకో కెరియర్ ఆప్షన్ గురించి చెప్తున్నాను అంటే ఇప్పుడు ప్రజెంట్ అన్నీ కూడా ఏఐతో రిప్లేస్ అవుతుంది. అవును, యు నో దట్. ప్రతిదీ ఏఐతోనే రిప్లేస్ అయిపోతుంది, జాబ్స్ పోతున్నాయి అని వింటున్నాము. రెసిషన్ ఉంది అని కూడా మనం ఇప్పుడు విన్నాం ఎట్ ప్రజెంట్, రైట్? కానీ ఎప్పుడైనా రెసిషన్ విన్నావా? సైబర్ సెక్యూరిటీకి రెసిషన్ వచ్చింది, జాబ్లు వీకేస్తున్నారు సైబర్ సెక్యూరిటీలో అని. దట్ సేస్ యూ హ్యావ్ ఎ ఫ్యూచర్, రైట్? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 3 million జాబ్స్ రిక్వైర్మెంట్ ఉంది యాజ్ పర్ సర్వే ప్రకారం. ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తంలో 3 million జాబ్స్ ఎథికల్ హ్యాకింగ్కి, సైబర్ సెక్యూరిటీకి. కానీ స్కిల్స్ లేవు చాలా మంది. ఐఐటి కన్నా ఎక్కువ ఉన్నాయి కదా సార్, ఐటీ జాబ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. ఐటీ జాబ్స్ రిప్లేస్ అవుతున్నాయి ఏఐతోని. సో ఇప్పుడు మిగిలింది ఇంకా జాబ్స్ ఏంటి ఇప్పుడు మనకి? సో ఫస్ట్ థింగ్ ఏంటి మనకి ఎవరికి తెలియదు కదా సార్ ఇప్పుడు, అంటే ఎథికల్ హ్యాకింగ్ కూడా పేరెంట్స్ కూడా తెలియదు కదా సార్. అంటే ఇప్పుడు అదొకటి లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే పేరెంట్స్కి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో సైబర్ సెక్యూరిటీకి చాలా మంది మూవ్ అవుతున్నారు కెరియర్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఒకప్పుడు అసలు సైబర్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ లేదు, కానీ ఇప్పుడు కొత్త కోర్సే పట్టుకొచ్చారు. సైబర్ సెక్యూరిటీ అని కోర్స్ ఉంది డైరెక్ట్గా, CS సైబర్ సెక్యూరిటీ, AI, ML ఇలాంటి కోర్స్. మేము చదివేటప్పుడు CSE, EEE, EC, మెకానికల్, ఇదే సివిల్, ఈ 4-5 కోర్సులే. కానీ ఇప్పుడు AI వచ్చింది, ML వచ్చింది, డేటా సైన్స్ వచ్చింది, సైబర్ సెక్యూరిటీ వచ్చింది, అన్నీ వచ్చాయి. కొత్త టెక్నాలజీ మొత్తం ఇంక్లూడ్ చేస్తారు, సపరేట్ కోర్స్ లాగా పెట్టేశారు దాన్ని. సో దాన్ని అర్థం చేసుకోవచ్చు లైక్ సైబర్ సెక్యూరిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ లాంటిది, ఓన్లీ 1 word ఆన్సర్స్. మోస్ట్ అడ్వాన్స్ కంట్రీ ఇన్ హ్యాకింగ్? US. అట్లనే వాట్సాప్ని హ్యాక్ చేయొచ్చా? చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఈజీగా హ్యాక్ అవుతుంది? ఎస్. టెలిగ్రామ్ సేఫా? నో. కీబోర్డ్ ఫోన్స్ని హ్యాక్ చేయొచ్చా? నో. డార్క్ వెబ్ డేంజరస్సా? ఎస్. ఓటీపీ సేఫా? నాట్ షూర్ కంప్లీట్గా. సార్ సైబర్ క్రైమ్లో పోయిన మనీని రికవర్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్. కొంతవరకు రికవరీ అవుతుంది, కొంతవరకు కాదు. అంటే బేసికల్లీ మనం సేఫ్ కాదు ఎట్ ఎనీ కాస్ట్. దట్ ఈస్ ఫ్యాక్ట్. మనం సేఫ్ కాదు ఎట్ ఎనీ కాస్ట్. సార్ ప్రతి ఎపిసోడ్ వి ఎండ్ విత్ 2 questions. ఫస్ట్ది మీ ఇన్స్పిరేషన్, సెకండ్ది నాకైనా సరే చూసే ఆడియన్స్కి అయినా సరే ఒక అడ్వైస్ లాంటిది ఇవ్వాలి. అది మీరు ఇస్తే ఇంకా మంచి అడ్వైస్ అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిదీ ఫోన్స్తోనే కనెక్ట్ అయి ఉన్నాము. ఇప్పుడు మీరు ఎథికల్ హ్యాకింగ్ బిడ కదా, మీరు ఇస్తే ఇంకా బెటర్ అనుకుంటా. ఈ 2 questions అయినాక వీ కెన్ ఎండ్ ది పాడ్కాస్ట్. నా ఇన్స్పిరేషన్ అంటే లైక్ పర్టికులర్గా ఒక పర్సన్ అని ఏం లేరు. అప్పుడు నేను నేర్చుకునేటప్పుడు ఏమీ లేదు. యాజ్ అ టెక్నాలజీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ చెప్పాలి అంటే ఒక రకంగా. ఎందుకంటే టెక్నాలజీ కొత్తగా వచ్చినప్పుడల్లా కొత్తగా రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్. సింపుల్ థింగ్, రైట్? ఆ టైమింగ్లో మాకు పర్సన్స్ అలా ఏమి ఎవరు లేరు, అంటే ఈ ఫీల్డ్ మీద ఉన్నారు అని కూడా మాకు తెలియదు అప్పట్లో అసలు. సో టెక్నాలజీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. వేరే ఇఫ్ ఎనీ టెక్నాలజీ కమ్స్, AI వచ్చిందా దాని మీద రీసెర్చ్ చేస్తాం, ML వచ్చిందా దాని మీద రీసెర్చ్ చేస్తాం. సో దట్ ఈస్ అ వన్ థింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇంకోటి అడ్వైస్ పరంగా మాట్లాడుకుంటే నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే జనరల్ పీపుల్కి ఒక అడ్వైస్ ఇస్తాను, స్టూడెంట్స్కి ఒక అడ్వైస్ ఇస్తాను. ఫస్ట్ థింగ్ జనరల్ పీపుల్కి ఏంటి అంటే నెవర్ ట్రస్ట్ ఎనీథింగ్. ఓకే. ఎవరిని ట్రస్ట్ చేయకూడదు కూడా. ఫస్ట్ థింగ్ ఏది వచ్చినా కూడా నమ్మేయకూడదు. అండ్ ఇంకోటి మీకు వచ్చే వీడియోస్ కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఇలాంటి సర్క్యులేట్ అవుతున్నప్పుడు షేర్ చేయకూడదు. అంటే మీకు తెలిస్తే అది జెన్యూన్ అనిపిస్తే షేర్ చేయండి, అంతేగాని ఏదో వచ్చింది కదా షేర్ చేద్దామని చెప్పి షేర్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో మీరు కూడా ఒక విక్టిమ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక షేర్ చేసావు, దానివల్ల ఎవరికైనా ఏదో హ్యాకింగ్ జరిగింది, వాడిని అడిగినప్పుడు ఏమంటారు, నువ్వే షేర్ చేసావు, నాకు మా ఫ్రెండ్ షేర్ చేశాడు అంటారు. యూ విల్ బి ద పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ విక్టిమ్. సో తెలియకుండా ఏది కూడా షేర్ చేయకూడదు, అండ్ తెలియకుండా ఏది కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటేనే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. అది మేబీ సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, ఈ ట్రెండింగ్ వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా కూడా
ఓకే, దట్ ఈస్ అ వన్ థింగ్ జనరల్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇలాంటి స్కామ్స్కి సంబంధించిన డౌట్ వచ్చింది అంటే వెంటనే ఫోన్ కట్ చేసేసి క్లోజ్ చేసేసేయండి. సింపుల్ థింగ్. దట్ ఈస్ అ జనరల్ పీపుల్కి అవేర్నెస్ అనేది వెరీ వెరీ మ్యాండేటరీ. రెగ్యులర్గా న్యూస్ చూస్తూ తెలుసుకోండి. స్టూడెంట్స్ పరంగా మాట్లాడుకుంటే ఏంటి అంటే ఎవరైనా కోర్స్ అంటే ఈ పర్టికులర్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మినిమం 18 years అబవ్ ఉన్న వాళ్ళకే నేర్పించండి. ఓకే నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్ అయినా కూడా నేర్చుకోవడానికి ఆప్షన్ లేదు. ఓకే మినిమం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితేనే దే విల్ గెట్ సమ్ ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. సో దట్ ఈస్ అ వన్ థింగ్. కోర్స్ పరంగా నేర్చుకుంటే మాత్రం మినిమం 18 years అబవ్ ఉంటే బెటర్ ఆప్షన్. దట్ ఈస్ మై రూల్. ఐ కెప్ట్ ఆన్ మై ఆర్గనైజేషన్. ఐ వోంట్ టీచ్ ఎనీ స్టూడెంట్స్ బిలో 18. ఓకే ఆఫ్టర్ 18 ఓన్లీ ఐ విల్ టీచ్ ఇట్. దట్ ఈస్ అ వన్ థింగ్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ పరంగా కెరియర్ పరంగా మంచి చాయిస్ ఉంది దీనికి. సో దే కెన్ ఎర్న్ నాట్ ఓన్లీ జాబ్. మీరు ఇందాక అడిగినట్టు బగ్ బౌంటీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రీలాన్సింగ్. అవును సార్. నీకు నాలెడ్జ్ ఉంది, నీకు స్కిల్స్ ఉన్నాయంటే యూ కెన్ ఫైండ్ అ బగ్, యూ కెన్ రిపోర్ట్ ఇట్ అండ్ యూ కెన్ ఎర్న్ మనీ విత్ దట్. దట్ ఈస్ అ బగ్ బౌంటీ. జాబ్ పరంగా చూసుకుంటే చాలా ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు అని అడుగుతారు. సో ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు కాదు, ఫ్రెషర్స్కి ఉన్నాయి కానీ మీకు స్కిల్స్ లేవు. ఫస్ట్ థింగ్ అది ఇంపార్టెంట్. ఓకే, మనకి స్కిల్స్ లేకుండా నీకు జాబ్ రావట్లేదు అంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్. సో యూ నీడ్ టు ఇంక్రీజ్ దట్ పర్టికులర్ స్కిల్స్. ఓకే, దట్ ఈస్ అ వన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాట్ ఓన్లీ జాబ్ అని చెప్పాను కదా, ఇప్పుడు బగ్ బౌంటీ జాబ్, అది కాకపోతే స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. Okay. బికాస్ ఇన్ ఇండియా వీ డోంట్ హ్యావ్ మచ్ కంపెనీస్ ఆన్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇవ్వట్లేదు. అవును సార్. సో యూ కెన్ స్టార్ట్ ఎ న్యూ కంపెనీ ఆన్ దట్, రైట్? సో అలా కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటాయి, ప్రాబ్లం లేదు. దట్ ఈస్ అ వన్ థింగ్. ఓకే, యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.